గెలిచేటువంటి అవకాశమే లేనటువంటి వాళ్ళు తన శాసన నియోజకవర్గంలో 30 కౌన్సిలర్ సీట్లు ఉంటే ఒక్క సీట్లో కూడా గెలిపించుకోలేనటువంటి వ్యక్తులంతా కూడా శాసన మండలిలో చేరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మంచి నిర్ణయాలను వ్యతిరేకించడానికి ఆ శాసన మండలిని వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు 2004లో ఒకప్పుడు శాసన మండలిని రద్దు చేయడానికి ఆనాడున్నటువంటి ముఖశిర్ష అనేటువంటి శాసన మండలి చైర్మన్ గా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు శాసన మండలిని రద్దు చేశాడు. తనకున్నటువంటి సంపూర్ణమైనటువంటి మెజారిటీతో ఈ సభ యొక్క అవసరం లేదు, ఇది మెజారిటీతో గెలిచినటువంటి మా నిర్ణయాలను అడ్డుకోవటానికి తప్ప ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా శాసన మండలి వ్యవహరించటం లేదు అని ఆయన ఏ రకంగా నిర్ణయం తీసుకున్నారో ఆ తర్వాత ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేసి రాజశేఖర రెడ్డి గారు దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తే ఈ రోజున మళ్ళీ ఆ శాసన మండలి పూర్తిగా దుర్వినియోగం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను అడ్డుకోవటానికి మాత్రమే దాన్ని వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు యొక్క ఈ కుచిత కుట్ర నువ్వు వ్యతిరేకించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజున ఒక మంచి ఆలోచనతో తను తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వెనువెంటనే అమలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన ఈ శాసన మండలి రద్దు తీర్మానము మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం ఈ శాసనసభ మాత్రమే కాకుండా 5 కోట్ల మంది తెలుగు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు. ఈ తీర్మానం పూర్తిగా సమర్థించదగ్గని కనుక నా మద్దతును పూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. అధ్యక్షుడు మేరుగు నాగార్జున. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నేను బేసిక్గా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అధ్యక్ష. ప్రీతం నాయకులు రాజశేఖర రెడ్డి గారు నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు అధ్యక్ష. శాసనసభకు పోటీ చేయిస్తే ఓడిపోవటం జరిగింది. తర్వాత ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మరలా పోటీ చేసి ఈరోజు శాసనసభలోకి వచ్చాను అధ్యక్ష. నిజంగా చాలా అదృష్టవంతుడు అధ్యక్ష. ఒక బలమైన నాయకుడి క్రింద పనిచేయటం, 151 మంది శాసనసభ్యులతో కలిసి అధినాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు నభూతో నభక్షతనే విధంగా ఉన్నాయి అధ్యక్ష. అయితే ఒక బాధ మాత్రం ఉంది అధ్యక్ష. ఒక పక్క మంచి అంకుటిత దీక్షతో పనిచేస్తున్నటువంటి నాయకుడు ఈ రాష్ట్రాన్ని సువిశాలంగా సంక్షేమము అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు వెంట ఈ రాష్ట్రం పరుగులెడుతుంటే అబద్ధాలతోనూ అస్థిరత పక్షపాతంతోనూ హేమమైన చర్యలతో ముందుకెళ్తున్నటువంటి మరొక నాయకుడిని కూడా ఈ సభలో చూస్తా ఉన్నాం అధ్యక్ష. ఒక్కొక్కసారి సిగ్గు కూడా వేస్తా ఉంది. నిజంగా రాజకీయ నాయకుల్లో ఇలాంటి వారు కూడా ఉంటారా అని. ఉదయం ఒక మాట చెప్తాను అధ్యక్ష, సాయంత్రానికి మరొక మాట చెప్పే మాట కూడా పత్రికల్లో మీడియాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆ మీడియాలను వాడుకుంటా ఉన్నారు అధ్యక్ష. ఏది ఏమైనప్పటికీ ఈ రాష్ట్రంలో అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు, ఉన్నత కులాల్లో పేదవారికి, వృద్ధులకు, వికలాంగులకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు చాలా ఉపయోగకరమైనటువంటి పరిపాలన అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధ్యక్ష నిజంగా ఈ తీసుకున్నటువంటి చట్టాలు ఇప్పుడు కాదు అధ్యక్ష, భావితరాలకు ఉపయోగపడే చట్టాలు అధ్యక్ష. ప్రతి కుటుంబం, రాబోయే తరాల్లో ప్రతి ఇల్లు
జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకునే చట్టాలు తెచ్చినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. నిజంగా ఈరోజు మేము శాసనసభ్యులుగా నియోజకవర్గానికి వెళ్తా ఉంటే ప్రతి ఇంటికి ప్రతి గడపకు కులము మతము ప్రాంతము పార్టీలకు అతీతంగా అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఇంటి తలుపు తడతా ఉన్నాయి అధ్యక్ష. చాలా ధైర్యంగా ఏ ఊరు వెళ్ళినా తల ఎత్తుకు తిరిగే విధంగా ముందుకెళ్లే పరిస్థితికి మాకుంది అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో అధ్యక్ష ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా అలా ఆలోచిస్తలేదు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే ఈ సమాజంలో ఎప్పుడో ఇదివరకు చెప్పుకుంటా ఉంటాం, అనేక మంది మరి రాజకీయాల్లో ఉండి కానీ సామాజిక కార్యకర్తలుగా ఉండి దేశ భవిష్యత్ కోసం పాటుపడినటువంటి అనేక మంది మరి అసూల భాష అధ్యక్ష. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర నుంచి, సాహు మహారాజ్ దగ్గర నుంచి, పెరియార్ రామస్వామి నాయకుల దగ్గర నుంచి మరి ఈ రాష్ట్రంలో చాలా మంది ఉద్దండులు మరి అసూల భాషను పరిస్థితుంది. కానీ వారి కోసం కూడా చెప్పుకునే పరిస్థితుంది. రాజకీయాల్లో మళ్ళా తరతరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పుకునే విధంగా ఈరోజు పరిపాలన ముందుకెళ్తా ఉంది అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా చూసాం అధ్యక్ష. దాడులు, అఘాయిత్యాలు, అసమానతలు, కులాల ప్రస్తావన, మతాల ప్రస్తావన, అవసరమైతే ఏ చర్యకైనా దిగజారే విధంగా పరిపాలన జరిగిన పరిస్థితి కూడా చూసాం అధ్యక్ష. నిజంగా చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏ రాజకీయ నాయకుడికి కూడా ప్రతి ఓటర్ అవసరం, ప్రతి ఓటర్కి అకౌంటబిలిటీ అనేది ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి ఆ రాజకీయ నాయకుడికి ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మర్చిపోయారు అధ్యక్ష. నువ్వు ఎస్సీలో ఎలా పుడతావంటాడు, లేకపోతే మీ మీద మీ అంతు చూస్తామంటాడు, భయపెడతాడు. వాటినే వాళ్ళ యొక్క తాకపత్రికలు వాళ్ళకు అనుగుణంగా రాసే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో చూసాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి టైంలో అధ్యక్ష ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ కూడా చెబుతా ఉన్నాయి, దేశంలోనే పూర్తిగా ఎనగబోయేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి వచ్చింది అధ్యక్ష. కానీ ఆయన ఎన్ని మర్చిపోతూ ఉంటాడు. ఆయన పరిపాలన సరళ చూస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం ఎక్కడ ఉపయోగపడే పరిస్థితి లేదు అధ్యక్ష. అధ్యక్ష ఈ రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ఎన్ని మాటలు చెప్పారో మీరు చూశారు అధ్యక్ష. చివరికి ఉత్తరం ఇచ్చాడు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కూడా చూసాం అధ్యక్ష. భారతదేశంలో ఏ రాజకీయ చక్రాలు తిప్పుతా ఉంటారంటాడు, ప్రతి రాష్ట్రం తిరుగుతూ ఉంటాడు, ప్రతి వారిని ఇంప్రెస్ చేస్తారంటాడు. కానీ ఈయన ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ఏం చెప్పాడు అందరికీ తెలిసిందే, ప్రతి పత్రిక వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఆయన్ని మర్చిపోతా ఉన్నాయి చాలా పత్రికల అధ్యక్ష. ఆయన ప్రత్యేక హోదా అవసరమేమని అడిగాడు, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ఏమైనా బాగుపడినాయని చెప్పాడు. లేదా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం అంకుటిత దీక్షతో అనేక ఉద్యమాలు చేసిన పరిస్థితి కూడా చూస్తా ఉన్నారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు వదలకుండా ప్రత్యేక హోదా విషయంలో తీసుకున్నటువంటి వెంచర్స్ అందరికీ తెలిసిందే. చివరికి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష చేసిన పరిస్థితి, ఎంపీల ప్రత్యేక హోదా కోసం రిజైన్ చేసిన పరిస్థితి. వీటన్నిటినీ ఒక ప్రక్కన నడుస్తూ ఉంటే మళ్ళీ వచ్చాడు నాకు ప్రత్యేక హోదా కావాలని. అంటే అతనికి ఎక్కడ నిలకడలేని యొక్క రాజకీయ నాయకుడు. ఇందాక చూసాం నాని గారు మాట్లాడేటప్పుడు మా మండలి అవసరం ఏంటని చెప్పాడు. అంటే దేనినైనా మాట్లాడతాడు, దాన్ని మళ్ళీ దాని విషయంలో మళ్ళీ కప్పదాట్లేస్తూ ఉంటాడు. ఈ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు అధ్యక్ష. ఈరోజు దరిదాపు 151 మంది మేము శాసనసభ్యులుగా ఉండి చట్టసభలో వాళ్ళతో కలుపుకుని అందరూ కలిసి అనేక చట్టాలు వస్తే పర్టికులర్గా మరి ఈ రాష్ట్రానికి సంబంధించి పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ఈ సమాజంలో వెనుకబడిన వారి కుటుంబాల కోసం, వెనుకబడి వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్ కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఇంగ్లీష్ విద్య అనేది ఎంత ఆవశ్యకతో, ఎంత ఉపయోగమో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క మనుగడకు, వారి కుటుంబాల బాగోగులకు, రాబోయే రోజుల్లో వాళ్ళు ఎక్కడికైనా ఉన్నత శిఖరాలకు వెళ్ళటానికి ఆస్కారం కలిగే ఒక ఇంగ్లీష్ విద్య బిల్లును మరి ఈ చట్టసభల్లో మేము తీసుకొని తీర్మానం చేసి పంపిస్తే మరి శాసన మండలి గురించి పెద్దలందరూ విపులంగా చెప్పారు. మేము కూడా చాలా మంది ఇంటలెక్చువల్స్ తో ఫోన్లు చేసి మాట్లాడాం. దాని పరిస్థితి శాసన మండలిలో మేధావులు, కళాకారులు, ఏదన్నా సలహాలు ఇచ్చే వాళ్ళు అక్కడ కూర్చోవలసిన పరిస్థితి ఉంది. కానీ అక్కడ ఇందాక కరుణాకర్ రెడ్డి గారు విపులంగా ఎవరెవరు కూర్చున్నారో ఆ శాసనసభలో దాన్ని మరి వ్యతిరేకిస్తాం. అట్లాగే పర్టికులర్ గా అంబేద్కర్ ఆలోచన విధానంలో ఈ రాష్ట్రంలో ఉండాలని, అంబేద్కర్ గారి ఆశయాలు ఇంటోటే ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలని, రాజ్యాంగ వ్యవస్థకు ఎక్కడా విఘాతం కలగకూడదని, రాజ్యాంగ విలువలు కాపాడాలని,
ప్రజాస్వామ్యం విరాజాలన్న ఆలోచనతో దళితులకు గిరిజనులకు అది ఆయుధమైనటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్ ని మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా దూరదృష్టితో ఎస్సీ కమిషన్ గా ఎస్టీ కమిషన్ గా విభజించి ఈ చట్టసభలో తీర్మానం చేసి పంపిస్తే దానిని కూడా వ్యతిరేకించారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఎవరి కోసం రాజకీయాలు చేస్తా ఉన్నాడో ఒకసారి గమనించాలి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు కానీ చంద్రబాబు నాయుడు గారు పార్టీ యొక్క ఉనికి కానీ వారి యొక్క శ్రేయస్సు అభివృద్ధి వాళ్ళు నిలబడటానికి వాళ్ళు నిలకడా ఉండటానికే కానీ ఈ రాష్ట్రంలో సమాజంలో వెనుకబడినటువంటి పేదల యొక్క అప్లిప్మెంట్ కోసం పేదల యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం ఎక్కడ ఆలోచిస్తున్నది అధ్యక్ష. మనిషి అన్నటువంటి వాడు మానవత్వం ఉన్నటువంటి వాడు చట్టాన్ని గౌరవించేవాడు చట్టం మీద అవగాహన ఉన్నటువంటి వాడు రాజ్యాంగ విలువల మీద నడిచే వ్యక్తి అయితే ఈ రాష్ట్రంలో వెనుకబడిన గిరిజనులకు దళితులకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి కమిషన్ విభజించే బిల్లును వ్యతిరేకిస్తారు అధ్యక్ష. నిజంగా వాళ్ళు అక్కడ కూర్చున్నటువంటి మనల్లో కూర్చున్నటువంటి నిజమైన రాజకీయ నాయకులు మేధావులు అయితే ఒక్కసారి ఆ కమిషన్ ఏం చెప్తా ఉంది, ఆ కమిషన్ ఎవరి కోసం ఉంది, ఏ ఉద్దేశంతో కమిషన్ ఏర్పాటు చేశారో గమనిస్తే బాగుండేది అధ్యక్ష. వాళ్ళకి తెలియదు, చదవడానికి అవకాశం కూడా లేని వాళ్ళు అక్కడ నేను మూర్ఖులని చెప్పరు కానీ మూడులని చెప్పరు కానీ నిజంగా పేపర్ చదవడానికి కూడా అవకాశం లేనటువంటి మరి విస్తృతమైనటువంటి తెలివినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారని కూడా అధ్యక్ష. నిజంగా ఈ రెండు బిల్లులు దీంతో పాటు మరి అత్యున్నతమైనది ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని భావితరాలకు ఈ రాష్ట్రం బాగుండాలని రాబోయే రోజుల్లో అసమానతలు ఎక్కడా ఉండకూడదని ప్రాంతీయ భేదాలు రాకూడదని ఈ రాష్ట్రాన్ని ఒక సక్రమైన పద్ధతిలో తీసుకురావాలని ఏ ప్రాంతము వెనుకబడింది అని చెప్పుకోవడానికి అవకాశం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో అధికార వికేంద్రీకరణ కోసం 3 రాజధానుల కోసం ప్రత్యేకంగా బిల్లు తీసుకొని వస్తానికి అవకాశం మరి ఈ చట్టసభలో కల్పిస్తే ఏ ఉద్దేశంతో మీరు మరి శాసనమండలిలో దానికోసం తీసిన మరి రాజకీయ క్రీడ ఏ విధంగా జరిగిందో తెలుసా అధ్యక్ష. అందరూ చూస్తానే ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు మరి వినడానికి అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు గమనించారు. 40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది, భారతదేశ రాజకీయాల్లో చక్రాలు తిప్పిన వ్యక్తి అని చెప్పుకునే వ్యక్తి వెళ్ళి అక్కడ ప్రేక్షకులు కూర్చున్న గ్యాలరీలో 4 గంటలు కూర్చున్నారంటే ఎవరి కోసం కూర్చున్నారు, మండలిలో ఏం జరిగింది, నువ్వు ఆ యొక్క మండలి చైర్మన్ ఎదురుగా కూర్చుని నువ్వు చేసినటువంటి నాటకం ఏంటో ఎవరి కోసం చేశారో ప్రస్ఫుటంగా అర్థమవుతుంది అధ్యక్ష. నిజంగా అధ్యక్ష ఈ సమాజంలో చంద్రబాబు నాయుడు గారు లాంటి రాజకీయ నాయకుల్ని ఇక చూడవు అధ్యక్ష. ఎందుకంటే చూస్తానికి అవకాశమే లేదు, ఎవేటోస్ వస్తా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న కీర్తులు ఎక్కడికైనా మొన్న ఇంకా కొంచెం టైం పడితే నేల మీదైనా కూర్చుని దాన్ని సాధించుకోవడానికి వెళ్తా ఉంటాడు అధ్యక్ష. నిజంగా మండలంలో తీసుకున్నటువంటి 3 రాజధానులు వస్తే ఈ ప్రాంతం ఈ రాష్ట్రానికి ఒక మంచి అవకాశాలు వస్తాయి. రాయలసీమ ఏంటి, ఉత్తరాంధ్ర ఏంటి, మరి మా ప్రాంతం ఏంటి, అన్ని ప్రాంతాలు బాగున్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వెనుకపంపడం అనేది నిజంగా కౌన్సిల్ తీసుకున్నటువంటి పెద్ద తప్పిదం అధ్యక్ష. అందుకనే ఈరోజు చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో రాబోయే రోజులు చాలా ఉన్నతమైన రోజులుగా, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం ఉన్నత శిఖరాలు కట్టడానికి ఆస్కారం ఉన్నటువంటి అవకాశం కల్పించడానికి గౌరవ ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం శిరోధార్యంగా రాబోయే రోజుల్లో కాబోతోంది అధ్యక్ష. ఈరోజు చూస్తా ఉన్నాం చాలా మంది రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. శాసన మండలిలో ఇది వరకు స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి రాజకీయ నాయకుడు మీ అందరికీ తెలుసు అధ్యక్ష. నిజంగా ఎన్టీ రామారావు గారిని ఆయన పెట్టుకున్నటువంటి పార్టీని ఈయనని అంబ సెకండ్గా ఈయనతడాడిది వారి ముఖంబు చూడే విధంగా అంబలాగా కూర్చొని నువ్వు ఆ యొక్క ఎన్టీ రామారావు గారిని మోసం చేసినటువంటి యనమల రామకృష్ణ గారు చెప్తా ఉంటారు. అనేకంగా రకరకాలుగా మా యొక్క మంత్రుల కంట చట్టాలు తెలియదంట అధ్యక్ష. ఈరోజు చూస్తా ఉన్నాం మరి ఆ చట్టాలు మా మంత్రులకు తెలుసో మరి ఆయనకు తెలుసో చట్టాలను చుట్టాల్లాగా వాడుకున్నటువంటి మీరు మా నాయకులు మా యొక్క మంత్రుల కోసం మాట్లాడే అర్హత వారికి ఎక్కడుందని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అందుకని అధ్యక్ష ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో మళ్ళా చర్చకు రాబోతా ఉన్నాయి. ప్రపంచ దేశాలు కూడా ఈ యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ రాష్ట్రంలో తీసుకున్న ప్రతి నిర్ణయం మీద ముందుకెళ్లే ఆస్కారం ఉంది అధ్యక్ష. దయచేసి అధ్యక్ష ఒక విషయం ఈరోజు చూస్తా ఉన్నాం, రాష్ట్రం యొక్క ప్రగతి కోసం కానీ అభ్యున్నతి కోసం కానీ
చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న కుయుక్తులను కూడా ఎదుర్కొంటూ ఒక ముక్కువారి వ్యక్తితో ముందుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ తీర్మానం శాసన మండలి రద్దు పూర్తిగా సపోర్ట్ చేస్తా ఉన్నాం. అలా చేయటం అభినందనీయం. భావితరాలకు ఉపయోగపడే అంశంగా ఖచ్చితంగా అందరినీ సపోర్ట్ చేయాలని విఘ్నులైనటువంటి ప్రతి వాళ్ళు, వీక్షిస్తున్న ప్రతి వారు, చట్టసభల్లో లేకుండా ఉన్నటువంటి ప్రతి వారు, ఖచ్చితంగా మీడియా వారు కూడా దీనిని ముందుకు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తీర్మానాన్ని బలపరచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అధ్యక్ష. ధన్యవాదాలు. డి రాజా, తాడిశెట్టి రాజా. అధ్యక్ష, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు శాసన మండలిని అడ్డు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు తన బినామీల్ని కాపాడుకునే ఉద్దేశంలో ఉన్నాడు అధ్యక్ష. ఈ రాజధానిలో 50-60 మందితో తన బినామీలతో భూములు కొనిపించి ఈ రాష్ట్ర ప్రజలందరి సంపదను, ట్యాక్సులను వాళ్ళకి దోచిపెట్టడానికి సిద్ధపడి ఉన్నాడు అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు రాజధాని పేరుతో భారీ దోపిడీకి ఈయన ప్లాన్ చేస్తే 151 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో పరిపాలనా వికేంద్రీకరణ చేసి రాష్ట్రం అంతా బాగుపడాలి, రాష్ట్రం అంతా డెవలప్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి 51% ఓట్లు, 86% సీట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలని హర్షిస్తుంటే శాసన మండలిలో సైంధవుల్లాగా చంద్రబాబు నాయుడు కొడుకు యనమల రామకృష్ణుడు అడ్డుపడడం చాలా దారుణం అధ్యక్ష. ఒక విషయం చెప్తున్నాను అధ్యక్ష, ఓడిపోయిన నాయకులకి శాసన మండలి అన్నది ఒక రిహాబిలిటేషన్ సెంటర్ లాగా తయారైంది అధ్యక్ష. వీళ్ళని ప్రజలు చేత్కరించుకుంటారు. ఈ రోజు నిజంగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి తూర్పుగోదావరి జిల్లా ప్రజలు ఎంతో సంబరాలు చేసుకుంటున్నారు అధ్యక్ష. 39 సంవత్సరాల ఇండస్ట్రీ నేనని చెప్పుకునే యనమల రామకృష్ణుడు తూర్పుగోదావరి జిల్లా ప్రజల్ని అరాచకంగా అణిచివేసి చాలా దౌర్జన్యాలకు పాల్పడ్డాడు అధ్యక్ష. అదేవిధంగా యనమల రామకృష్ణుడు చేసిన కొన్ని పనులు చెప్తాను అధ్యక్ష. తను గవర్నమెంట్ రాకముందు నుంచి కూడా, అంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రాకముందు నుంచి కూడా తన ఇంటి అద్దెలకి, ఆఫీస్ అద్దెలకి కూడా ప్రత్యేకమైన శాసనమండలిలో కూర్చొని, అడ్డుదారిని వచ్చి శాసనమండలిలో కూర్చొని ప్రత్యేకమైన జీవోలు తెచ్చుకుని ప్రభుత్వ సొమ్ముని దోపిడీ చేశాడు అధ్యక్ష. ఇదిగో జీవో. ఆఫీస్ లేకుండా చిన్న పల్లెటూరులో ఒక 5,000 రూపాయలు పెడితే, నెలకు 5,000 రూపాయలు పెడితే ఆఫీస్ వచ్చే ప్లేస్లో లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి తన పదవిని అడ్డు పెట్టుకుని విత్డ్రా చేసుకున్నాడు అధ్యక్ష. అదేవిధంగా తను వేసుకుని బట్టలు నిన్న మొన్న మా సహచరుడు కొడాల నాని గారు అన్నారు, ఈయనకేమీ తెలియదు అనుకుంటారు ప్రజలని చెప్పి సూటు బూటు వేసుకుంటాడని చెప్పేసి. ఆ సూటు బూటు కూడా ఈయన కొన్న అధ్యక్ష. దానికి కూడా ఒక జీవో తెచ్చుకుని ఆ జీవో ద్వారా ఆ సూట్లు బూట్లు ఆయనతో పాటు ఆయన అనుచరులకు కూడా కుట్టించి పెడతారు అధ్యక్ష గవర్నమెంట్ డబ్బుతోనే. మా సహచరుడు అంటున్నాడు సింగపూర్ పోయి గవర్నమెంట్ డబ్బుతో పళ్ళు తీయించుకుని వచ్చాడని చెప్పేసి మా సహచరుడు అంటున్నాడు అధ్యక్ష. ఆయన అనుకుంటాడు, యనమల రామకృష్ణుడు అనుకుంటాడు, నేను చాలా పెద్ద మేధావిని, నన్ను పొరపాటున నేను ఈ దేశంలో పుట్టేశాను, నేను ఏ అమెరికాలోనూ పుట్టుంటే అమెరికా అధ్యక్షుడు అయిపోతుంది అనుకుంటాడు అధ్యక్ష యనమల రామకృష్ణుడు. అధ్యక్ష, అతని మాటలు ఎలా ఉంటాయంటే, నాకు తప్పిస్తే ఎవరికి ఏమీ తెలియదు అనే విధంగా మాటలు ఉంటాయి. మంత్రులకు చట్టాలు తెలియదు అంటాడు అధ్యక్ష అధ్యక్ష, అతని జీవితంలో, అతను 39 సంవత్సరాల రాజకీయ జీవితంలో అతను ఏమన్నా చేశాడంటే దుర్మార్గం తప్పితే ఇంకోటి ఏమీ చేయలేదు అధ్యక్ష.
స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పరిచాడు అధ్యక్ష. తూర్పుగోదావరి జిల్లా ప్రజలను వెన్నుపోటు పరిచాడు అధ్యక్ష. తుని ప్రజలను వెన్నుపోటు పరిచాడు అధ్యక్ష. ఇటువంటి డెవలప్మెంట్ తుని అవ్వకుండా చేసి. అదేవిధంగా ఒక మాట చెప్తున్నాను అధ్యక్ష, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాటి శాసనసభ్యులైన మమ్మల్ని చూడకుండా ఆంబోతులని మాట్లాడతాడు అధ్యక్ష. మేము కూడా ఆయనలాగే ప్రజల ద్వారా ఎన్నికబడిన మనుషులు అధ్యక్ష. మమ్మల్ని ఆంబోతులని మాట్లాడతాడు అధ్యక్ష. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా మొన్న మండలంలో చూసాం అధ్యక్ష, మండలంలో పోడియం ఎవరెక్కారు అధ్యక్ష? మొత్తం అందరూ టీడీపీ నాయకులు పోడియం ఎక్కారు అధ్యక్ష. తిరిగి వాళ్ళకి సంబంధించిన ఎల్లో మీడియాలో ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? మన మంత్రులు తిట్టినట్టు, మా మండలి ఎమ్మెల్సీలు తిట్టినట్టు, చైర్మన్ గారిని తిట్టినట్టు మాట్లాడుతున్నారు అధ్యక్ష తనకు సంబంధించిన ఎల్లో మీడియాలోని. అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు మండలిని రద్దు చేయాలి అని తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైన నిర్ణయం అధ్యక్ష. ఇలాంటి యనమల రామకృష్ణుని లాంటి దుర్మార్గులకి చెక్కు పెట్టే నిర్ణయం అధ్యక్ష. దీన్ని పూర్తిగా సమర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. అధ్యక్ష, ఈరోజు ఈ కౌన్సిల్ బిల్లు ఎందుకు రద్దు చేయాల్సిన ఆవశ్యకత వచ్చిందనే అంశం పైన చర్చకు రావడం జరిగింది అధ్యక్ష. దీనికి ప్రధాన కారణం ఆ రోజు ఏ ఉద్దేశంతో అయితే ఈ కౌన్సిల్ని తీసుకొచ్చారో, ఎక్కడైతే శాసనసభలో లెజిస్లేషన్ పనిముట్టు ఉంటుందో అటువంటి పరిస్థితుల్లో కౌన్సిల్లో కొంత చర్చ జరగాలి. కౌన్సిల్లో కొంత చర్చ జరిగిన తర్వాత నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచనతో ఈ కౌన్సిల్ తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అయితే ఈరోజు జరుగుతున్నది శాసనసభలో చాలా చక్కగా చర్చలు జరుగుతున్నాయి, కానీ శాసన మండలిలో రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఈ యొక్క చట్టాలను వాడుకుంటున్న పరిస్థితుల్లో విభిన్న పరిస్థితులు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. కానీ అధ్యక్ష, అది శాసన మండలే తప్ప శాసన తీర్మాన మండలి కాదు అధ్యక్ష. ఇంకోటి కూడా అధ్యక్ష, ఒక పార్టీ ప్రతిపాదించినటువంటి ఒక రూల్ 71 బిల్లు శాసన మండలి ముందుకు వచ్చింది అధ్యక్ష. అదే ఒక చట్టసభల్లో ప్రజలు ఆమోదించినటువంటి బిల్లు మండలం వద్దకు వెళ్ళింది అధ్యక్ష. చైర్మన్ గారు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలన్నప్పుడు ప్రజలు చట్టసభలో ఆమోదించిన బిల్లును ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఒక పార్టీ ప్రతిపాదించినటువంటి రూల్ 71కి ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఇట్లాంటి సభ మనకు అవసరమా అధ్యక్ష? అధ్యక్ష, విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేటువంటి కౌన్సిల్ మనకి అంగీకారమా అనంగీకారమా చెప్పాలి తప్ప చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలాంటి సభ మనకు అవసరమా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. అధ్యక్ష, ఇచ్చినటువంటి నోటీసు చెల్లతో అని చైర్మన్ చెప్పి సభ్యులు ఇచ్చిన నోటీసే చెల్లనప్పుడు విచక్షణ అధికారం ఎక్కడి నుంచి వస్తుంది చైర్మన్ గారికి? సభలు ఇచ్చిన నోటీసే చెల్లదన్నప్పుడు విచక్షణ అధికారం ఎలా వస్తుంది చైర్మన్కి? అలాంటి సభ మనకు అవసరమా అధ్యక్ష? అధ్యక్ష, ప్రొసీజర్ ప్రకారం పెద్దల సభను నడపలేని పెద్దలు కానీ పెద్దలున్నటువంటి ఈ రాష్ట్రంలో శాసనసభ ఆమోదించినటువంటి బిల్లును తిరస్కరిస్తున్నటువంటి శాసన మండలి మనకు అవసరమా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడేది అధ్యక్ష. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు కొనుగోలుతో ఎమ్మెల్సీలను పెట్టి పెద్దలు కానీ పెద్దల సభను నడుపుతున్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి ఇలాంటి శాసన మండలి మనకు అవసరమా
ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. 1995లో ఇదే శాసనసభలో ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిస్తే ఈరోజు ఇదే శాసన మండలిలో ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్న పరిస్థితుల్లో అలాంటి సభ మనకు అవసరమా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది అధ్యక్ష. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి పరిరక్షించడానికి ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ బిల్లు పెట్టాల్సి వచ్చింది అధ్యక్ష. కేవలం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలా, ప్రజల ఆలోచనలకు ప్రతిబింబంగా ఈ చట్టసభల్లో తీర్మానాలు చేయాలనుకున్నప్పుడు ప్రజలు ఆమోదించినటువంటి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రతినిత్యం ఇబ్బంది పెడుతున్న పరిస్థితుల్లో ఇలాంటి సభ మనకు అవసరమా అధ్యక్ష? డెమోక్రటిక్గా కౌన్సిల్ పెద్దల సభ ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకుంటే అన్డెమోక్రటిక్గా సభను నడుపుతున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి సభ మనకు అవసరమా అధ్యక్ష? టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ సభ అన్నప్పుడు డెన్ ఆఫ్ డెవిల్గా సభను మార్చినటువంటి పరిస్థితుల్లో అలాంటి సభను కొనసాగించి సాధించేదేముందో ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఆ రోజు రాజశేఖర గారి గురించి చెప్పారు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఒక స్పిరిట్గా ఉంటుందని ఈ సభను తీసుకొచ్చారు అధ్యక్ష. కానీ రాజశేఖర గారు స్పిరిట్గా ఉంటుందని సభను తీసుకొస్తే దాన్ని ఆల్కహాల్గా మార్చినటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి సభను కొనసాగించాలి అధ్యక్ష. మనం అలా పరిస్థితి తీసుకొచ్చారు అధ్యక్ష. ఒక పెద్ద రాష్ట్రంగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క సభ కావాలని కోరుకున్నాడు అధ్యక్ష. ఈరోజు చిన్న సభగా దీన్ని మార్చినప్పుడు ఇలాంటి సభలో కొనసాగించి రాష్ట్ర ప్రజలకు చేసేటువంటి మేలందు ఆలోచించాలి అధ్యక్ష. అంతకన్నా ముఖ్యంగా ఒక ఉద్దేశం చెప్తున్నాను అధ్యక్ష. పబ్లిక్ ఇంట్రెస్ట్గా శాసన మండలి సభ ఉండాలి అని కోరుకున్నప్పుడు పర్సనల్ ఇంట్రెస్ట్గా ఒక సభను కొనసాగిస్తున్నప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ని గాలి కొదిలి పర్సనల్ ఇంట్రెస్ట్కి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సభని కొనసాగించి ప్రజలకు చేసే మేలేముంటుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు అనుకుని ఉంటే మీకు తెలుసు అధ్యక్ష, రాజ్యసభలో కేంద్రానికి బలం లేనప్పుడు మనీ బిల్లుగా మామూలు బిల్లును కూడా మనీ బిల్లుగా పెట్టి ఆమోదించుకుని మనం అంతా కూడా చూసాం. మనీ బిల్లుగా పెట్టినప్పుడు వాళ్ళు దానికి సంబంధించి అభిప్రాయం చెప్పడమే తప్ప వాళ్ళ ఆమోదం ఉండదు, సెలెక్ట్ కమిటీకి పంపడం ఉండదు. గౌరవ ముఖ్యమంత్రి గారు అనుకోనంటే దీన్ని మనీ బిల్లుగా పెట్టి వాళ్ళు జస్ట్ వాళ్ళకి నోటీసులో పెట్టి ఆమోదించుకోవడం మనకి చేత కాదు అధ్యక్ష. కానీ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలా, ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వాలా, పెద్దల సభని గౌరవించాలని సభకు పంపితే దాన్ని రకరకాల నానా యాగి చేసి నానా రకాలుగా ఆ పెద్దల సభను దిగజారుస్తున్న పరిస్థితుల్లో ఈరోజు సభను కొనసాగించి సాధించేదే ఉంది అధ్యక్ష. ఒకటి అడుగుతున్నాను అధ్యక్ష, ఈరోజు బీహార్లో చట్టసభలతో సంబంధం లేకుండా ఆనాడు ముఖ్యమంత్రితో అనుకున్న అధికారంతో ఆర్డినెన్స్ తెచ్చి 6 నెలల వరకు ఆర్డినెన్స్ను కొనసాగించి చేసేటువంటి చట్టం కూడా ఉంది జరిగినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి అధ్యక్ష. 17 సార్లు ఆర్డినెన్స్ తెచ్చినటువంటి రాష్ట్రం బీహార్ అధ్యక్ష. ఈరోజు ముఖ్యమంత్రి గారు అనుకుంటే ఈ 3 రాష్ట్రాల అంశాన్ని ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చి ఆమోదించుకొని ఇంప్లిమెంట్ చేసి 4 సార్లు ఆమోదించి 2 సంవత్సరాల కొత్త రాజధానులు 3 రాజధానులు రెడీ ఉంటాయి అధ్యక్ష. కానీ ప్రజాస్వామ్యానికి విలువిస్తూ ప్రజాప్రతినిధులకు విలువిస్తూ చట్టసభలకు విలువిస్తూ సభకు పంపితే న్యాయపరంగా పంపితే అలాంటి సభలను ఈరోజు తప్పుదోవ పట్టిస్తుంటే ఇలాంటి సభను కొనసాగించి సాధించదే ఉంది చివరిగా అధ్యక్ష. సమయం కూడా తక్కువ ఉంది. రాజ్యాంగానికి విలువ లేనప్పుడు, ప్రజాస్వామ్యానికి విలువైనప్పుడు, అండమోక్రటిగా వ్యవహరిస్తున్నప్పుడు ప్రజల రక్షణకు, ప్రజాస్వామ్య రక్షణకు, పరిరక్షణకు ఈరోజు ఈ సభ తీసుకున్న నిర్ణయము తప్పనిసరి పరిస్థితి అధ్యక్ష. ఇది ప్రజలు గమనించమని, ఏ పరిస్థితుల్లో ఈ నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకోవాల్సి వస్తుందో ప్రజలందరికీ తెలుసని, ప్రజలు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సభ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తారని ఆమోదిస్తారని తెలియజేస్తూ నమస్కరిస్తూ సెలవు అధ్యక్ష. రజనీ గారు ఓన్లీ 2-3 minutes. ఒక నిమిషం కూర్చోండి ఆమెను పిలిచాను నేను. ధన్యవాదాలు అధ్యక్ష. ఇంత హిస్టారికల్ డిస్కషన్లో నన్ను కూడా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మనం ఈ ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశంలో మనం అంతా కూడా ఉన్నాం అధ్యక్ష. ఎంత బ్యూటిఫుల్ డెమోక్రసీ మంది అధ్యక్ష. మరి ఇటువంటి మంచి డెమోక్రసీలో ప్రజల ఆశలకు అనుగుణంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తాయనే ఒక మంచి నమ్మకంతో ఓట్లేసి మనందరినీ కూడా ఇక్కడికి పంపించారు అధ్యక్ష. ప్రత్యక్ష ఎన్నికల్లో నిరూపించుకొని
జనామోదంతో మనం ఈ సభకు వచ్చాం. అలాంటి ఈ సభను అవమానించేలాగా, రాజ్యాంగానికి కూడా ఇబ్బంది కలిగేలాగా పెద్దల సభ వ్యవహరిస్తుండడం నిజంగా ప్రజాస్వామ్యానికి బాధాకరం అనిపిస్తుంది అధ్యక్ష. నిజంగా అధ్యక్ష, టీడీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు, అలాగే వాళ్ళు సాగించిన రాక్షస పాలనకు ప్రజలంతా కూడా ఆ అయ్యా బాబుల పరిపాలన మనకొద్దు, బై బై బాబు అని చెప్పి ప్రజలు ఎంతో ఆశతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు అధ్యక్ష. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది అధ్యక్ష. మరి అయితే అధ్యక్ష, ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా కూడా చంద్రబాబు నాయుడు గారు దొడ్డిదారిలో రాజకీయాన్ని చేయాలని చూస్తా ఉన్నారు అధ్యక్ష. నిజంగా ఏ వ్యవస్థలైనా కూడా మేనేజ్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు నంబర్ 1 అని అంటారు అధ్యక్ష. నేను కూడా తెలుసుకున్నా అధ్యక్ష. దానికి ఉదాహరణ నంద్యాల ఉప ఎన్నికల అధ్యక్ష. అప్పుడు ఏం జరిగింది అధ్యక్ష? శాసన మండలికి చైర్మన్ గా ఒక ముస్లిం వ్యక్తిని ఎన్నుకుంటాను, నియమిస్తానని చెప్పి కేవలం ఓట్ల కోసం హామీ ఇచ్చారు అధ్యక్ష. హామీ ఇచ్చి అప్పట్లో ఫరూక్ గారిని మండల్ చైర్మన్ గా ఇచ్చారు అధ్యక్ష. 2017 నవంబర్ నుంచి 2018 నవంబర్ వరకు, అంటే ఫర్ పీరియడ్ ఆఫ్ 1 year అధ్యక్ష, ఫరూక్ గారికి ఇచ్చి ఆ తర్వాత మళ్ళా ఆలోచించారు అధ్యక్ష. 2014 నుంచి వాళ్ళు గెలిచిన తర్వాత మళ్ళీ 2019 ఎలక్షన్కి వెళ్లే ముందు చూసుకుంటే వాళ్ళ మంత్రివర్గంలో ఒక్క ముస్లిం మైనారిటీ కూడా వాళ్ళు మంత్రి పదవి ఇవ్వలేదు అధ్యక్ష. బహుశా అది మళ్ళీ ఆలోచించినట్టున్నారు కావచ్చు. 6 నెలలకు ముందు, అంటే జస్ట్ లైక్ అన్ ఎలక్షన్ స్టంట్ అధ్యక్ష, 6 నెలల ముందు ఫరూక్ గారిని మంత్రి మండలిలోకి తీసుకున్నారు అధ్యక్ష, అంటే మంత్రి వర్గంలోకి తీసుకున్నారు అధ్యక్ష. అంటే చూడండి అధ్యక్ష, దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హిస్ బిహేవియర్ అని చెప్పడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, నిజంగా ఐఎమ్ ఫీలింగ్ మై సెల్ఫ్ వెరీ హ్యాపీ అధ్యక్ష. ఎందుకంటే తొలిసారి చట్టసభకు ఎమ్మెల్యేగా వచ్చి ప్రజల ఆశలు నెరవేర్చే ఒక గొప్ప అవకాశం దొరికిందని నిజంగా నేను ఎంతో సంతోషంగా భావిస్తున్నాను అధ్యక్ష. మరి ఇదే సమయంలో నాకు ఒకటి గుర్తొచ్చింది అధ్యక్ష. నిజంగా రాజకీయాల గురించి ఆలోచిస్తే ఈ సభ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళకి ఎన్నో గొప్ప అవకాశాలు ఇచ్చింది అధ్యక్ష. ఇన్ని గొప్ప అవకాశాలు ఇచ్చిన అధ్యక్ష, మనం తలుచుకుంటే ఒకసారి మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆలోచిస్తే అధ్యక్ష, ఎంత అద్భుతమైన ఒక ఆరోగ్యశ్రీ పథకం గుర్తొస్తుంది, ఒక ఫీ రియంబర్స్మెంట్ పథకం గుర్తొస్తుంది అధ్యక్ష. అట్లానే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారి గురించి ఆలోచిస్తే ఒక జగనన్న అమ్మఒడి పథకం గుర్తొస్తుంది అధ్యక్ష. అలాంటివి మరెన్నో గుర్తొస్తాయి అధ్యక్ష. నిజంగా చంద్రబాబు నాయుడు తలుచుకున్నా, ఆయన ఏమైనా ఇన్స్పిరేషన్ గా తీసుకుందామన్నా నాలాంటి యువకులకు ఏం గుర్తొస్తుంది అధ్యక్ష? వెన్నుపోటే గుర్తొస్తుంది అధ్యక్ష. నిజంగా ఎంత దారుణం అధ్యక్ష. ఇప్పటికైనా కూడా ఆయన రియలైజ్ అవ్వాలి అధ్యక్ష. అందుకే అధ్యక్ష, నేను గ్రహించింది ఏంటంటే అధ్యక్ష, ఒకవైపు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి యువ నాయకులు నిజంగా వారి గొప్ప నాయకత్వమే కాదు, ఇలా చంద్రబాబు లాంటి నిజంగా దుర్మార్గమైన నాయకులు కూడా ఉంటారని ఇక్కడికి వచ్చాక చూడడం జరుగుతూ ఉంది అధ్యక్ష. గతంలో నిజంగా టీడీపీ స్టాండ్ అయింది అధ్యక్ష. టీడీపీ స్టాండ్ అయిన శాసన మండలి మీద చూసుకుంటే అధ్యక్ష, అప్పట్లో మండలిపై టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ గారి అభిప్రాయం ఏంటంటే అధ్యక్ష, మీకు చదివి వినిపిస్తుంది అధ్యక్ష. అప్పట్లో ఆన్ March 24 అధ్యక్ష 1983లో ఎన్టీఆర్ గారు ఏమన్నారంటే అధ్యక్ష, ఈవెన్ if 1 paisa of taxpayers money is misspent or misused, it is not acceptable అన్నారు. Hence, this type of misuse of the taxpayers money should not be encouraged or supported. When there is a system which has the public mandate and is functioning, our government opines that there is no need for another such system besides it. This is what he said అధ్యక్ష. అట్లనే అధ్యక్ష, ఎన్టీఆర్ గారు 1985లో ఆయన నిర్ణయించుకొని రద్దు చేసే వరకు కూడా నిద్రపోని నేత ఎన్టీఆర్ గారు అధ్యక్ష. అలానే అధ్యక్ష 1985లో ఆయన శాసన మండలిని రద్దు చేశారు, మనమంతా కూడా చూస్తాం అధ్యక్ష. మరి ఆ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శాసన మండలిని రీఇన్స్టేట్ చేద్దామని ఆలోచిస్తుంటే 2004లో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారంటే అధ్యక్ష, ఆన్ July 8, 2004 చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే అధ్యక్ష, the legislative council bill which is in no way useful should not be introduced. Thousands of taxpayers money would be lost and a greater burden would be on the people. Further, there will be a wastage of time with the council. Withdraw the resolution and conduct a referendum if need be. This is what he said అధ్యక్ష. చూస్తే అధ్యక్ష, ఇప్పుడు
శాసన మండలికి టీడీపీ వ్యతిరేకమని ఆ సమయంలో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారు అధ్యక్ష? అది తమ సిద్ధాంతాలకు వ్యతిరేకమని గగ్గోలు పెట్టారు. తాను అధికారంలోకి వస్తే శాసన మండలిని రద్దు చేస్తానంటూ బాబు ఆనాడు సవాళ్లు విసిన వాస్తవం అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. ఈ మాటను మనం ఎలా మర్చిపోతాం అధ్యక్ష? అలానే ఇదే టీడీపీ 2014లో అధికారంలోకి వచ్చింది. మరి మండలి ఎందుకు రద్దు చేయలేదు అధ్యక్ష? మండలికి తాను తమ పార్టీ వ్యతిరేకమని ఆయనే అంటారు. మండలిని తీసుకొస్తుంటే వద్దని ఆయనే చెప్తారు. తాను అధికారంలోకి వస్తే మండలిని ఎత్తివేస్తారని ఆయనే చెప్తారు. ఇప్పుడు శాసన మండలిని రద్దు చేయడానికి వీల్లేదని ఆయనే అడుగుతారు. అందరూ అంటుంటే వినడమేమో కానీ అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు నిజంగా 2 నాలికల సిద్ధాంతాన్ని ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నాం అధ్యక్ష. సచ్ ఎ ఫ్లిప్ ఫ్లాప్ మెంటాలిటీ అధ్యక్ష, సచ్ ఎ ఫ్లిప్ ఫ్లాప్ మెంటాలిటీ. సో సాడ్ అధ్యక్ష. అధ్యక్ష 2014లో అధికారంలోకి రాగానే బాబు గారికి శాసన మండలి బంగారు బాతులా కనిపించింది అధ్యక్ష. ఎందుకంటున్నాను అధ్యక్ష? ఎందుకంటే అధ్యక్ష, పారిశ్రామికవేత్తలకు, కార్పొరేటర్లకు మండలి సభ్యత్వాన్ని అమ్మేసుకోవచ్చన్న దుర్బుద్ధి వారిలో వచ్చింది అధ్యక్ష, వారిలో పుట్టింది అధ్యక్ష. ఏపీ పునర్విభజన తర్వాత మనకు 50 మాత్రమే శాసన మండలి సభ్యులు రావాల్సి ఉంటే చంద్రబాబు గారు నిజంగా విజనరీ మ్యాన్ అని ఆయన ఫీల్ అవుతుంటారు కదా అధ్యక్ష. విత్ 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఢిల్లీలో ఆగొంది ఈగొంది తిరిగి ఒక 58 ఎమ్మెల్సీలు సాధించుకొని వచ్చారు అధ్యక్ష. నిజంగా హి డిడ్ ఇట్ అధ్యక్ష. నవ్వు వస్తుంది అధ్యక్ష. తర్వాత ఇందులో ఏం చేశాడంటే అధ్యక్ష, తన కుమారుడికి రాజకీయ ఉద్యోగ భాగ్యాన్ని కూడా ఈ శాసన మండలి ఇచ్చింది. అది దట్స్ వై యూ నీడ్ టు డూ ఇట్ కదా సన్కి ఉద్యోగం ఇవ్వాలి మళ్ళీ, లేకపోతే మళ్ళీ రోడ్డు పాటలు అయిపోతుంటే నిజంగా ఆయన కూడా తట్టుకోలేడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలా చేశాడు అధ్యక్ష. నిజంగా అధ్యక్ష వీళ్ళంతా అధ్యక్ష కేవలం మన గౌరవ ముఖ్యమంత్రి గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే ఉపయోగపడే బ్యాచ్ కు ఉపాధి కలిగించేందుకే శాసన మండలి వాడుకున్నారు అధ్యక్ష. ఎందుకంటున్నానంటే అధ్యక్ష, నిజంగా ఆ బ్యాచ్ గురించి, వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ రోల్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ రోల్స్ గురించి నేను మాట్లాడాలంటే నాకన్నా మా కొడాలి నాన్ననే బాగా చెప్పగలుగుతాడు అధ్యక్ష, వర్ణించగలుగుతాడు కూడా అని చెప్పి ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష టీడీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు గురించి కూడా ఇప్పుడు మనం చర్చించుకోవాలి అధ్యక్ష. మీతో ఒక విషయం మాట్లాడాలని అధ్యక్ష. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గౌరవ శాసన మండలి సభ్యులకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అధ్యక్ష. శాసన మండలి ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేయడం లేదనే అంశంపై మనం ఈ అసెంబ్లీలో గురువారం రోజు చర్చ పెడితే మన మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ, మోపిదేవి వెంకటరమణ గారు కానీ ఎంతో హుందాగా మాట్లాడారు అధ్యక్ష. శాసన మండలి రద్దయితే బోస్ గారు, రమణ గారు మంత్రి పదవులు నిజంగా ప్రశ్నార్థకంగా అవుతాయి అధ్యక్ష. అయినా సరే అధ్యక్ష, వాళ్ళు పదవుల కోసం కాకుండా ప్రజల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు అధ్యక్ష. ప్రజలకు మేలు జరగాలని, ఆ క్రమంలో తమ పదవులు పోయినా పర్లేదని నిజంగా నిర్మోహమాటంగా ఈ సభ సాక్షిగా చెప్పడం మనం అంతా కూడా చూసాం అధ్యక్ష. ఇది కదా అధ్యక్ష రాజకీయం అంటే, వీరు కదా అధ్యక్ష నాయకులంటే. నిజంగా అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం, అధికార వికేంద్రీకరణ కోసం పదవులను త్యాగం చేసేందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు సిద్ధంగా ఉన్నారంటే ఇది కదా అధ్యక్ష చిత్తశుద్ధి అంటే. ఇది కదా ఇక్కడ నాకు చెప్పాలనిపిస్తుంది అధ్యక్ష. యథా రాజా తదా ప్రజ అంటారు అధ్యక్ష. నిజంగా మా నాయకుడు ఇటువంటి క్రమశిక్షణ, ఇటువంటి బాధ్యతను మాకు నేర్పించారు కాబట్టి ఇటువంటి గుణం మాలో ఉందని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఈ సందర్భంగా మరో విషయం అధ్యక్ష, మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, యనమల రామకృష్ణుడు గారు ఉన్నారు అధ్యక్ష. వీరిద్దరిది కూడా తూర్పుగోదావరి జిల్లానే అధ్యక్ష. ఇద్దరు మండలి సభ్యులే. మరి ఒకరేమో సభాపతి అయితే మరొకరేమో మండలి ప్రతిపక్ష నాయకుడు అధ్యక్ష. మరి శాసన మండలిలో రద్దు ప్రస్తావన వస్తే వీరు ఎలా స్పందించారు అధ్యక్ష? బోస్ గారేమో చాలా హుందాగా, చాలా రెస్పాన్సిబుల్ గా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏది మంచి అయితే దానికి మేము కట్టుబడి ఉన్నామని మాట్లాడుతున్నారు. మరి అదే యనమల గారు చూసుకుంటే అధ్యక్ష, శాసన మండలి రద్దు చేస్తే అధికారం ఈ అసెంబ్లీకి లేదంటున్నారు. అలానే ఏడాదికి 150 కోట్ల రూపాయలు ఖర్చు అయితే అసెంబ్లీని కూడా మీరు రద్దు చేయండి అని చెప్పి హేళన చేస్తూ ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడడం నిజంగా బాధాకరం అధ్యక్ష. అధ్యక్ష మన గౌరవ ముఖ్యమంత్రి గారు సుస్థిర పాలన అందించే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు అధ్యక్ష. అన్ని కీలకమైన ప్రాజెక్టులకు మన ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ వేస్తూ విలువైన ప్రజాధనాన్ని ఆదా చేస్తుంది అధ్యక్ష. 5 ఏళ్లలో
300 కోట్ల రూపాయలు ఖర్చయ్యే శాసన మండలి విషయంలో కూడా మనం పునరాలోచిద్దాం అధ్యక్ష. రివర్స్ థింకింగ్ చేద్దాం అధ్యక్ష అని చెప్పి చెప్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఒక టన్ను ఖనిజాన్ని శుద్ధి చేయాలంటేనే, ఒక ఖనిజాన్ని శుద్ధి చేస్తేనే 1 ఔన్స్ బంగారం పుడుతుంది అధ్యక్ష. అలానే మనం మన వ్యవస్థలను ఎంతో శుద్ధి చేస్తే కానీ బంగారం లాంటి పాలన మన ప్రజలకు అందదు అధ్యక్ష. ఇప్పుడు మన సీఎం గారు కూడా వ్యవస్థలను క్లీన్ చేసే పనిలో ఉన్నారు అధ్యక్ష. ఇలాంటి క్రమంలో కొన్ని కట్రోట్ నిర్ణయాలు తీసుకోవాలి అధ్యక్ష. దానివల్ల పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అది శాసన మండలి రద్దు లాంటి నిర్ణయం కూడా కావచ్చని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మాట తప్పని మడమ తిప్పని నాయకుడు మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. మేనిఫెస్టోను 100కు 100% నెరవేర్చేందుకు కంకణ బద్దులై ఉన్నారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారిలా ప్రభుత్వం ఉంటే ఒకలాగా, ఉండదు అని ఒకలాగా, మనకు ప్రజాశ్రేయస్సు ప్రజా సంక్షేమం ముఖ్యం కాకుండా ఇంకేదేదో అని చేసే వ్యక్తికి ఇవేం అర్థమవుతాయి అధ్యక్ష? మనం ప్రజలకు చేస్తామని చెప్పిన అన్ని సంక్షేమ పథకాలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నాం. ఇప్పటికే 80% పైగా హామీలు నెరవేర్చాం. మిగిలిన హామీలు అమలు చేయాల్సి ఉంది. మనకు ఒక అద్భుతమైన పరిపాలన, ప్రజలకు ఏం కావాలో దాన్ని తూచా తప్పకుండా అందిస్తున్న పాలన మంది అధ్యక్ష. అధ్యక్ష, మన ప్రభుత్వం అసలు డబ్బులు ఎక్కడ ఖర్చు చేయాలి, ఎందుకు ఖర్చు చేయాలి అని ఆలోచిస్తే అధ్యక్ష, పేదరికం నిర్మూలన, నిరక్షరాస్యత నిర్మూలన లాంటి పెద్ద పెద్ద విజయాల కోసం సాధించడానికి ఖర్చు చేయాలి అధ్యక్ష. మనం ఇప్పుడు అదే చేస్తున్నాం అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి రూపాయి కూడా ఎంతో ఆచితూచి మంచి నిర్ణయాలకు కానీ ఉపయోగిస్తున్నారు అధ్యక్ష. నిజంగా అధ్యక్ష, నవరత్నాలు అమలు చేయడం కోసం పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాలి అధ్యక్ష. అలానే ఏవైనా ఆటంకాలు ఎదురైతే వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్తూ మన రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఏ వ్యవస్థ అడ్డుకున్నా ఆ అడ్డుకున్న మనం తొలగించి ముందుకు అడుగు వేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నా అధ్యక్ష. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులకు ఉచితంగా అందిద్దామంటే శాసన మండలి అడ్డుపడుతుంది అధ్యక్ష. ఎస్సీ కమిషన్ బిల్లును అడ్డుకుంటుంది. అధికార వికేంద్రణ బిల్లుని పక్కన పడేయాలని చూస్తుంది. ఎంత దారుణం అధ్యక్ష! నిజంగా అధ్యక్ష, వీళ్ళు అడ్డుకుంటుంది ఏంటో తెలుసా అధ్యక్ష? ఎస్సీ ఎస్టీల బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని టీడీపీ అడ్డుకుంటుంది అధ్యక్ష. అలానే అధ్యక్ష, పేదల అభివృద్ధిని రాష్ట్ర ప్రజలు ఇదంతా కూడా గమనిస్తున్నారు అధ్యక్ష. ప్రజల సంక్షేమాన్ని అడ్డుకుంటున్న శాసన మండలి నిజంగా దీని మీద మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, చివరిగా అధ్యక్ష 1 మినిట్ అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రభుత్వం ప్రజలకు అత్యంత జవాబుదారీగా వ్యవహరిస్తుంది అధ్యక్ష. తప్పు చేయదు. మన ప్రభుత్వ లోపాలని ఎత్తి చూపేందుకు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఏ కారణం దొరక్క రాజధాని విషయంలో రాద్ధాంతం చేస్తున్నారు అధ్యక్ష. అందుకే అధ్యక్ష, ఈ సభ దృష్టికి నేను ఒక విషయం తెస్తున్నా అధ్యక్ష. టీడీపీ వాళ్ళని పోరాడమనండి అధ్యక్ష. వాళ్ళలాగా మేము దొరికినంత దోచుకొని తింటుంటే పోరాడమని చెప్పండి అధ్యక్ష. టీడీపీ వాళ్ళలాగా మేము విచ్చలవిడిగా పరిపాలన చేస్తే పోరాడమని చెప్పండి అధ్యక్ష. టీడీపీ వాళ్ళలాగా మేము కూడా దౌర్జన్యాలను చేస్తే వాళ్ళని పోరాడమని చెప్పండి అధ్యక్ష. టీడీపీ వాళ్ళలాగా అవినీతికి పాల్పడితే వాళ్ళని పోరాడమని చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళని ఖచ్చితంగా పోరాడమని చెప్పండి అధ్యక్ష. టీడీపీ వాళ్ళలాగా మేము కూడా మేనిఫెస్టోని అమలు చేయకపోతే అప్పుడు వాళ్ళని పోరాడమని చెప్పండి అధ్యక్ష. అందుకే అధ్యక్ష, ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న టీడీపీకి ఇప్పటికైనా మనం గట్టిగా బుద్ధి చెప్పాలి. మన ముందు శాసన మండలిని మనం నిజంగా రద్దు చేసుకుంటే అటు ప్రజాస్వామ్యాన్ని బ్రతికించినట్టు, అలాగే ప్రజలకు కావాల్సినవన్నీ కూడా అభివృద్ధి చేసిన వాళ్ళం అవుతామని తెలియజేసుకుంటూ, నిజంగా మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ బిల్లుకి మద్దతు ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గుడివాడ అమర్నాథ్, ఫ్యూ మినిట్స్. అందరికీ నమస్కారం అధ్యక్ష. మొన్న శాసన మండలిలో చేసినటువంటి నిర్ణయం తర్వాత, ఒక అప్రజాస్వామికమైనటువంటి నిర్ణయంతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి, విశాఖపట్నానికి ఈ 70 ఏళ్ల స్వతంత్రం తర్వాత ఒక గుర్తింపు వస్తుంది అన్నటువంటి తరుణంలో వారు చేసినటువంటి నిర్ణయంతో ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా, ఉత్తరాంధ్ర మనసుకి గాయపడింది, బాధపడింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అయితే
విశాఖపట్నం కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేస్తామన్నటువంటి ఒక మాటని, ఒక నిర్ణయాన్ని ప్రభుత్వం చేసిన తర్వాత ఈ రకంగా అడ్డుపడేటువంటి క్రమంలో మళ్ళీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లు ద్వారా మళ్ళీ ఆ ప్రాంతానికి, ఆ ప్రాంత ప్రజానీకానికి ఒక ధైర్యం ఇచ్చేటువంటి నిర్ణయంగా అందరం కూడా భావిస్తా ఉన్నాం అధ్యక్ష. నిన్న ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం. శాసన మండలిలో తీసుకున్నటువంటి నిర్ణయాలపైన శాసనసభలో ఏ విధంగా మీరు చర్చిస్తారో అది సభా హక్కుల ఉల్లంఘన కింద వస్తుంది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు అధ్యక్ష. శాసనసభలో చర్చించకపోతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోని, ఈనాడు, ఈటీవీ ఛానల్లో చర్చిస్తాం అధ్యక్ష. శాసన మండలి రద్దు చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి శాసనసభలో దీని మీద చర్చ జరపకపోతే మీకు అనుకూలమైనటువంటి మీడియా ఛానల్స్లోనో పత్రికల్లోనో చర్చిస్తామనుకున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రతిపక్షం ఉంది అధ్యక్ష. అయితే అసలు ఈ బిల్లుని ఎందుకు ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది? ఇదేదో వికేంద్రీకరణ బిల్లుకి సంబంధించినటువంటి నిర్ణయం వల్ల చేసినటువంటి ఆలోచన, లేదో సిఆర్డిఏ రిపీల్ బిల్కి సంబంధించినటువంటి చేసినటువంటి ఆలోచన ఇక్కడ మొదలైనటువంటిది కాదు అధ్యక్ష. గతంలో ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి బిల్ పాస్ చేసినప్పుడు దాన్ని వ్యతిరేకించారు. ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి బిల్స్ పాస్ చేసినప్పుడు దాన్ని వ్యతిరేకించారు. రేపు రానటువంటి కాలంలో ఇంకా మా ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇంకా అమలు చేయాల్సినటువంటి ఎన్నో పథకాలు, ఎన్నో కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్నాయి. ఉన్నటువంటి తరుణంలో వాటిని కూడా అడ్డుపడేటువంటి కార్యక్రమం చేయడానికి తప్పకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ అడ్డుపడేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. ఈరోజు ప్రజా అభీష్టం మేరకు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ప్రజలు మెచ్చేటువంటి నిర్ణయాలు ఈరోజు శాసనసభలో తీసుకొని మా మేనిఫెస్టోని అమలు చేస్తూ ఉంటే, ప్రజా వ్యతిరేక నిర్ణయాలన్నీ కూడా వారి మేనిఫెస్టోగా ఈరోజు శాసన మండలిలో నిర్ణయాలు తీసుకునేటువంటి దిశగా వారు పనిచేస్తూ ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎన్టీ రామారావు గారు ఎవరు చెప్పారు, దొడిదారిన వచ్చేటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఇటువంటి సభ అవసరం లేదు అనేటువంటి మాట గతంలో ఆయన మాట్లాడినటువంటి సందర్భాల్ని ఈ సందర్భంగా మరొకసారి ఈ ప్రాంత ప్రజానికానికి అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. తద్వారా మనం తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కూడా ఒక విషయాన్ని తెలియజేయాలి అధ్యక్ష. తెలుగుదేశం పార్టీకి మొన్నటి వరకు ఆగస్టు సంక్షోభం ఉండేది అధ్యక్ష. కానీ మొన్న ఎన్నికల దగ్గర నుంచి 23 సంక్షోభం వచ్చింది అధ్యక్ష. మొన్న అనుకోనటువంటి పరిస్థితుల్లో మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అది కూడా జనవరి 23వ తారీఖున అసలు ఈ సభ ఉండాలా లేదా అనేటువంటిది ప్రజాస్వామ్య వాదులు అందరూ కూడా ఒక ఆలోచన చేయండి అనేటువంటి ఆ ప్రకటన చేసింది కూడా 23వ తారీఖు అవ్వడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి ఆగస్టు సంక్షోభం పోయి 23 సంక్షోభం వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు సభలో ఎవరున్నారు అధ్యక్ష? అక్కడ ఎన్టీ రామారావు గారికి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన కనీసం మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వనటువంటి ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తులు, ప్రజల్లోంచి గెలిచి రాలేక దొడ్డిదారిని వచ్చి కూర్చునేటువంటి వ్యక్తులు ఈరోజు ఆ సభలో ఉన్నారు. గుడుల దగ్గర కొబ్బరి చెప్పులు అమ్ముకునేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆర్థిక నేరస్తులు ఉన్నారు. కనీసం తెలుగు భాష సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా మాట్లాడుకుంటా దుర్భాషలాడేటువంటి వ్యక్తులు ఉన్నారు. మరి ఇటువంటి వ్యక్తులు ఉండేటువంటి అటువంటి సభ ఈరోజు ఈ సభ చూడండి అధ్యక్ష. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 151 మంది ఎమ్మెల్యేల్లో 124 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నటువంటి ఈ సభ అంతకంటా గొప్పది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు డాక్టర్లు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, ఐఏఎస్లుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు, ఈరోజు ఇంజనీర్లు ఉన్నారు, ఎంతో మంది మేధావులు ఉన్నటువంటి సభ ఈరోజు మన శాసనసభ అధ్యక్ష. ఈరోజు మా మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అనేక అంశాలు, మా మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి అంశాన్ని అమలు చేస్తూ వస్తున్నాం. దాన్ని వ్యతిరేకిస్తూ శాసన మండలి వస్తూ ఉంది. ఆ రోజు శాసన మండలిలో తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత వారి తాలూకా విజయోత్సవాలు, వారు ఏదో విజయం సాధించినట్టు, ఏదో పాకిస్తాన్ మీద యుద్ధం గెలిచినట్టు వారు భావించినటువంటి సందర్భాలు రాత్రి మీద చూసాం. చంద్రబాబు నాయుడు గారు నేనేదో హీరోని అనేటువంటి అభిప్రాయంతో ఆయన ఉన్నట్టున్నారు. ఆయన హీరోగా ఉండేది ఒకవేళ ఉంటే ఆ 3 గ్రామాలకే ఉండాలి తప్ప
13 గ్రామాలకి ఆయన విలన్గా మిగిలిపోయాడు 13 జిల్లాలకి ఆయన విలన్గా మిగిలిపోయాడు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు తప్పకుండా ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి గుర్తింపును తీసుకురావాలని చెప్పి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి న్యాయం చేయాలని చెప్పి, విశాఖపట్నం లాంటి నగరానికి దేశంలో ఒక గుర్తింపును తీసుకురావాలని చెప్పి ఈరోజు మీ అందరికీ తెలుసు అధ్యక్ష, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మహిళలు చీరకట్టు కూడా ఎలా కట్టుకోలేనటువంటి తెలియనటువంటి పరిస్థితుల్లో కొన్ని గ్రామాలు ఉన్నాయి. మొన్న ఒక 4-5 నెలల క్రితం ఒక మహిళ రోడ్డు మీదే ప్రసవం జరిగినటువంటి సందర్భాలు కూడా ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతంలో మనం చూస్తూ ఉన్నాం. అటువంటి వెనుకబాటుతనంలో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి ఒక మేలు చేసేటువంటి నాయకుడు వచ్చాడు. తప్పకుండా ఈ ప్రాంతానికి మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది, గుర్తింపు వస్తుంది అన్నటువంటి నమ్మకంతో ఉన్నటువంటి ప్రాంతం అధ్యక్ష. ఈరోజు వికేంద్రీకరణ బిల్లు ద్వారా విశాఖపట్నం నగరానికి, విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఈరోజు మంచి జరిగేటువంటి రోజులు వస్తున్నాయని చెప్పి భావిస్తున్నటువంటి సందర్భాలు. బ్రిటిష్ వారు పోరాటం చేసినటువంటి అల్లూరి సీతారామరాజు పుట్టినటువంటి పురిటిగడ్డ, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో అని చెప్పి చాటి చెప్పినటువంటి గురజాడ అప్పారావు పుట్టినటువంటి నేల, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి నినదించినటువంటి తెన్నేటి విశ్వనాథం పుట్టినటువంటి గడ్డ. అటువంటి విశాఖపట్నం ప్రాంతంపై వీరు చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు మనం చూస్తూ ఉన్నాం. విశాఖపట్నం నగరం తాలూకు అందాలు మీకు చెప్పాల్సినటువంటి పని లేదు. ఒక పక్క బంగాళాఖాతం, ఒక పక్క తూర్పు కనుమలు, మధ్యలో ఉండేటువంటి విశాలమైనటువంటి నగరం. ఎంతో ఇది మా నగరం అని చెప్పి మేము ఎప్పుడు అనుకోలేదు, మనందరి నగరం అనుకున్నటువంటి విశాఖపట్నానికి ఈరోజు గుర్తింపును తీసుకొని వచ్చేటువంటి పరిస్థితులు. ఈరోజు భారతదేశంలోనే టాప్ 10 నగరాల్లో ఈరోజు 9వ స్థానంలో ఉన్నటువంటి నగరం. భారతదేశానికి జాతీయ స్థూల ఉత్పత్తిలో కాంట్రిబ్యూషన్లో 9th ప్లేస్లో దాదాపు $45 బిలియన్ కాంట్రిబ్యూషన్ ఇస్తున్నటువంటి నగరం విశాఖపట్నం. అటువంటి నగరానికి మీ అందరికీ తెలుసు, విశాఖపట్నం నగరం ఈ 70 సంవత్సరాల్లో ఒక్క రాజశేఖర రెడ్డి గారి హయాం తప్పితే మిగిలినటువంటి 70 సంవత్సరాల్లో స్వయం కృషితో ఎదిగినటువంటి నగరం విశాఖపట్నం అధ్యక్ష. అందుకే విశాఖపట్నానికి ఆ రోజు కట్టమంచి రామలింగారెడ్డి గారు విశాఖపట్నం వైజాగ్ ద సిటీ ఆఫ్ డెస్టినీ, అందరి తలరాత్రులు మార్చేటువంటి నగరం అని చెప్పినటువంటి సందర్భాలు కూడా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఉత్తరాంధ్ర ప్రాంతానికి ముఖద్వారంగా ఉన్నటువంటి నగరం, ఎంతో మందికి తల్లిలా ఆదరించినటువంటి నగరం, ఎంతో మంది మట్టిలో మాణిక్యాల్ని ప్రపంచానికి అందించినటువంటి నగరం విశాఖపట్నం. అంటే సముద్రం అలలో, లేకపోతే ఆ బీచ్లో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అరకు ఇతర ప్రాంతాలే కాదు అధ్యక్ష. ఈరోజు విశాఖపట్నం సముద్ర అలల్లో ఆలోచనలు ఉన్నాయి. ఆ పక్కన ఉన్నటువంటి కొండల్లో, చెట్లలో అన్నింటిలో కూడా ఆలోచనలు ఉన్నటువంటి నగరం, ఎంతో మందిని ఆదరించినటువంటి నగరం. దీన్ని ఏదో భూముల రాజధానిగా ప్రతిపక్షాలు చూస్తా ఉన్నాయేమో. అది కేవలం అది భూముల రాజధాని కాదు, అమరావతి లాగా. అది ఒక ఉద్యోగుల రాజధాని, అది ఒక సాంస్కృతిక రాజధాని, అది ఒక రాజకీయ రాజధాని, అది ఒక పర్యాటక రాజధాని. అది అందరికీ కూడా, ఇది కొందరి రాజధాని కాదు, అందరి రాజధాని అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతో మంది రాజకీయంగా కూడా ఎదిగినట్టు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి రాజకీయంగా ఎదిగినటువంటి ప్రాంతం విశాఖపట్నం అధ్యక్ష. ఇటువంటి మహానగరం, ఇది అందరి నగరంగా ఈరోజు అనేక సందర్భాల్లో ఈ నగరం పైన విషం కక్కేటువంటి సందర్భాలు గత 15-20 రోజులుగా చూస్తూ ఉన్నాం. విశాఖపట్నం చాలా దూరం అని చెప్పి, విశాఖపట్నం హుదూద్ తుఫాన్ లాంటి తుఫాన్ వస్తే ఆ నగరం అతలాకుతలం అయిపోతుందని చెప్పి, విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో నక్సల్స్ ప్రాబల్యం ఎక్కువ ఉంటుందని చెప్పి ఈ రకమైనటువంటి విష ప్రచారం చేస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్పి ఓ ప్రకటన చేసి ఆ రోజు పెట్టాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు కూడా ఇటువంటి వార్తలే రాశారు అధ్యక్ష. ఆ రోజు జమ్మలమడుగులో ఆ ప్రాంతంలో పెట్టాలని చెప్పినప్పుడు ఒక విషయాన్ని రాజశేఖర రెడ్డి గారు గతంలో అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఒక విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నారు. జమ్మలమడుగులో ఉక్కు స్టీల్ ప్లాంట్ పెట్టాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు అప్పుడు ఆయనకి అనుకూలంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్నటువంటి పత్రికలు రాసినటువంటి వార్తలు అధ్యక్ష. ఉక్కు పాదాల పచ్చదనం, వేలాది ఎకరాల స్టీల్ ప్లాంట్ పేరిట దోపిడీ, 6 ఏళ్లలో ఆ రాళ్లలో ప్రాచీన దేవాలయాలు కూల్చడానికి ప్రయత్నాలు, రాళ్లలో గండికోట దేవాలయాలు ఉన్నాయి, ప్రకృతిని ప్రసాదించిన అందమైన లోయలు ఉన్నాయి,
వాటి మధ్య నిరంతరం పారే సెలయేర్లు ఉన్నాయి. సెలయేర్లు గట్టున సంచరించే అడవి ఆవులు, అడవి పందులు, చెంగు చెంగున తిరిగే జింకలు, తోడేళ్లు, కుందేళ్లు, నక్కలు, వన్యప్రాణులతో పాటు కనువిందు చేసే మయూర్లు, కిలకిలలాడే పక్షులు, ఔషధాలు, విలువలు గల వృక్ష సంపద, ఈ ప్రాంత సంపద అంతా కూడా ఈ ఉక్కు పాదాల కింద నలిగిపోతున్నాయని చెప్పి ఇదే వ్యాఖ్యలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి సందర్భాల అధ్యక్ష. ఈరోజు అంటే ఏ ప్రాంతం అన్నా అటు రాయలసీమ అభివృద్ధి చెందుతుందన్నా ఇష్టపడరు, అటు ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నా ఇష్టపడరు. ఈరోజు కేవలం వారికి ఉన్నటువంటి వారి ప్రాంతాల్లో, వారి నగరాల్లో వారు నిర్మించుకుందాం అనుకుని చెప్పి రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకున్నటువంటి ప్రాంతాలు బాగుపడితే చాలు, ఇంకేవి కూడా బాగుపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి అనుకునేటువంటి ప్రయత్నాలు అధ్యక్ష. ఈరోజు ఈ ప్రాంతంలో ఈరోజు అమరావతి ప్రాంతంలో ఒక క్యాపిటలిస్ట్ ఉద్యమం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో ఆయనకున్నటువంటి భూములను కాపాడుకోవడానికి కోసం, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతం, రాయలసీమ ప్రాంతం నీటి కోసం ఉద్యమం చేస్తూ ఉంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆయన భూమికి రేటు కావాలని చెప్పి ఉద్యమం చేస్తున్నటువంటి సందర్భాల్ని దీన్ని క్యాపిటలిస్ట్ ఉద్యమం అనకపోతే ఏమనాలో ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు త్యాగాలు చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. త్యాగాలంటే అవి కాదు. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ రావాలని చెప్పి 26,000 ఎకరాల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు భూములు ఇచ్చి, మా ప్రాంతంలో ఉక్కు స్టీల్ ప్లాంట్ వస్తే ఆంధ్రప్రదేశ్కి మంచి జరుగుతుందని చెప్పి భూములు ఇచ్చినటువంటి ఆ రైతులది త్యాగం అంటే. విశాఖపట్నంలో ఉన్నటువంటి పోర్ట్ ట్రస్ట్ కోసం భూములు ఇచ్చారు, ఎన్ఏఓబి కోసం భూములు ఇచ్చారు, విశాఖపట్నంలో SCZL కోసం భూములు ఇచ్చారు, విశాఖపట్నంలో ఫార్మా సిటీ కోసం భూములు ఇచ్చారు. కొన్ని లక్షల ఎకరాలు విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రాంత రైతులు ఆ ప్రాంతం కోసం, ఈ రాష్ట్రం కోసం, దేశం కోసం ఇచ్చినటువంటి సందర్భాల్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష. అందుకే మొన్న ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది అధ్యక్ష. సార్, విశాఖపట్నంలో మీరు పెడదాం అనుకుంటున్నారు, భూమి ఎంత కావాలి, ఎంత తీసుకుంటారని చెప్పి అనే మాట అడిగినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది. మనం విశాఖపట్నంలో నెలకొల్పబోయేటువంటి కార్యనిర్వాహక రాజధానికి 1 సెంట్ అంటే 1 సెంటు ప్రైవేట్ భూమి కూడా తీసుకోవట్లేదు అన్నటువంటి మాటని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అది కూడా మనం కట్టబోయేటువంటి ఆ ప్రాంతంలో కూడా 3,000 ఎకరాలకి 1 ఎకరం కూడా ఎక్కువ తీసుకోవాలనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు స్వార్థం కోసం కాదు అధ్యక్ష. ఒక మంచి ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఒక తప్పన తప్ప ఏ స్వార్థం లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఆఖరిగా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఆయన పార్లమెంట్ సభ్యుడిగానో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు విద్రోహి దినం అన్నటువంటి ఒక సభని రాయలసీమలో పెట్టినప్పుడు లక్ష్మీపార్వతి గారు ఒక మాట మాట్లాడడం జరిగింది అధ్యక్ష. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాంటి గొప్ప నాయకులు, సింహాల లాంటి వ్యక్తులు పుట్టినటువంటి ఇటువంటి రాయలసీమలో నక్కలాంటి మా అల్లుడు ఎలా పుట్టాడు అని చెప్పినటువంటి మాటని మాట్లాడినటువంటి సందర్భాలు, ఇది నేనన్నటువంటి మాట కాదు, ఆన్ రికార్డ్ ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆఖరిగా ఒక సేయింగ్తో లైక్ ఏ బుల్ ఇన్ ఏ చైనా షాప్ అనేటువంటి ఒక సేయింగ్ ఉంది అధ్యక్ష. అంటే చైనా షాప్లో అన్ని పింగాణి వస్తువులు, అన్ని విలువైనటువంటి గాజుతో చేసినటువంటి క్రాకరీ ఇలాంటివన్నీ ఉంటాయి. అలాంటి దాంట్లో బుల్ వెళ్ళింది అనుకోండి అధ్యక్ష, ఏమవుతుంది, అన్నీ పగిలిపోతాయి. లైక్ ఏ బుల్ ఇన్ ఏ చైనా షాప్ ఈజ్ లైక్ లోకేష్ ఇన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేటువంటి విషయాన్ని గమనించమని, దయచేసి ఇటువంటి వ్యక్తులకి, అటువంటి వ్యక్తులు ఉన్నటువంటి సభలో అంతకంటే గొప్ప నిర్ణయాలు వస్తాయని చెప్పి ఎవరు కూడా ఆశించాల్సినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ మొన్నే అటు ఉత్తరాంధ్ర, రాయలసీమ 13 జిల్లాలకి న్యాయం జరిగేటువంటి క్రమంలో అటువంటి గొప్ప నిర్ణయాలు అడ్డుకునేటువంటి ఇటువంటి సభని రద్దు చేయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి లెజిస్లేటివ్ కౌన్సిల్ అబాలిషన్ యాక్ట్ ని పూర్తిగా సమర్థిస్తూ మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ తీర్మానాన్ని 100% బలపరుస్తూ ఒకసారి మీకు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, మనం ఒకే సభలో ఉండగా ఇలాంటి పరిస్థితి అప్పుడు కూడా వచ్చింది అధ్యక్ష.
కీర్తిశేషులు రామారావు గారు ముఖ్యమంత్రిగా తమరు కానీ నేను కానీ మనందరం కూడా ఆ రోజు సభలో ఉన్నాం అధ్యక్ష. ఆయన ఎన్నికల ప్రణాళికలో కిలో ₹2 బియ్యం అనేది ఒక హామీ ప్రజలకు ఇచ్చారు. దాన్ని నిర్వహించడానికి ఆ రోజున ఉన్నటువంటి ప్రతిపక్షం దాన్ని అడ్డం పడితే ఆయనకి ఆలోచన వచ్చి ఇలాగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు అడ్డం పడినటువంటి ఎగువ సభ అనుకునేటువంటి సభని ఉంచాలా తీసేయాలనేటువంటి ఆలోచన ఆ రోజు వచ్చి నేను తయారు చేసుకున్నటువంటి ఈ సామ్రాజ్యంలో దాదాపు అందరూ కూడా అబౌవ్ డిగ్రీ వాళ్ళే ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు. ఇవాళ కొత్తగా మేధావులు ఉండవలసినటువంటి పని లేదని ఆ రోజున కీర్తిశేషులు రామారావు గారు ప్రవేశపెట్టి ఆ రోజున అది రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ ఆ పరిస్థితులు నాకు గుర్తొస్తున్నాయి అధ్యక్ష. ఈరోజు ఈ ప్రధానికానికి ఎంతో ఉపయోగపడే గత ముఖ్యమంత్రిలాగా 600 హామీలు ఇచ్చి మన ముఖ్యమంత్రి గారు ఇవాళ ముఖ్యమంత్రి అవ్వలేదు అధ్యక్ష. సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి ప్రజల తాలూకా కష్టసుఖాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత కేవలం నవరత్నాలు అనేటువంటి 9 కార్యక్రమాల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాల నుండి హరిజనులు కానీ, గిరిజనులు కానీ, మైనార్టీలు కానీ, బీసీలు కానీ అన్ని వర్గాల ప్రజలకి కూడా సంక్షేమం, అభివృద్ధి రెండు జరగాలని మరి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎస్సీ ఎస్టీ బిల్ పెడితే అది కూడా ఎగువ సభ, మేధావుల సభ అనేది తిరస్కరిస్తే, అలాగే ఇంగ్లీష్ మీడియము పేదవాళ్ళ పిల్లలకి మరి ఇంగ్లీష్ మీడియం కూడా అలవర్చాలి, ఒక ధనవంతులకే కాదు ఇంగ్లీష్ మీడియం అనుకుంటే దాన్ని కూడా తిరస్కరిస్తే, ఇవాళ ప్రత్యేకించి ఈ రాష్ట్ర విభజన వచ్చేటప్పుడు వేసినటువంటి కమిటీల తాలూకా రిపోర్ట్లు కూడా చదవకుండా సభలో ప్రవేశపెట్టకుండా మరి ఏకపక్షంగా వాళ్ళ అనుచరులకో వాళ్ళకు కావాల్సినటువంటి క్వార్టరీకో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు కొనుక్కొని ముందుగుండానే తెలుసుకున్నారు కాబట్టి కొనుక్కొని మరి అమరావతిలో రాజధాని పెడతామని చెప్పి నిర్ణయం చేసి ఇవాళ ఈ రాష్ట్రాన్ని 3 ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పరచాలని, 13 జిల్లాల్లో కూడా అభివృద్ధి పరచాలని మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తే దీనికి కూడా అడ్డం పడినటువంటి పరిస్థితులు మనమే చూసాం అధ్యక్ష. ఇందాకలా మనం ఆ రోజుల్లో విన్నాం, ఈ రోజు ఇందాక చూసాం అధ్యక్ష. జిల్లాల అధ్యక్ష ఉత్తరాంధ్ర జిల్లాల్లో శ్రీకాకుళంలో నీటి వనరులు ఉన్నాయి, విజయనగరంలో నీటి వనరులు ఉన్నాయి, అలా విశాఖపట్నంలో కూడా నీటి వనరులు ఉన్నప్పటికీ కూడా వాటిని ఏవి కూడా ఇవాటికి కూడా మన జంజావతి ప్రాజెక్టు కానీ, అలాగే తోటపల్లి ప్రాజెక్టు కానీ, శ్రీకాకుళంలో ఉన్నటువంటి నాగావళి కానీ, వంశధార కానీ, ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏవి కూడా పూర్తి స్థాయిలో పనిచేయకుండా మనల్ని అలాగే ఉంచినటువంటి సందర్భాలు గతంలో ఉన్నాయి. మన ముఖ్యమంత్రి గారు అయినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వెనుకబడినటువంటి మన ప్రాంతానికి కానీ, లేదు రాయలసీమ ప్రాంతానికి కానీ, అసలు అన్ని ప్రాంతాలు కూడా 13 జిల్లాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశం మీద కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు కూడా సుజల సవర్తి పథకం కూడా అది పూర్తి చేస్తే ఉత్తరాంధ్ర జిల్లాలో దాదాపు 8 లక్షల ఎకరాలు సాగునీరు అందిస్తుందని ఆ రోజు దానికి కూడా శంకుస్థాపన చేసినటువంటి ఘనత కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారికి దక్కింది అధ్యక్ష. అదే టైంలో
దానికి అడ్డం పడిందని పబ్లికే ఒక నిర్ణయానికి దాదాపు వచ్చారని తమ ద్వారా ఈ సభకి మనవి చేస్తూ ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లుని ఈ తీర్మానాన్ని 100% సమర్థిస్తూ మీకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. చింతల రామచంద్రారెడ్డి గారు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ శాసనమండలి రద్దుకు ప్రవేశపెట్టినారో ఈ సభ పరిపూర్ణంగా సంపూర్ణంగా దీన్ని బలపరుస్తూ అధ్యక్ష, ఈరోజు ప్రజాస్వామ్యంలో మూల స్తంభాలైనటువంటి చట్టసభల్లో శాసన మండలి అనేది 6వ వేల అధ్యక్ష, బండికి 5వ చక్రం వంటిది అధ్యక్ష. ఇది అధ్యక్ష, ఈరోజు శాసన మండలిలో నామినేట్ చేయబడిన వ్యక్తుల గురించి ఒకసారి ఆలోచన చేస్తే ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళు, ప్రజలచే తిరస్కరింపబడిన వాళ్ళు, ప్రజాబాహుల్యంలో ఏమాత్రం పలుకుబడి లేని వాళ్ళు, దొడ్డిదారిన ఈరోజు అధికారం చెలాయించేదానికి ఒక ఉపకరణంగా ఈరోజు ఈ శాసన మండలి సభ్యుడనే పదవి ఉపయోగపడుతుంది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, ఈ 6 సంవత్సరాల్లో అంటే శాసన మండలి సభ్యుడికి దాదాపు 6 సంవత్సరాల పదవీకాలం ఉంటుంది అధ్యక్ష. సంవత్సరానికి 60 కోట్లు అనుకున్నా కూడా శాసన మండలికి వ్యయము 6 సంవత్సరాలు దాదాపు 360 కోట్ల రూపాయలు ఖర్చు అధ్యక్ష. 360 కోట్ల ఖర్చుతో మరి 175 నియోజకవర్గాల్లో మౌలిక సదుపాయాలు అంటే రోడ్లకో మంచినీళ్ళకో ఇంకో దానికో ఖర్చు పెడితే మరి రాష్ట్రంలోని ప్రజలు ఖచ్చితంగా దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని హర్షిస్తారే తప్పితే ఏ ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో ఈ శాసనమండలి రద్దును వ్యతిరేకించారని చెప్పి నేను గట్టిగా నొక్కి వక్కానిచ్చి చెప్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా ఈ 170 మంది ఉన్నటువంటి ఈ యొక్క చట్టసభలో ఉన్నటువంటి సభ్యులు అంటే ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నుకోబడినటువంటి ఈ సభ్యులు ఇక్కడ తయారు చేసే చట్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల మనోభావాలను అనుసరించి వారి అభిప్రాయం మేరకు మనం ఇక్కడ చట్టాలు తయారు చేస్తున్నాం అధ్యక్ష. అంటే ఈ శాసన మండలి అనేది శాసనసభలో తయారు చేసిన బిల్లులను అడ్డుకోవడానికి, లేదంటే జాప్యం చేయడానికి, లేదంటే సెలెక్ట్ కమిటీకి పంపించేదానికో ఏదో విధంగా ఒక ప్రతిబంధకంగా ఈ శాసన మండలి వ్యవస్థ తయారని చెప్తే ఇంకోటి కాదు అధ్యక్ష. ఆ రోజు అధ్యక్ష ఎన్టీ రామారావు గారి దగ్గర మీరు కూడా ఉన్నారు అధ్యక్ష. మీరు, నేను, నా పక్కన ఉన్నటువంటి రఘురామరెడ్డి గారు, సంబంగి చిన్నప్పనాయన గారు, మన వైఎస్ఆర్ హోటల్ బృందం అధ్యక్ష. వెన్నుపోటు ఎపిసోడ్లో అందరం ఉన్నాం అధ్యక్ష. అందుకని రామారావు గారిని ఎవరిని వెన్నుపోటు కూర్చున్నామో మనంతా దాదాపు 15-20 సంవత్సరాలు ఎమ్మెల్యే కాలేదు అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష. నేను రామారావు గారిని దించేసిన తర్వాత నాకు టికెట్ వస్తే కూడా నేను ఓడిపోయినాను అధ్యక్ష. ఈ రాష్ట్రంలో చాలా మంది ఓడిపోయినారు, రాజకీయంగా తెరమరుగు అయిపోయినారు. ఒకవేళ టికెట్ వచ్చినా కూడా గెలవలేదు అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష. బహుశా ఖచ్చితంగా పాపం ఆయన అయినప్పటికీ కూడా ఆయన మాత్రం ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు ఉన్నాడు. మరి ఇంత పాపం చేసి కూడా మరి పాపాల భయం ఎక్కువ కాలం జీవిస్తారని, ఎక్కువ కాలం ఉంటారని చరిత్ర చెప్పనుంది అధ్యక్ష. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ కోవకు చెందినవారు అధ్యక్ష. బహుశా మీరు నాకు తెలిసినంత వరకు కూడా ఆ ఎపిసోడ్ లో మీరు రామారావు మంత్రివర్గంలో మీరు కూడా మంత్రి అనుకుంటారు అధ్యక్ష. కరెక్ట్ అధ్యక్ష? కరెక్ట్ అధ్యక్ష. మరి అధ్యక్ష ఈరోజు రామచంద్రారెడ్డి గారు, నేను ఆల్రెడీ ఐ హావ్ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్. అవునండి, నేను అంతటి గొప్ప వ్యక్తికి, మహానుభావుడికి ఈ పొలిటికల్ ట్రాప్ పడి చేసినటువంటి దానికి 15 సంవత్సరాలు బ్రేక్. మళ్ళీ ఇగో ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత నాకు మళ్ళీ అది మీకు నాకు రఘురామరెడ్డి గారికి, మన సంబంగి అప్పలనాయుడు గారికి, మనందరికి కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే రాజకీయంగా మనం వెలుగులోకి వచ్చాము. మనకి శాపాలు విముక్తి మళ్ళీ ఒక గొప్ప వ్యక్తుల ద్వారా జరుగుతుంటాయంట. ఆ విధంగా మనకి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ శాప విముక్తి ఈ విధంగా పోయింది. అవునండి, రైట్.
నేను 99లో నేను ఓడిపోయిన తర్వాత 2014లో మళ్ళా నాకు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు. మళ్ళీ నేను దాదాపు 15-20 సంవత్సరాల తర్వాత ఈ శాసనసభలకి అడుగుపెట్టిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ముఖ్యంగా శాసన మండలికి ఎవరిని నామినేట్ చేయాలి అధ్యక్ష? వివిధ రంగాల్లో నిష్ఠాతులను, అంటే సాంస్కృతిక కళారంగాల్లో రాజ్యాంగ నిపుణులను, న్యాయ కోవిదులను నామినేట్ చేయాలి అధ్యక్ష. మరి పక్కన ఉన్నటువంటి శాసన మండలిలో ఎవరున్నారు అధ్యక్ష? ఒక్కరన్నా న్యాయ కోవిదుడు కానీ, రాజ్యాంగ నిపుణులు కానీ, సాంస్కృతిక కళారంగాలకు చెందిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారు అధ్యక్ష? ఏ ఒక్కరు కూడా లేరు అధ్యక్ష. మరి ఓడిపోయిన వాళ్ళు హత్య కేసుల్లో ముద్దాయిలు, జమ్మలమడుగు ఎమ్మెల్సీ పక్కన రఘురామరెడ్డి గారు చెప్తున్నారు అధ్యక్ష, రామ్ సుబ్బారెడ్డి గారు శాసన మండలి సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి హత్య కేసులో ముద్దాయి అని చెప్పి, అంటే నేర చరిత్ర ఉన్న వాళ్ళు, మరి క్రైమ్ హిస్టరీ ఉన్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళ నేపథ్యం ఉన్న వాళ్ళంతా కూడా ఈరోజు దొడ్డిదారిన అక్కడ వారి నియోజకవర్గాల్లో మరి తిరస్కరింపబడి ఇక్కడ నామినేట్ చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇంకోటి కూడా అధ్యక్ష, శాసన మండలి సభ్యులు ఇంకోటి కూడా అధ్యక్ష మేము చూస్తూ ఉంటాం నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ శిలాఫలకాల్లో కూడా శాసనసభ్యుడు మరి దాదాపు 2,20,000, 30,000తో ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యుడు కింద పైన పేరు మాత్రము నామినేట్ చేయబడినటువంటి ఎమ్మెల్సీ పేరు వేస్తారు అధ్యక్ష. మళ్ళా వాళ్ళు మళ్ళా చెప్తారు అధ్యక్ష, మేము శాసనసభ్యుడి కంటే మా హోదా ఎక్కువ, మాకు ప్రతి విషయంలో కూడా మాకు ప్రోటోకాల్ పాటించాలని చెప్పి. తర్వాత ఇంకోటి అధ్యక్ష, వీరి సౌకర్యాలు ఏంటంటే వారి చనిపోయేంత వరకు కూడా పెన్షన్ వస్తుంది అధ్యక్ష. పెన్షను, బస్ పాసు, వైద్య సౌకర్యము, మరి జీవితకాలం అంతా కూడా శాసన మండలి సభ్యుడిగా రిటైర్ అయిన తర్వాత కూడా ఈరోజు ప్రభుత్వము మరి సౌకర్యాలు కల్పిస్తా ఉంది అధ్యక్ష. మరి ఇటువంటి వ్యవస్థను రద్దు చేయడంలో ఏమాత్రము తప్పు లేదు, ఇది పూర్తిగా సహేతుకము. ఈరోజు రాష్ట్రంలోని ప్రజలంతా కూడా అధ్యక్ష, మీరు కావాలంటే ఒపీనియన్ తెప్పించుకోండి, గూఢాచార వర్గాల ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ ఖచ్చితంగా 100% కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సంపూర్ణంగా మరి ఈరోజు బలపరుస్తున్న విషయంలో ఎలాంటి సందేహం లేదని చెప్పేసి కూడా మీకు నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, ఈరోజు అధికార వికేంద్రీకరణ బిల్లు, లేదంటే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం ఆ బిల్లు, ఎస్టీ కమిషన్లపై బిల్లు, ఇలాంటివంతా కూడా అడ్డుకునేదానికి ఈరోజు శాసన మండలి పనికొస్తుంది అధ్యక్ష. మరి మనం చూస్తాము కొద్ది రోజులు అధ్యక్ష, శాసన మండలిలో జరిగినటువంటి పరిణామాలంతా కూడా ఈరోజు భారతదేశం అంతా కూడా చాలా ప్రభుత్వాలు కూడా మాకు శాసన మండలి వద్దు, మా ఖర్చు వ్యయము, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం జరుగుతుందని చెప్పి ఈరోజు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అభిప్రాయపడుతున్నారు అధ్యక్ష. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క బిల్లును ఈరోజు ప్రవేశపెట్టడం, ఎన్టీ రామారావు గారు మాట్లాడినప్పుడు కూడా మనం అందరం ఉన్నాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ బిల్లు గురించి ఏం మాట్లాడారు రికార్డులో ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా ఇది గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆ యొక్క బిల్లును ప్రవేశపెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా తీవ్రంగా వ్యతిరేకించినాడు. కావాలంటే మనం రికార్డులు చూడండి. కాబట్టి ఇటువంటి శాసన మండలి మనకు శాశ్వతంగా ఈ రాష్ట్రానికి అవసరం లేదు. ఆర్థిక ఉడుకుదొడ్తో ఉన్నటువంటి రాష్ట్రము, కొత్త రాష్ట్రము, ఖచ్చితంగా ఈ శాసన మండలిని రద్దు చేస్తే మంచిది అభిప్రాయాన్ని ఈరోజు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి నేను శాసనసభ్యుడిగా, ఈ చట్టసభలో సభ్యుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని సంపూర్ణంగా బలపరుస్తూ దీనికి నా ఆమోదం తెలుపుతూ సెలవు తీసుకుంటూ మీకు నమస్కరించి వినిపిస్తున్నాను అధ్యక్ష. రోజా గారు 5 minutes. 5 minutes. అధ్యక్ష, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన శాసన మండలి రద్దు తీర్మానాన్ని మనస్ఫూర్తిగా ఆమోదిస్తున్నాను. అండ్ అన్ని ప్రాంతాల తరఫున ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. రాజ్యాంగం అన్ని ప్రాంతాలని సమానంగా చూడాలి, అభివృద్ధి సమానంగా ఉండాలి అని సూచిస్తుంది అధ్యక్ష. అందుకే ఈ రాష్ట్రంలో గతంలో ఎవరు చేయని ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాబోయే తరాల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి వికేంద్రీకరణకి శ్రీకారం చుట్టారు అధ్యక్ష. అందులో భాగంగానే వికేంద్రీకరణ బిల్లును కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. తరతరాలుగా వివక్షతకు గురైన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల కష్టాలను తీర్చేందుకు
ఇన్నాళ్ళకు ఒకడు వచ్చాడని అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఈ 6 నెలల కాలంలో ఆయన తీసుకొచ్చిన 30 బిల్లులు దాదాపుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అండ్ మహిళలకి అభ్యున్నతి కోసం ఆయన చేసిన ఆ బిల్లులను చూసి 6 దశాబ్దాలుగా తమ ఆశలు ఆకాంక్షలు తీర్చేవారు ఎవరొస్తారా అని ఆశగా ఎదురు చూసిన రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఆంధ్ర ప్రజల చిరకాల కలను సాకారం చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు అందరూ కూడా ఆయన్ని అభినందిస్తున్నారు అధ్యక్ష. ఈరోజు ప్రజలు అంటున్నారు అధ్యక్ష, గాయం విలువ తెలిసిన వాడే సాయం చేయగలడని. తన సుదీర్ఘ పాదయాత్రలో దాదాపుగా 3648 కిలోమీటర్లు అన్ని ప్రాంతాల్లో పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి గారు తన కాళ్ళకైన గాయాల్ని, తన శరీరకైన గాయాల్ని అన్నిటినీ కూడా మరిచిపోయి ప్రజల గాయాలు తెలుసుకొని వాళ్ళు కోరుకున్న దానికి అనుగుణంగా చేయాలి అని చెప్పి ఈరోజు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ఆయన ప్రవేశపెడుతున్న చట్టాలు కానీ చూసి ప్రజలు నిజంగా చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం 5 కోట్ల ప్రజల అభివృద్ధి కోసం 13 జిల్లాల అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ వికేంద్రీకరణ బిల్లుని ప్రజా తీర్పుతో గెలిచిన 151 మంది శాసనసభ్యులు ఆమోదించి శాసన మండలికి పంపిస్తే అక్కడ అవమానించడం చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఈరోజు ఈ విధంగా శాసన మండలిలో ఉన్న వాళ్ళు అవమానిస్తూ పోతుంటే మనం చూస్తూ ఊరుకుంటే అధ్యక్ష, చంద్రబాబు లాంటి పొలిటికల్ క్రిమినల్స్ ఎంతకైనా దిగజారుతారనే విషయాన్ని మనం గమనించాలి అధ్యక్ష. ఎందుకంటే మొన్న శాసన మండలిలో జరిగిన పరిణామాలే దానికి నిదర్శనం అని కూడా నేను ఈ సందర్భంగా చెప్పగలను అధ్యక్ష. ఈ చంద్రబాబుని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని ప్రజలు మొన్న ఎన్నికల్లో చాలా గొప్ప తీర్పునిచ్చారు అధ్యక్ష. ఈ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ సాధించినంత ఘన విజయాన్ని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు అధ్యక్ష. 50% ఓట్లు, 86% సీట్లు, 151 ఎమ్మెల్యేలని, 22 ఎంపీలని. ఇదేమన్నా మామూలు విజయం అధ్యక్ష? తెలుగు గడ్డ మీద పురుడు పోసుకున్న వాళ్ళెవరికీ సాధ్యం కాని గొప్ప విజయాన్ని సాధించిన ఏకైక మనగాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను గంటాపదంగా నేను చెప్పగలను అధ్యక్ష. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా అందుకే అమలు చేస్తూ 6 నెలల్లోనే దేశం గర్వించే ముఖ్యమంత్రిగా ఈ రోజు ఆయన పరిపాలిస్తున్నాడు అధ్యక్ష. నిన్ననే ఇండియా టుడే సర్వేలో మీరు కూడా చూస్తుంటారు అధ్యక్ష. ఈ దేశంలో ఉన్న ముఖ్యమంత్రిలో 4వ బెస్ట్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ప్రశంసిస్తున్నారు అధ్యక్ష. అలాంటి ముఖ్యమంత్రి నేతృత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం, అలాంటి ప్రజానేత సభానాయకుడిగా ఉన్న ఈ శాసనసభని అవమానిస్తారు అధ్యక్ష. మొన్న శాసన మండలిలో జరిగిన విషయాలను ఒకసారి చూద్దాం అధ్యక్ష. నిబంధనల ప్రకారం వాళ్ళు ముందుగా సెలెక్ట్ కమిటీకి నోటీసులు ఇచ్చి, సవరణలు ఇచ్చి, వాటిపై ఓటింగ్ పెట్టి సెలెక్ట్ కమిటీకి పంపుతున్నామని చెప్తే మాకెవ్వరికి కూడా ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, శాసన మండలికి కూడా కొన్ని అవకాశాలు ఉంటాయి కాబట్టి, చట్ట ప్రకారం వాళ్ళు వ్యవహరించారు కాబట్టి మేము గౌరవించే వాళ్ళం అధ్యక్ష. కానీ అక్కడ జరిగింది ఏంటి అధ్యక్ష? ప్రజలు చీకొట్టిన నాయకుడు గ్యాలరీలో కూర్చొని ఆదేశిస్తే ప్రజలు ఎన్నుకున్న శాసనసభ పంపిన బిల్లుని అక్కడ అవమానిస్తారు అధ్యక్ష. ఈరోజు చైర్మన్ గారు మేమేమంటలేదు అధ్యక్ష. చంద్రబాబు చేసిన కుట్ర దారుణమైనదని చెప్తున్నాం అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయిన అహంకారంతో ఎలా వ్యవహరిస్తున్నారో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు గుర్తించాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఈ చంద్రబాబు నాయుడు దగుల్బాజీ రాజకీయాన్ని నిండు సభలో ఎక్కడ నిలదీస్తారని ఈ రోజు సభకు కూడా రాకుండా పారిపోయాడని చెప్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఆయన పార్టీ ఆఫీసులో కూర్చొని శాసన మండలిని రద్దు చేయడం కుదరదు, 2 ఏళ్లు పడుతుంది, మళ్ళీ నేను తీసుకొస్తాను అంటూ పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు చేస్తున్నారు అధ్యక్ష. చంద్రబాబు గారికి నేను సూటిగా అడుగుతున్నాను సార్ అధ్యక్ష, శాసన మండలి రద్దు కాదని మీరు భావించినప్పుడు ఎందుకు పారిపోయారు? ఈ రోజు అక్కడ ఎక్కడో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే మాటల్ని
మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడి ఉండొచ్చు కదా, ఎందుకు పారిపోయారని నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, శాసన మండలి అంటే పెద్దల సభ అధ్యక్ష. పెద్దల సభకి ఎలాంటి వారిని పంపిస్తాం అధ్యక్ష? ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సభకు పంపిన వారంతా రాజకీయంగా సీనియారిటీ ఉన్నవాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు అధ్యక్ష. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అధ్యక్ష? పెద్దల సభకి తన ఇంట్లో ఉన్న దద్దమ్మని, దద్దోజనాన్ని పంపించాడు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఆ దద్దోజనం ఏమంటుంది అధ్యక్ష? దమ్ముంటే శాసన మండలిని రద్దు చేయండి చూద్దామని మాట్లాడుతుంది అధ్యక్ష. ఈరోజు లోకేష్ కి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష, డిక్కీ బలిచిన కోడి చికెన్ షాప్ ముందు వెళ్ళి తొడగొడితే ఏమవుతుంది అధ్యక్ష? కోసి ఉప్పు కారం పెట్టి కూర అయిపోతుంది అధ్యక్ష. ఆ విషయం ఆయన తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఇంకొక ఆయన ఉన్నారు అధ్యక్ష, అఖిల భారత మేధావుల సంఘానికి తానే అధ్యక్షుడైనట్టుగా స్వయంగా ప్రకటించుకున్నారు అధ్యక్ష. ఆయన యనమల రామకృష్ణుడు గారు అధ్యక్ష. ఎన్టీఆర్ హయాంలో ఆయన వెన్నుపోటు, మొన్న చంద్రబాబు గారి హయాంలో ఆయన పన్నుపోటు అందరికీ తెలిసిందే అధ్యక్ష. ఆయన ఏ విధంగా సింగపూర్కి వెళ్ళి ప్రభుత్వ డబ్బుతో ఉన్న దంతాలు పీకించుకొని జ్ఞాన దంతకాలు పెట్టుకొని వచ్చాడేమో అధ్యక్ష. ఆ జ్ఞానాన్నంతా కూడా ఇక్కడ మన మీద రుద్దాలని ఆయన ప్రయత్నించడం చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. వ్యవస్థల్ని భ్రష్టు పట్టించడంలో చంద్రబాబు డ్రైవర్ అయితే యనమల రామకృష్ణుడు స్టీరింగ్ అన్న విషయాన్ని ఈరోజు అందరూ కూడా గుర్తించారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మేధావిని చెప్పుకునే యనమల రామకృష్ణుడు గారికి సెలెక్ట్ కమిటీకి బిల్లు వెళ్లాలంటే ముందు నోటీస్ ఇవ్వాలన్న విషయం తెలియదా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఈరోజు వాళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి చైర్మన్ ని అడ్డుగా పెట్టుకొని రాజకీయాలు చేయడం ఎంత దురదృష్టకరమో ఒకసారి మీరు చూడండి అధ్యక్ష. వీళ్ళ తోక జాడింపులకి, వీళ్ళ తాటాకు చప్పుళ్ళకి ఇక్కడ భయపడే వాళ్ళు కూడా లేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు శాసన మండలిలో కానీ శాసన సభలో కానీ ఏ విధంగా స్పీకర్ వ్యవస్థని దుర్వినియోగం చేస్తున్నారు అనటానికి ఇది ఒక్కటే కాదు అధ్యక్ష, చాలా నిదర్శనాలు ఉన్నాయి అధ్యక్ష. ఆ రోజు శాసనసభలో రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ గారికి కనీసం మైక్ కూడా ఇవ్వకుండా ఆయన అధికారాన్ని లాక్కొని ఆయనకి శోభకి గురి చేసి ఆయన చావుకి కారణమయ్యారు అధ్యక్ష. అలాగే ఒక మహిళా డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ గారిని దారుణంగా విమర్శించి ఆవిడ కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితిని కూడా తీసుకొచ్చారు అధ్యక్ష. మొన్నటి వరకు మీ స్థానంలో కూర్చున్న గత స్పీకర్ గారిని కూడా రాజ్యాంగాన్ని, అసెంబ్లీని దిగజార్చే విధంగా ఆయన పూనుకున్నది మీరు గమనించారు అధ్యక్ష. 23 మంది ఎమ్మెల్యేలు తీసుకొని దాంట్లో 4 కూడా మంత్రులు చేశారు అంటే ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం ఏ గడ్డైనా కరవటానికి వెనుకాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. అందుకే ఈ రోజు ఎవరిని అడిగినా చెప్తారు అధ్యక్ష, పొలిటికల్ క్రిమినల్ ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు అని స్పష్టంగా చిన్న పిల్లాడైనా కూడా చెప్పే పరిస్థితి వచ్చేసింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ శాసన మండలి రద్దుపై నిర్ణయం తీసుకున్న మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు అన్ని ప్రాంతాల ప్రజలు కూడా అభినందిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, పెద్దల సభ అనేది పెద్దల సభ సలహాలిచ్చే వేదికగా ఉండాలి కానీ సంఘర్షణలకి వేదికగా ఉండకూడదు అధ్యక్ష. అలాగే పెద్దల సభ అంటే ప్రజా తీర్పుని గౌరవించాలి కానీ ప్రజా తీర్పుని అపహాసం చేసే విధంగా ఉండకూడదు అనేది ప్రజల అభిప్రాయం అధ్యక్ష. అధ్యక్ష, గతంలో ఎన్టీఆర్ గారు 1985లో ఈ శాసన మండలిని రద్దు చేశారు. ఎందుకంటే ఆయన ఆ రోజుల్లో అవమానించారన్న కారణంతో. కానీ మా సీఎం గారు 7 నెలల్లో ఏ రోజు కూడా ఇలాంటి ఆలోచన చేయలేదు అధ్యక్ష. ఆయన ఆలోచన అంతా ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి వైపుకు నడిపించాలి, ప్రజలకి తాను ఏవైతే ఇచ్చారో వాగ్దానాల్ని అవి నెరవేర్చాలన్న చిత్తశుద్ధితో ఈ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో తను ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్లారు అధ్యక్ష. కానీ అధ్యక్ష, ప్రజా తీర్పుని అవమానిస్తే, శాసనసభని అవమానిస్తే, ప్రజా ప్రతినిధుల అభిప్రాయానికి విలువ లేదంటే ఒక్క క్షణం కూడా ఆ మండలికి ఉండే అర్హత లేదు అని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్న అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, 22 ఏళ్ల ముందు ఏదైతే రద్దయిందో శాసన మండలిని
వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వానికి పెద్దలు సలహాలు ఇస్తే బాగుంటుంది, బిల్లుల్లో ఒక మంచి బెటర్మెంట్ సూచించే వాళ్ళు ఉంటే బాగుంటుందని ఆ రోజు మండలిని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. కానీ ఈరోజు వైఎస్ఆర్ ఆశయాలకి తూట్లు పొడిచే విధంగా టీడీపీ గద్దలు ఏ విధంగా ప్రవర్తించాయో చూసాం కాబట్టి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. అందుకే ఈరోజు ఆ శాసన మండలిని రద్దు చేయాలని కూడా మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కోరడం అయింది అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు అధ్యక్ష, నేను మళ్ళీ పునరుద్ధరిస్తానని. మీరే చూశారు అధ్యక్ష, మన పేర్ని నాని గారు ఒక వీడియో ప్లే చేశారు. 2004లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు, శాసన మండలి వల్ల ఖర్చు తప్ప ఏ ఉపయోగం ఉండదు, అది అవసరమే లేదు అని చెప్పి ఆయన మాట్లాడటం, అలాగే తన ఎంపీలతో రాజ్యసభలో ఏ విధంగా మాట్లాడిచ్చారో పెద్దలు ధర్మాన గారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ ఈ రోజు అధ్యక్ష ఆ మాటలు మాట్లాడిన పెద్ద మనిషి తన కొడుకు పదవి పోతుందనేసరికి మళ్ళీ యూటర్న్ తీసుకొని శాసన మండలి ఉండాలి, నేను శాసన మండలిని పునరుద్ధరిస్తానని చెప్పడం చూస్తుంటే ఆయన 2 నాలుకల ధోరణి ఈరోజు అందరికీ అర్థమవుతుంది అధ్యక్ష. అందుకే అధ్యక్ష, రాజ్యాంగాన్ని గౌరవించని పెద్దల సభకి శుభం కార్డు వేయాలని ఏదైతే తీర్మానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారో దాన్ని మేము పూర్తిగా ఆమోదిస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఈ దేశంలో 22 రాష్ట్రాల్లో శాసన మండలి లేకుండా ప్రజాప్రతినిధులు శాసన సభలోనే చట్టాలు ఎలా చేస్తున్నారో ఇక మీదట మనం కూడా ప్రజాప్రతినిధుల శాసన సభ ద్వారానే చట్టాలు చేద్దాం సార్. అదే నిజమైన ప్రజాస్వామ్యం అవుతుందని మేమందరం కూడా భావిస్తున్నాం. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి పూర్తిగా సంఘీభావం తెలియజేస్తూ ఆయనకి మరొకసారి 3 ప్రాంతాల ప్రజల నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. వరప్రసాద్ జనసేన. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి మండలి రద్దు తీర్మానాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాను అధ్యక్ష. అధికార వికేంద్రీకరణ అలాగే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చెప్పి, మరి అభివృద్ధి అనేది ఒకే చోట కేంద్రీకృతం అయి ఉండకూడదు, 13 జిల్లాలకి విస్తరించాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని చెప్పేసేటువంటి ఆలోచనతో ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ వికేంద్రీకరణ బిల్లుని మరి శాసన మండలి అడ్డుకోవడం దురదృష్టకరం అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఈ సభలో మేధావులు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఐఆర్ఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, మేధావులు ఉన్నారు, అదేవిధంగా రాజకీయ ఉద్దండులు ఉన్నారు. ఇంతమంది ఉన్నటువంటి ఈ సభకు పైన మరి మరొక సభ అవసరమా అని చెప్పి ఆయన మనం మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఎంత మాత్రమో ఇంకొక సభ ఉండడం సమంజసం కాదు అధ్యక్ష. ఎందుకంటే సమర్థులైనటువంటి వారందరూ కూడా ఈ సభలో ఉన్నారు. ఇంత సమర్థులైనటువంటి సభలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సభ పూర్తిగా మరి 175 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి ఈ సభలో 154 మంది ఈ బిల్లును సపోర్ట్ చేస్తూ శాసన మండలికి పంపిస్తే మరి అక్కడి నుంచి తిరస్కరించడం, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంపై బిల్లు కూడా తిరస్కరించడం, ముఖ్యంగా అధ్యక్ష పేద ప్రజల పిల్లల కోసం ముఖ్యమైనది ఎస్సీ ఎస్టీల పిల్లలు, వీళ్ళు కూడా సమాజంలో మనుషుల్లా ఉండాలి, ఈ ఉన్నతమైనటువంటి వర్గాలతో సమానంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఇంగ్లీష్ మీడియంని ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెడితే మాజీ ముఖ్యమంత్రి గారు ఇదే సభలో ఉండి ఇక్కడ సమర్థించి మళ్ళా శాసనమండలిలో వ్యతిరేకించినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎస్సీ ఎస్టీల పైన అనుకున్నటువంటి ప్రేమ ఏం చేశారు అధ్యక్ష? ఈయన ఇన్ని సంవత్సరాలు పరిపాలించి అన్నదమ్ముల్లా జీవించే మానవాదిని 2గా విడదీసి మరి అక్కడ నిరసన తెలియజేస్తున్నటువంటి ఈ సభ్యులపై గుర్రాలతో తొక్కించినటువంటి పరిస్థితి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు
బ్రిటిష్ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ విడదీసి పాలించటం, ఒక కులం అన్నదమ్ములుగా కలిసిమెలిసి వెళుతూ ఉంటే అధ్యక్ష ఆ దళితులను విడదీసి 2 భాగాలుగా విడదీసి ఒకసారి అయితే ఆయన లబ్ధి పొందడం జరిగింది అధ్యక్ష. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఆయన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ నిజంగా మనం ఆ రోజు చూసాం అధ్యక్ష, ఇక్కడ ప్లే చేసి కూడా చూపించడం జరిగింది. షరీఫ్ గారు చైర్మన్ గారు, మండలి చైర్మన్ గారు ఆయన ఎంత ఇబ్బంది పడ్డారో ఆ మాట చెప్పడానికి, ఎంత టైం పట్టిందో మనం చూసాం అధ్యక్ష. ఆయన మనస్ఫూర్తిగా చెప్పలేకపోతున్నారు. చెప్పాలి కానీ ఇది సెలెక్ట్ కమిటీకి పంపించమని చెప్పాలి కానీ చెప్పలేని పరిస్థితిలో సుమారు 5-10 నిమిషాలు తటపటాయించినటువంటి పరిస్థితి. అటువంటి పెద్ద మనిషిని కూడా ఆయన ప్రభావితం చేసి మరి సుమారు 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. 40 సంవత్సరాల అనుభవం నాకుంద రాజకీయ అనుభవం అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు స్వయాన ఒక ప్రేక్షకుడు చూసేటువంటి సామాన్యుడు చూసే గ్యాలరీలోకి వెళ్ళి ఆయన ఎదుర్కొండగా నిలబడి ఆయన ప్రభావితం చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఎక్కడ ఉండకూడదు అధ్యక్ష. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి తీరు, ఆయన అనుభవాన్ని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు సిగ్గుచేట అధ్యక్ష. ఆయన ప్రవర్తించే తీరు ప్రజాస్వామ్యానికి మరి వ్యతిరేకంగా ఆయన మాట్లాడేటువంటి మాటలు చాలా దారుణమైన అధ్యక్ష. మరి అటువంటి పరిస్థితిలో ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు మరి ఎన్నికైన దగ్గర నుండి సుమారు 6 మాసాలు ముగిసి 7వ మాసంలోకి వస్తుంది. ఈ 7 మాసాల కాలంలోనూ కూడా పూర్తిగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రతి నిమిషం కూడా చదువుల పట్ల కానీ అలాగే ముఖ్యంగా చదువు పట్ల ఆయనకి దృష్టి కేంద్రీకృతమైంది అధ్యక్ష. ఎందుకంటే అమ్మఒడి పథకం కానీ అలాగే ఇంగ్లీష్ మీడియం కానీ మనం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా, లక్షల రూపాయలు ఆ కుటుంబానికి మనం ఇచ్చినా మనం ఏమాత్రం కూడా ఆ కుటుంబాన్ని పైకి తీసుకురాలేము. కేవలం చదువు ద్వారానే ఆ కుటుంబాన్ని పైకి తీసుకురావచ్చనేటువంటి ఆలోచనతో చదువు చెప్పించాలనేటువంటి నిర్ణయాన్ని ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. నిజంగా అధ్యక్ష అన్ని వర్గాల్ని కూడా ఆదుకునే విధంగా ఈవేళ ఆటో కార్మికులు కానీ అలాగే మత్స్యకారులు కానీ ఇంకా అన్ని విధాలైనటువంటి వర్గాల్ని కూడా సమానత్వంతో సమానంగా చూస్తూ అన్ని ప్రాంతాల అభివృద్ధికి కూడా మరి ఆయన కట్టుబడి ఉన్నారు అధ్యక్ష. ఇవాళ అన్ని ప్రాంతాల అభివృద్ధి కూడా జరుగుతూ ఉంది. మరి ఇప్పుడే మనం చూసాం సంక్షేమ కార్యక్రమాలు, చాలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే అభివృద్ధి కార్యక్రమాలు సుమారు డ్రైన్స్ కానీ అలాగే రోడ్లకు కానీ ఇవన్నీ కూడా మరి ఇప్పుడు నిధులు విడుదల చేయడం జరిగింది అధ్యక్ష, ఈ ప్రాంతాలు అభివృద్ధి చేయటం. అదేవిధంగా ఈ ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ అంతా కూడా గతంలో నీరు చెట్టు అధ్యక్ష, నీరు లేదు చెట్టు లేదు, 2 కనిపించవు అధ్యక్ష. ఎందుకంటే నీటిలో కలిసిపోతూ ఉంటుంది. ఎన్ని నిధులు వచ్చినా, ఎన్ని వేలు కోట్లు వచ్చినా నీటిలో కొట్టుకుపోతా, ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటుంది అధ్యక్ష. మర్నాడు ఈ కోట్లన్నీ చూస్తే నీరుని చూస్తే నీరే ఉంటుంది అధ్యక్ష. ఎంతకాలం చూసినా నీరు, ఆ చెట్టు మాత్రం గట్టు మీద ఒక చెట్టు, అన్ని కాలంలో నీరు ఎప్పుడు ఉంటుంది అధ్యక్ష. కానీ ఈవేళ తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల మరి రోడ్లన్నీ కూడా ఎస్సీ ప్యాడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లుగా అభివృద్ధి చెందటువంటి మరి వాళ్ళ కింద ఉన్నటువంటి ఈ స్థాయిని ఉందని కూడా పైకి తీసుకురావాలన్నటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేయడం జరుగుతుంది అధ్యక్ష. మరి అందుకే ఆయన నాయకత్వాన్ని సపోర్ట్ చేస్తూ మరి 151 మంది అక్కడ ఉంటే ఇంకొక 3 కూడా ఆయన నిర్ణయానికి సపోర్ట్ చేస్తూ 151 మంది నుంచి 154 మంది ఈ తీర్మానాన్ని సపోర్ట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. మరి ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయానికి మరి ఈ శాసనమండలి రద్దు బిల్లుని సపోర్ట్ చేస్తూ మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మోపిదేవి వెంకటరమణ గారు. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో పెద్దల సభగా పిలువబడుతున్నటువంటి శాసన మండలి రద్దు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వారిలో ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని బలపరుస్తూ ఈ చర్చలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి తమరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అధికారం చేపట్టిన తర్వాత ఈ 6 మాసాలలోనే రాష్ట్ర ప్రజలకు అంతకు ముందు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నిటిని కూడాను అమలు జరుపుతూ వాటికి ఒక చట్టబద్ధత తీసుకువచ్చి
అర్హత ఉన్న ప్రతి పేదవానికి కూడాను ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి సంక్షేమ కార్యక్రమాల యొక్క ప్రతిఫలాలు చెందాలి అనే ఆలోచనతోటి నవరత్నాల పథకాల దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్న అధ్యక్ష. అదే క్రమంలో మనిషి యొక్క భవిష్యత్తుకి అతనికి దశ దిశ చూపించడానికి ప్రధానమైనటువంటి విద్యారంగాన్ని ప్రక్షాళన చేస్తూ అమ్మఒడి లాంటి ఒక గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడమే కాకుండా ఇంగ్లీషు భాష యొక్క ప్రాధాన్యత తెలిసినటువంటి వ్యక్తిగా ఒక పేదవాడు తెలివిగల విద్యార్థి తెలివిగల వ్యక్తి అయినప్పుడు కూడాను ఇంగ్లీషు భాష మీద సరైనటువంటి పట్టుత్వం లేకపోవటం వలన తను ఆశించినటువంటి స్థాయిలో తనకు అవకాశం ఉన్నటువంటి ఉద్యోగ అర్హతను పొందే విషయంలో ఏ విధంగా నష్టపోతున్నాడు అనేటువంటిది ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిగా ఇంగ్లీష్ భాషను తప్పనిసరిగా చేస్తూ ఈ సభలో చర్చించిన తర్వాత పెద్దల సభకు పంపించినటువంటి పరిస్థితుల్లో ఆ సభలో అది ఏ విధంగా తిరస్కరణకు గురైందో మనకందరికీ తెలిసిన అధ్యక్ష. అదేవిధంగా ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు దృష్ట్యా ప్రాంతాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు తొలగాలి, ఒక ప్రాంతం వెనుకబాటుతనంతో ఉంది, ఒక ప్రాంతం అభివృద్ధి చెందింది అనేటువంటి తారతమ్యాలకు తావు లేకుండా పరిపాలన వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతోటి మరి ఒక రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి 2 బిల్స్ మీద చట్టాల మీద చర్చ జరిగి ఇక్కడ తీర్మానం చేసి పంపించిన తర్వాత మరి శాసన మండలిలో ఏ విధంగా తిరస్కరణకు గురైన రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు అధ్యక్ష. ఇక్కడ చర్చించుకోవాల్సినటువంటిది ఒకటే అధ్యక్ష, పాలకులు రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ప్రజా సంక్షేమం దృష్ట్యా ఈ సభలో చర్చించి చట్టపరంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు పెద్దల సభగా పిలువబడుతున్నటువంటి ఆ సభలో సలహాలు సూచనలు ఇచ్చి ఇంకా మెరుగైన ప్రతిఫలాలు ఇచ్చే విధంగా మెరుగైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చి దానికి చట్టబద్ధత కల్పించే విషయంలో ఎలాంటి తోడ్పాటు అందించవలసిన అవకాశం ఉంది అధ్యక్ష. కానీ గడిచిన 4 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అతని యొక్క 2 నాలుకల ధోరణితోటి ఏ విధంగా ప్రజా సంక్షేమానికి రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే అలాంటి బిల్లులను అపహాస్యం పాలు చేశారో మన అందరికీ తెలిసినటువంటి అధ్యక్ష. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో చట్టసభలుగా పిలువబడేటటువంటి ఈ సభలు చంద్రబాబు నాయుడు గారు లాంటి యొక్క నాయకుల యొక్క నిర్వాహకం వలన మరి ఆ సభలో ఉన్నటువంటి సభ్యులు కొన్ని సందర్భాల్లో కొంత తలదించుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి అధ్యక్ష. ఈ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఒక ప్రతిపక్ష నాయకునిగా వారు చేపట్టినటువంటి సుదీర్ఘ పాదయాత్ర ద్వారా రాష్ట్రం నలుమూలలో కూడా పర్యటన చేసినప్పుడు ప్రాంతాల మధ్య అసమానత, ప్రాంతాల మధ్య ఉన్నటువంటి అభివృద్ధి పరంగా జరుగుతున్నటువంటి ఆ వ్యత్యాసాలను ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిగా గతంలో మనకు ఎదురైనటువంటి అనుభవాల దృష్ట్యా అభివృద్ధి మొత్తం కూడాను హైదరాబాద్ లాంటి ప్రాంతానికే కేంద్రీకృతం అవడంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ ప్రాంతాలు ఏ విధంగా నిర్లక్ష్యానికి గురిపడ్డాయో, ఏ విధంగా నష్టానికి గురిగా పడ్డాయో ప్రత్యక్షంగా చూసిన పరిస్థితులు మనందరూ చూసాం అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత అభివృద్ధి మొత్తం అమరావతికే కేంద్రీకృతమైనప్పుడు దాని సరైన విధానం కాదు, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి పొరపాట్లు జరగకూడదనే ఉద్దేశంతో వికేంద్రీకరణ పేరుతోటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానాలు ఒకటే అధ్యక్ష, ఈ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి, ఈ ప్రాంతీయ అసమానతలకు తావు లేకుండా ఉండాలంటే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నప్పుడు కూడాను విశాల దృక్పథంతో విశాల హృదయంతో కొన్ని కఠినమైన నిర్ణయాల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో వారు ఈరోజు పరిపాలన చేస్తున్న పరిస్థితులు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి అధ్యక్ష. ఒక చిన్న ఉదాహరణ, ముఖ్యమంత్రి గారి యొక్క మనస్తత్వం, వారి యొక్క ఆలోచన విధానాలు ఏ విధంగా ఉంటాయనే దానికి చిన్న ఉదాహరణ అధ్యక్ష ఈ సభ ద్వారా తెలియజెప్పాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. కారణం సహజంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఎవరైనా ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు మరి సంబంధించిన అధికారుల పర్యవేక్షణలోనే దానికి సంబంధించిన సమస్యను పరిష్కారం చేయడానికి ఏదో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, కానీ ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి కొన్ని సందర్భాలు కొన్ని సమస్యల పరిష్కార మార్గాలు చూపించే విధానంలో ఒక చిన్న ఉదాహరణ అధ్యక్ష. ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని దృష్టిలో పెట్టుకుని
బ్రతుకు తెరువు కోసం గుజరాత్ లాంటి తీర ప్రాంతాలకి పొట్టకూటి కోసం కొంతమంది మత్స్యకారులు వేటకు వెళ్ళటం ఆ ప్రాంతాల్లో దురదృష్టవశాత్తు పాకిస్తాన్ బోర్డర్ గుజరాత్ కచ్ బోర్డర్లో అందుబాటులో ఉండటం వల్ల పక్కనే ఉండటం వలన పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాల్లో పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్కి అరెస్ట్ కాబడినటువంటి 22 మంది మత్స్యకారులు ఈ మధ్యకాలంలో గడిచిన దాదాపు 1.5 year బ్యాక్ అరెస్ట్ కాబడితే ఆనాడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పాలకులు ఎవరు కూడాను వారిని పాకిస్తాన్ చెరసాల నుంచి విడిపించేదానికి ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. కారణం వారి యొక్క మాటలకే పరిమితమైనవి కానీ కార్యరూపంగా ఏనాడు కూడా వారు ప్రయత్నం చేసిన పరిస్థితి లేవు అధ్యక్ష. అలాంటి పరిస్థితుల్లో ఆ సంఘటన జరిగినటువంటి పరిస్థితి ఆ సందర్భంలో అదే ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు ఆనాడు పాదయాత్ర చేస్తున్న పరిస్థితుల్లో సంబంధిత బాధిత కుటుంబాలందరూ కూడాను వారి దగ్గరికి వెళ్ళి మా కుటుంబ సభ్యులు ఈ విధంగా బ్రతుకు తెరువు కోసం గుజరాత్ బోర్డర్ తీర ప్రాంతంలోకి వెళ్ళి పాకిస్తాన్ బోర్డర్లోకి వెళ్ళడం అరెస్ట్ కాబడ్డారు అని చెప్పేసి వారి నోటీస్ తీసుకెళ్ళినప్పుడు తప్పనిసరిగా రేపు మనం అధికారులకి రాబోతున్నాం, వచ్చినటువంటి 6 మాసాల్లోపే మీ కుటుంబ సభ్యులు మీ దగ్గరికి చేర్చే బాధ్యత నాది అని ఆ కుటుంబాలకు ఒక భరోసా ఇచ్చిన పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా అధికారంలోకి వచ్చినటువంటి 6 మాసాల్లోపే ఆ పాకిస్తాన్ చెరసాలలో ఉన్నటువంటి వ్యక్తులను విడిపించేదానికి వారు చూపించినటువంటి ప్రత్యేక శ్రద్ధ పట్టుదల తప్పనిసరిగా ఈ సభ ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వారికి కంటిన్యూస్గా మానిటరింగ్ చేయటమే కాకుండా పాకిస్తాన్ ఎంబసీ తోటి మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు నిరంతరం సంప్రదింపులు జరిపి అరెస్ట్ కాబడినటువంటి కుటుంబ సభ్యులకి ఏదైతే 6 మాసాల్లో మీ కుటుంబ సభ్యులు మీకు అందించే ఏర్పాటు చేస్తారన్నారో అదేవిధంగా 6 మాసాల్లోపు వారిని నడిపించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించడమే కాకుండా వారు బయటికి వచ్చిన తర్వాత ఆ కుటుంబ సభ్యులకు వాళ్ళ బ్రతుకు తెరువు కోసం ఒక్కొక్క వ్యక్తికి 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకు చెబుతున్నానంటే ముఖ్యమంత్రి గారి యొక్క మనస్తత్వం వారి యొక్క ఆలోచన విధానాలు ఒక పేదవాడు ఇబ్బందుల్లో ఉంటే ఆ ఇబ్బందుల్లో ఉన్న పేదవాడిని ఆదుకోవటానికి ప్రభుత్వ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చో తీసుకుంటూ ఏ విధంగా పేద ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారో దానికి చిన్న ఉదాహరణ అధ్యక్ష. ఇది ఇలాంటి విశాల దృక్పథమైనటువంటి రాష్ట్రాన్ని ఆదుకోవాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవాలి, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్ళాలనే ఆలోచనతో ముఖ్యం పనిచేస్తున్నటువంటి విశాల దృక్పథం కలిగినటువంటి వ్యక్తి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఉన్నారు అధ్యక్ష. వారు ఆ విధంగా కష్టపడి పనిచేస్తూ ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొంటూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నారు కాబట్టి మొన్నటి రోజున ఇండియా టుడే సర్వేలో భారతదేశంలోనే అత్యుత్తమ పరిపాలన దక్షగా గుర్తింపు కాబడినటువంటి ముఖ్యమంత్రుల్లో 4వ స్థానాన్ని మన ముఖ్యమంత్రి గారికి లభించిందనే దాంట్లో అది అందరూ కూడా అభినందించదగినటువంటి విషయం అధ్యక్ష. ఇలాంటి పరిస్థితుల్లో మరి చట్టసభలుగా పిలువబడుతున్నటువంటి పెద్దల సభగా పిలువబడుతున్నటువంటి శాసన మండలి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా అన్ని ప్రాంతాలు సమానమైనటువంటి అభివృద్ధి చెందాలి, ఒక ప్రాంతం అభివృద్ధి చెందింది ఒక ప్రాంతం అభివృద్ధి చెందలేదు అనేటువంటి ఆలోచన భావాలు వ్యత్యాసాలకు తావు లేకుండా ఉండే విధంగా మరి అతి ప్రధానమైన బిల్లులు చట్టాలు తీసుకొస్తున్నప్పుడు సహకరించాల్సిన నెలపోయి మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆలోచన విధానాలకు అది నిలయం కావటం అనేటువంటిది నిజంగా చింతించదగినటువంటి విషయం అధ్యక్ష. ఇలాంటి పరిస్థితుల్లో ఈ శాసన మండలి ఉండాలా రద్దు చేయాలా అనే దాని మీద కొంత చర్చ జరుగుతున్నప్పుడు గతంలో కూడాను చంద్రబాబు నాయుడు గారు శాసనం 2004లో ఆనాడు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శాసన మండలి మనలో పునరుద్ధరించాలని చెప్పి ఆలోచన చేస్తున్నప్పుడు ఈ శాసన మండలిని ఏర్పాటు చేయడం వలన రాష్ట్రం మీద ఎలాంటి భారం పడుతుంది, దానివల్ల ఏదైనా పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయని దాని మీద పూర్తిగా వ్యతిరేకిస్తూ మాట్లాడినటువంటి వ్యక్తి మరలా ఈరోజు శాసన మండలి రద్దు అవుతుంది, రద్దు చేయబోతున్నామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా శాసన మండలి ఉండాలి అని ఆయన సమర్థిస్తూ మాట్లాడటం అనేటువంటిది ఆయన యొక్క దిగజారుడు రాజకీయాలకి 2-4ల ధోరణికి అంతకన్నా నిదర్శనం కొట్లేనేది అధ్యక్ష. చట్టసభల ద్వారా ఈరోజు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేదానికన్నా కూడాను చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం ఎలా ఉంటుంది, ఆయన యొక్క నిర్ణయాలు గంటకి ఏ విధంగా మారుస్తూ ఒక స్థిరమైన ఆలోచన విధానం లేకుండా ఏ విధంగా మాట్లాడతారు అనే దానికి ఉదాహరణగా కోకొల్లలో మాట్లాడినట్టు పెద్దలందరూ కూడా చెప్పారు అధ్యక్ష. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దల సభగా పిలువబడుతున్నటువంటి ఆ సభలో మరి మాట్లాడిన పెద్దలు కానివ్వండి బయట కూడాను
మరి కొంత అది ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా ఉంటుంది. మరి ప్రజాక్షేత్రంలో ఓడిపోయినటువంటి వాళ్ళే దాంట్లో సభ్యులుగా రాబడతారనేది మాట్లాడిన పరిస్థితుల్లో కూడాను మరి అందరినీ కూడా అదే గాడిలో కట్టేయడం అనేటువంటిది కూడా సరైన విధానం కాదు అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారు శాసన మండలికి మన పార్టీ తరఫున నామినేట్ చేయబడినటువంటి సభ్యులు తప్పనిసరిగా గౌరవప్రదమైన ప్రజా జీవితంలో గుర్తింపు పొందిన వ్యక్తులనే వీరి ద్వారా అక్కడ నామినేట్ చేయబడ్డారు. కానీ చంద్రబాబు నాయుడు గారి లాగా మరి గుండాలను లేకపోతే కేసుల్లోనో దోపిడీదారులను దాంట్లో నామినేట్ చేసినటువంటి పరిస్థితి లేనేలేదు అధ్యక్ష. తప్పనిసరిగా ముఖ్యమంత్రికి సెలెక్టివ్గా కొంతకాలం పాటు ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులనే అందులో నామినేట్ చేసి ఆ సభకు గౌరవాన్ని గుర్తింపు తీసుకురావడానికి వారు ప్రయత్నం చేసినప్పుడు కూడాను చంద్రబాబు నాయుడు గారి యొక్క అనాలోచితమైన విధానం, కుట్రపూరితమైన స్వార్థపూరితమైనటువంటి విధానాల వలన ఇవాళ పెద్దల సభగా పిలువబడుతున్నటువంటి ఆ సభకు కూడాను కొంత అగౌరవం వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా పరిపాలనా దక్షులుగా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు ప్రజా సంక్షేమం కొరకు ఒక మంచి కార్యక్రమాన్ని చేపడుతూ దానికి చట్టబద్ధత కల్పిస్తూ ఒక బిల్లు రూపంగా వెళ్ళినప్పుడు దాన్ని తప్పనిసరిగా సమర్థించవలసిన పరిస్థితి భిన్నంగా మరి ఈ రోజు ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితులు మన రాష్ట్రంలో ఎదురవటం అనేటువంటిది కొంత చింతించదగినటువంటి విషయం అయినప్పుడు కూడాను గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ సభను రద్దు చేస్తూ ఆ సభలో రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలు పెట్టిగా మారుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆ సభను రద్దు చేయాలని చెప్పి వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా సమర్థిస్తూ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడాను దానిలో సభ్యులుగా ఉన్నటువంటి నేను కానివ్వండి, పెద్దల బోస్ గారు కానివ్వండి, మా యొక్క పదవుల కన్నా కూడాను రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్రం యొక్క శ్రేయస్సు ప్రధానం కాబట్టి వారు తీసుకున్న నిర్ణయానికి మేము మా పదవుల గురించి ఆలోచించకుండా తృణప్రాయంగా పదవులను పక్కన పెట్టి రాష్ట్ర భవిష్యత్తే ప్రధానమైన ధ్యేయంగా చేస్తూ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా సమర్థిస్తూ ఈ చర్చలో పాల్గొనే అవకాశం నాకు కల్పించినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ విధాన మండలిని రద్దు చేస్తూ వారు ప్రవేశపెట్టిన తీర్మానానికి పరిపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ గౌరవ శాసనసభ తీర్మానం అంటే రాష్ట్ర పాలనా విభాగాలను మరి 3 భాగాలుగా విభజించి చేసినటువంటి వికేంద్రీకరణ తీర్మానానికి మరి శాసనసభ ఆమోదాన్ని తెలిపిన తర్వాత శాసన మండలికి ఆ బిల్లును పంపించిన సందర్భంలో అక్కడ జరిగిన పరిణామాలను ఆ చర్చలో నాకు అవకాశం కల్పించిన తమకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఒకసారి అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బహుశా అప్పుడు కూడా తమరు శాసనసభ్యులుగా ఉండాలని అనుకుంటున్నాను నేను. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ విధానసభను రద్దు చేశారు ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు. ఆనాడు ప్రయోజనాలు ఏంటి, ఏం ఆశయం చేశారంటే చాలా స్వల్పకాలిక ప్రయోజనాలు అధ్యక్ష. అది ఈనాడు అధినేత రామోజీరావు గారిని అరెస్టు చేయడానికి శాసనసభ తీర్మానం చేసిన సందర్భంలో చేసినటువంటి చాలా స్వల్పకాలికమైనటువంటి చాలా లిమిటెడ్ ప్రయోజనం అది. కానీ ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ తీర్మానం కొంచెం విస్తృతమైనటువంటి ప్రయోజనాలను ఆశించి ప్రవేశపెట్టినటువంటి ఈ తీర్మానం అధ్యక్ష. ఏమిటా విస్తృత ప్రయోజనాలను ఒకసారి మనం ఆలోచించినట్టయితే అధ్యక్ష, మొట్టమొదటిగా మనం శాసనసభ ఆమోదించిన తీర్మానం, ఆ తీర్మానంలో ఉన్నటువంటి విస్తృతమైన ప్రయోజనాలు ఏమిటంటే అధ్యక్ష, ఒకటి
ఈ సందర్భంలో శివరామకృష్ణన్ కమిషన్ రిపోర్ట్ను ఒకసారి మనం ప్రస్తావించవలసినటువంటి అవసరం కూడా ఉంది అధ్యక్ష. శివరామకృష్ణన్ కమిషన్ని కేంద్ర ప్రభుత్వం నియమిస్తూ వారి యొక్క లక్ష్యం ఏంటంటే ఒక అనువైనటువంటి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి క్యాపిటల్ నిర్మాణానికి అవసరమైనటువంటి మరి స్థలాన్ని ఎంపిక చేయమని ఆ కమిటీ యొక్క ఆబ్జెక్ట్ అధ్యక్ష. ఆ ఆబ్జెక్ట్ను అమలు చేయడానికి కొన్ని సూచనలు కూడా చేశారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం. అది మన రాష్ట్రానికి, వ్యవసాయక ప్రాంతం మన రాష్ట్రానికి చాలా అవసరం కూడా అధ్యక్ష. ఒకటి ఏంటంటే డిస్ప్లేస్మెంట్ చాలా తక్కువగా ఉండాలని, అంటే ఎవరినైనా అక్కడి నుంచి తరలించే సంఖ్య చాలా పరిమితిలో ఉండాలి అనేది. రెండు, వ్యవసాయ భూమికి అతి తక్కువ నష్టం జరగాలని, జరగాలనేది. మూడు, రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చు తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మాణం జరగాలని. ఈ మూడు అతి ప్రధానమైనటువంటి మరి ఆంక్షలు కూడా ఉన్నాయి అధ్యక్ష. వాటిని దృష్టిలో పెట్టుకుని రాజధాని ఎంపిక చేయమని. మరి ఇక్కడ జరిగింది ఏమిటి? పూర్తిగా భిన్నంగా ఆనాడు ఎమినెంట్ పర్సనాలిటీస్, అంటే పట్టణ అభివృద్ధిలో మరి కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారిని శివరామకృష్ణ గారు, మరి ఇతర సభ్యులు కూడా వెరీ ప్రామినెంట్ స్కాలర్స్ అధ్యక్ష. టౌన్ ప్లానింగ్లో కానివ్వండి, ఫైనాన్స్ మేనేజ్మెంట్లో కానివ్వండి, లేకపోతే ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్లో కానివ్వండి, చాలా ఎమినెంట్ పర్సన్స్ అందరూ ఆ కమిటీలు ఉంటే ఆ కమిటీ రిపోర్ట్ రాకుండానే నారాయణ గారి కమిటీ వేసి దాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం అక్కడ ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసినప్పుడు మరి ఖచ్చితంగా రాష్ట్రంలోని కాదు ఈ ప్రాంతంలో కూడా కొంత ఆందోళనలు జరిగిన విషయం వాస్తవం అధ్యక్ష. అది దృష్టిలో పెట్టుకుని మరి దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలను ఆశించి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన నిర్ణయం కారణం ఏంటంటే అధ్యక్ష, మరలా ఈ రాష్ట్రంలో ఇప్పటికే 2-3 సార్లు మరి క్యాపిటల్ మార్చిన సందర్భంలో మన యొక్క భావోద్వేగాలన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితుల్లో ఒక మంచి క్యాపిటల్ మనకు అవసరము, ఈ రకమైన ఆందోళన ఉండకూడదు అనేది భావించి మరి అమరావతిని కూడా ఎక్కడ ఇదేమీ రద్దు చేయలేదు అధ్యక్ష. ఇక్కడ అమరావతి లెజిస్లేచర్ క్యాపిటల్గానే అట్టే పెట్టుకుని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ విశాఖపట్నం, జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలుగా చేయడానికి మన నిర్ణయం తీసుకుని ఇక్కడ బిల్ కూడా పాస్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇదే కాకుండా ఇంకా ఇక్కడ జరిగిన అన్యాయం ఇంకా ఏంటంటే, ఒక 4 నెలల క్రితం ఒక రిప్రజెంటేషన్ వచ్చింది అధ్యక్ష ఈ ప్రాంత రైతుల దగ్గర నుంచి. U1 జోన్ అని గుంటూరు నుంచి, విజయవాడ నుంచి గుంటూరు మనకు ఒక కెనాల్ తగ్గుతుంది అధ్యక్ష, బకింగ్హామ్ కెనాల్. ఆ బకింగ్హామ్ కెనాల్కి లెఫ్ట్ సైడ్ ఉన్న భూమి దాదాపుగా 180 ఎకరాలు ఉంటుందని చెప్పారు అధ్యక్ష. ఆ 180 ఎకరాలని లాజిస్టిక్ జోన్గా రిజర్వ్ చేశారు అధ్యక్ష. లాజిస్టిక్ జోన్ అంటే ఆ బకింగ్హామ్ కెనాల్లో మరి నౌకాయానం జరుగుతుంది, దానికి ఇక్కడ గోడౌన్లు నిర్మించుకోవడానికి, లారీలు ఆగడానికని ఆ ప్లేస్ అంతా కూడా రిజర్వ్ చేశారు అధ్యక్ష. ఎవరైనా పట్టణానికి అతి సమీపంలో లాజిస్టిక్ జోన్ నిర్మాణం చేయరు అధ్యక్ష. పట్టణానికి కాస్త దూరంలో చేసుకుంటూ ఉంటారు, అటువంటి ఏమైనా చేసుకోగలిగితే. అంటే కేవలం ఆ ప్రాంతం అంతా ఎవరిదంటే, ఇక్కడ కులాల గురించి మాట్లాడకూడదు అధ్యక్ష, ఆ ప్రాంతం అంతా వారు తీవ్రమైనటువంటి ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నటువంటి మరో సామాజిక వర్గానికి అధ్యక్ష ఆ ప్రాంతంలో ఉన్న భూ యజమానులందరూ కూడా. మరి ఈ రకమైనటువంటి వ్యత్యాసాలు చూపించినప్పుడు దాన్ని సరిదిద్దకపోతే, వారి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సరిదిద్దకపోతే కానీ ప్రజలు క్షమించారు అధ్యక్ష. అందుచేతనే మరి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం, ఈ వికేంద్రీకరణ నిర్ణయం తీసుకోవటం ఆనాటి పాలకులు చేసినటువంటి కొన్ని మరి దురదృష్టకరమైనటువంటి నిర్ణయాలని సరిదిద్దడానికి చేయటంతో పాటు
రాష్ట్ర ప్రయోజనాలను ఆశించి మరలా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా మరలా మా ప్రాంతాలను అభివృద్ధి చేయలేదు అనే మాట రాకుండా అభివృద్ధి సమతుల్యంగా ఉండాలని చేసిన మరి నిర్ణయం, మరి అటు కౌన్సిల్ చేసిన నిర్వాహకం ఏంటి ఒకసారి మనం ఆలోచన చేస్తే అధ్యక్ష, కౌన్సిల్ యొక్క విధులేమిటి, ఎంతవరకు అమలు జరుపుతూ ఉన్నారు అనేది ఒకసారి చూసుకున్నట్టయితే అధ్యక్ష, ఇప్పటికే గౌరవ సభ్యులు చాలా మంది మాట్లాడారు, 3 బిల్లులు తిరస్కరించారు. ఏంటి వారి యొక్క ఆంతర్యం ఏంటి, ఎందుకు తిరస్కరించడానికి కారణాలు ఏంటంటే రాజకీయాలకు అతీతంగా ఉండవలసినటువంటి అసహనం, రాజకీయ కేంద్రాన్ని ఉపయోగించుకోవటం దురదృష్టకరం అధ్యక్ష. అంటే అధ్యక్ష, రాజకీయ కేంద్రంగా అంటే వారు ఇక్కడి నుంచి ఏదైనా ఒక బిల్లు వెళ్ళినప్పుడు ఆ చట్టం యొక్క ప్రయోజనాలు ఏంటి, ఆ చట్టం వల్ల ఎవరైనా నష్టపోతారా, ఆ చట్టం ఒక వ్యక్తిని ఉద్దేశించి పెట్టిన చట్టమా లేక రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి పెట్టిన చట్టమా, ఆ చట్టంలో ఇంకా ఏమైనా పొందుపరిస్తే కాదు, ఇంకా ఏమైనా అడిషనల్గా మనం సలహాలు ఇస్తే ప్రభుత్వానికి మరింత విస్తృత ప్రయోజనాలు ఉంటాయని వారు భావించినప్పుడు తప్పకుండా ఇవ్వాలి అధ్యక్ష. దాన్ని ఆమోదించారు కూడా, అటువంటి మంచి ప్రయోజనాలు వాళ్ళు సూచిస్తే, అక్కడ సభ సూచిస్తే తప్పకుండా దాన్ని ఆమోదించారు కూడా అధ్యక్ష. ఆమోదించే లక్షణం కూడా మా ముఖ్యమంత్రి గారికి ఉంది అధ్యక్ష, దాంట్లో అనుమానం లేదు. మరి అటువంటి బాధ్యత వారి మీద ఉన్నప్పుడు ఆ బాధ్యత నెరవేర్చకుండా మరి రాజకీయ కేంద్రంగా అది పనిచేయటం అంటే చాలా దురదృష్టం అధ్యక్ష. మరి ఇక్కడ ఈవేళ సమాజం ఏం కోరుకుంటుంది అధ్యక్ష, నేషన్ నీడ్స్ డెవలప్మెంటల్ పాలిటిక్స్ బట్ నాట్ పొలిటికల్ పాలిటిక్స్. జాతి అభివృద్ధికరమైనటువంటి రాజకీయాలు ఎవరైనా ఉంటే రాజకీయాలు అభివృద్ధి చేసేవారిని కోరుకుంటుంది తప్ప పొలిటికల్ పాలిటిక్స్ అంటే అధ్యక్ష రాజకీయాల కొరకు రాజకీయాలు చేస్తూ ఉంటారు అధ్యక్ష. అదేంటంటే మనం గ్రామాల్లో చూస్తూ ఉంటాం. ఈ మధ్య కూడా కొంచెం పెద్ద పార్టీలకు కూడా అలవాటు అయిపోయింది. అది ఎక్కడైనా ఒక పార్టీకి ఏదో గ్రామంలో స్థానం లేకపోతే చిన్న గిల్లి కట్టె పెట్టడం, అక్కడ దాన్ని ఉపయోగించుకుని అక్కడ 2 భాగాలు చేయటం, దాన్ని రాజకీయాల కొరకు రాజకీయాలు చేయటం అంటారు అధ్యక్ష. దాన్ని కోరుకోవట్లేదు అధ్యక్ష ఇవాళ సమాజం ఎక్కడ కూడా. మరి దానికి ఈవేళ కౌన్సిల్ కేంద్ర బిందువు అయింది అధ్యక్ష. పొలిటికల్ పాలిటిక్స్కి కౌన్సిల్ కేంద్ర బిందువు అయింది. ఇది ఈ రకమైనటువంటి చర్యలు మరి క్షమించరానివి అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే క్షమించరానివి. ఈ సభకు మంచి గైడెన్స్ ఇచ్చి సభను నడిపించవలసినటువంటి విధానం అన్నది, ఈ సభకు మంచి సలహాలు సూచనలు ఇవ్వాల్సినటువంటి విధానం అన్నది. మరి దాన్ని రాజకీయ కేంద్రంగా చేయటం అనేది మాత్రం మరి తట్టుకోలేకపోతున్నారు అధ్యక్ష. ప్రజాస్వామ్యం మీద విశ్వాసం గల వారందరూ కూడా దాన్ని తట్టుకోలేకపోతున్నారు అధ్యక్ష. అంచేత ఇవాళ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి నిర్ణయం మరి రాష్ట్ర వ్యాప్తంగా హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష. నేను కూడా ఆ సభలో సభ్యుని అధ్యక్ష. అయినప్పటికీ కూడా ఆ రద్దుని నేను ఆనందంగా స్వీకరిస్తున్నాను అధ్యక్ష, ఆనందంగా మద్దతు ఇస్తున్నాను కూడా అధ్యక్ష. వారు ఇంకా అధ్యక్ష ఇక్కడ సెలెక్టివ్ కమిటీకి బిల్లు పంపించామనే దాని మీద కొంత వివాదం మన పేపర్లో చూస్తున్నాం అధ్యక్ష. మాటికి నాకు విస్తృత అధికారాలు ఉన్నాయి. నా అధికారాలను వినియోగించి నేను ఒకసారి ఒక మాట ఆ వేదిక మీద నుంచి ఒక మాట చెప్తే దాన్ని శిలాశాసనంగా చెప్తున్నాను అధ్యక్ష. ఇక్కడే నాకున్నటువంటి పెద్ద అంబిక్యూటీ ఏంటంటే అధ్యక్ష, ఆ తీర్మానం మూవ్ చేయలేదు అని మేము అంటూ ఉన్నాం. ఆ తీర్మానం మూవ్ చేయలేదు మేము దానికి వారు ఒప్పుకుంటూ ఉన్నారు, ప్రతిపక్షం కూడా. సాక్షాత్ సభాపతి గారు చెప్తున్నారు నేను పొరపాటు చేశాను, ఆ తీర్మానం మూవ్ చేయలేదు అని. మరి అంబిక్యూటీ ఎక్కడ ఉంది అధ్యక్ష? ఇక్కడ మీరు రెఫరీ, ఈ సభలో చట్ట ప్రకారం చర్చలు జరుగుతున్నాయా లేదా అనేది చూడటానికి ఒక గేమ్ ఆడుతున్నప్పుడు రెఫరీ ఎంత ఒక న్యాయాధిపతి. అక్కడ ఈ సభలో చర్చలు సక్రమంగా జరుగుతున్నాయా లేదా, చట్టాలను అమలు చేస్తున్నారా లేదా అన్నదానికి తమ రెఫరీ. మరి అక్కడ ప్లే గ్రౌండ్లో రెఫరీ ఏం చేస్తారంటే ఒక బాల్ ఎప్పుడైనా ఒక బ్యాడ్మింటన్ ఆడినప్పుడు ఆ బాల్ పడినప్పుడు అది రైట్ ప్లేస్లో పడిందా
అది అవుట్ ప్లేస్లో పడిందని సంశయం వచ్చినప్పుడు ఆ రెఫరీకి పూర్తి అధికారులు ఉంటాయి అధ్యక్ష, నిర్ణయాధికారి రెఫరీ అక్కడ. అదేవిధంగా ఇక్కడ కూడా నిర్ణయాధికారి సభాపతి గారు, కానీ అసలు బాగా పట్టలేదు, కిందనూ పడలేదు అది. మరి దానికి రెఫరీ నాకు అధికారులు ఉన్నాయి కాబట్టి ఒక పాయింట్ అవుట్ ఏమంటే అంత అసమంజసంగా ఉంటుందో ఇక్కడ కూడా అదే రకమైనటువంటి అసమంజసం ఉంది ఆ సభలో అనే మాట నేను ప్రస్తావిస్తూ ఉన్నాను అధ్యక్ష. నేను మొన్న మాట్లాడుతూ చెప్పాను, ఒకసారి మనకు ఉన్నటువంటి నిబంధనలు ఒకసారి రీరైట్ చేయవలసినటువంటి అవసరం ఉంది అని. అంటే ఇక్కడ చూస్తున్నప్పుడు సభాపతులు తప్పు చేయరు అనేది ప్రగాఢమైనటువంటి కాంక్షతో, ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఆనాడు కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేశారు అధ్యక్ష. ఇవాళ సభాపతులు కూడా తప్పులు చేస్తూ ఉన్నప్పుడు దానికి కూడా ఒక కమిటీని ఇవ్వాల్సిన అవసరం ఉందేమో అని నేను అనుకుంటూ ఉన్నాను అధ్యక్ష. తప్పదు అధ్యక్ష, ఏం చేస్తాం, తప్పే, ఆ కోరిక నేను కోరకూడదు. కానీ మనం చూస్తూ ఉన్నాం, ఆ సభలో మనం చూసినప్పుడు మరి సభాపతి గారు వారి నిర్ణయాలు ప్రకటించవలసి వచ్చినప్పుడు ఇప్పుడే చెప్పినట్టే బాలే పడకుండా నేను మార్క్ ఇచ్చాను ఆ గేమ్లో అంటే అది ఎలా ఉందో నేను వాళ్ళు చెప్పిన జడ్జిమెంట్ కూడా అలా ఉంది అధ్యక్ష. మరి ఇటువంటిప్పుడు ఒకసారి మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. దీని మీద ఒక ప్రామినెంట్ మరి రిటైర్డ్ జడ్జెస్ అందరినీ మనం కూర్చోబెట్టి మరి మనం అనుసరించవలసిన విధానం ఏంటి, రూపొందించవలసినటువంటి నిబంధనలు ఏంటి ఒకసారి చర్చకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సభ దృష్టికి నేను తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఇది కూడా అతి ప్రధానం ఇది అధ్యక్ష. ఇవాళ మరి సభలు నడుపుతున్న తీరుని చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఒక పార్టీకి అధికారం ఉండొచ్చు, ఒక్కొక్క పార్టీకి అధికారం లేకపోవచ్చు. నిబంధన అనేది ఎవరున్నప్పటికీ కూడా ఖచ్చితంగా అమలు జరపాల్సిన పరిస్థితి. ఆ చైర్మన్ తమరు కూర్చున్నప్పుడు న్యాయాధిపతి తమరు ఇరుపక్క సమానం, ఇరుపక్కనే సమానమైన దృష్టితోనే చూస్తూ ఉంటారు. మరి అటువంటిప్పుడు మరి ఇటువంటి వారు వచ్చినప్పుడు నేను నాకంటే పెద్దవారు వారు నేనేం అనకూడదు, కానీ నేనేమీ అంటలేదు, కానీ మన్నించాలి. మరి వారు నిర్ణయాలు ప్రకటించేటప్పుడు ఒక పార్టీకి పక్షపాతంగా ప్రకటన చేయటం అనేది మరి క్షమించరన్నారు అధ్యక్ష. ఒక వాస్తవంగా చెప్పాలంటే క్షమించరన్నారు. దురదృష్టకరమైన సంఘటన. ఒక పక్క తప్పు చేశాను, నేరం చేశానని అంగీకరిస్తూ నాకు విస్తృతాధికారులు ఉన్నాయంటే ఇంకెక్కడ మా 5-6 విస్తృతాధికారులు ఇంకెక్కడ ఉంటాయి? ఎటువంటి తప్పు చేసిన వారికి ఎందుకు ఉంటాయి అధ్యక్ష? ఈ సభలో మనకి స్వాతంత్ర్యం, ఈ సభలో కాదు బయట ప్రపంచంలో మనకు స్వాతంత్ర్యం ఉంది. భారతదేశంలో మన రాజ్యాంగం కల్పించింది, ఏదైనా మాట్లాడచ్చు. అది దొంగతనం చేసిన వాళ్ళనో లేకపోతే మంటలు చేసే వాళ్ళనో అరెస్ట్ చేస్తారు. ఎందుకు అరెస్ట్ చేస్తారు అధ్యక్ష? మరి వారికి కూడా తిరిగి అధికారం ఉంటుందన్న లేదనే కదా, తప్పు చేస్తారనే కదా. తప్పు చేశారు కాబట్టి వారికి అధికారం లేవు అక్కడ. అంతే దీని మీద ఒక విస్తృతమైనటువంటి చర్చ జరగవలసినటువంటి అవసరం ఉంది. మీ సభాపతి చేసిన నిర్ణయం, ఆనాటి అక్కడ సభాపతి గారు చేసిన నిర్ణయం మరి సరైన నిర్ణయమా కాదా అనే దాన్ని చర్చ జరగకపోతే కొంతమంది బయట వ్యాఖ్యానిస్తూ ఉన్నారు అధ్యక్ష. మరి ఆ సభలో పెద్దల సభలో చేసిన నిర్ణయాన్ని ఇక్కడ చర్చించడం ఏమిటి అని చర్చించకపోతే తప్పు వద్దు అధ్యక్ష. అయితే ఇంకా తప్పులు చేసుకుంటూ పోతారు, ఇంకా ప్రజాస్వామ్యం పతనాన్ని చేసుకుంటూ పోతారు. ప్రజాస్వామ్యాన్ని పతనం చేయనివ్వకుండా మాత్రం కాపాడవలసిన బాధ్యత మరి సభాపతుల మీద ఉంది అని ఈ సందర్భంగా ఇక్కడ ఈ గౌరవ సభలో నేను ప్రస్తావిస్తూ ఉన్నాను అధ్యక్ష. కానీ ఎవరు ఎన్ని తప్పుడు చేసినా ప్రజాకోర్టులో మాత్రం వారు ఖచ్చితంగా పనిష్మెంట్ అనుభవించవలసిందే. ఎవరైనా సరే, గ్రామ సర్పంచ్ దగ్గర నుంచి పార్లమెంటు సభ్యుల వరకు మరి ప్రధానమంత్రి వరకు కూడా ఎవరైనా తప్పులు చేసిన వారిని ప్రజలు క్షమించరు అధ్యక్ష. మనం చాలా ఉదంతాలు చూసాం ఈ దేశంలో. చూసాం, ఇందిరాగాంధీ గారి కంటే గొప్ప నాయకులు లేరు, అవన్నీ ప్రజలు క్షమించలేదు తప్పు చేసినప్పుడు. ఎన్టీ రామారావు గారు ప్రజాదరణ గల నాయకుడు, ఆయన పాలన గాడి తప్పినప్పుడు ప్రజలు చూస్తూ ఊరుకోలేదు అధ్యక్ష. ప్రజలు వారిని కూడా మరి ఆ ట్రాక్ల మీద పెట్టారు, తర్వాత ఆయన్ని మార్చి ఏ ఒక్కరిని క్షమించలేదు అధ్యక్ష. అంటే ప్రజలు చాలా అతి గొప్ప న్యాయ నిర్ణయాలు అధ్యక్ష, దాంట్లో ఏ విధమైన సందేహం అక్కర్లేదు. అందుకే అంబేద్కర్ గారు ఒకసారి రాజ్యాంగం రాసిన తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెడితే ఒక మాట చెప్పారు అధ్యక్ష, ఈ దేశ ప్రజలకు నేను పదునైనటువంటి కత్తినివ్వటం లేదు, శక్తివంతమైనటువంటి ఓటు హక్కు అనే ఆయుధాన్ని ఇస్తూ ఉన్నాను. ఆ ఆయుధం
సక్రమంగా వినియోగించుకుంటే పేద ప్రజలు రారాజు అవుతారు ఈ దేశంలో. ఆ ఆయుధాన్ని ప్రలోభాలకు లోబడి మరి చెడ్డ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మొట్టమొదటగా ఈ దేశంలో నష్టపోయేవాడు పేదవాడే అన్నాడు ఆయన. ఆ నష్టం జరగనివ్వకుండా మరి కాపాడవలసిన బాధ్యత మరి సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఉంది అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఆ నష్టం జరగకూడదనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రభుత్వానికి కొన్ని ఆశయాలు ఉన్నాయి, కొన్ని లక్ష్యాలు ఉన్నాయి అధ్యక్ష. ఏమిటి ఆశయాలంటే ప్రజా సంపదను ప్రజలకు సమానంగా ఇవ్వాలి, పంచిపెట్టాలి. ప్రజా సంపదను ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాల రూపేణా కానీ లేదా సంక్షేమ కార్యక్రమాల రూపేణా కానీ ప్రజలకు అందరికీ ఇవ్వాలి. ప్రజలను అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలనేదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ముఖ్యంగా పేద ప్రజలు, బలహీన వర్గాలు, దళితులు వారందరికీ కూడా హక్కులను పరిరక్షించాలి అనేది ప్రధానమైన ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు ఆ దళితులకు సంబంధించిన చట్టాన్నే అక్కడి నుంచి తిరస్కరించి పంపించారంటే ఏమనాలి? దీన్ని ఏ కోణం నుంచి ఆలోచించాలి, ఏ విధంగా నిర్ణయాలు అక్కడ సభ తీసుకున్నారో మరి చూడవలసినటువంటి బాధ్యత, చర్చించవలసిన బాధ్యత మరి మనందరి మీద ఉంది అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను ప్రస్తావిస్తూ ఉన్నాను అధ్యక్ష. ఒక్కసారి మరి రాజధాని నిర్మాణంలో దాదాపుగా మరి నేను ఎప్పుడే చెప్పాను, వ్యవసాయక ప్రాంతం భూమి అంతా కూడా ఎక్కడైతే లిమిటెడ్గా వ్యవసాయం భూమిని నష్టపోయేటప్పుడు చాలా లిమిటెడ్ పరిమితులు ఉండేలా చూసుకోమని మరి శ్రీకృష్ణ కమిషన్ కేంద్ర ప్రభుత్వం నియమిస్తే మొత్తం 70% భూమి అంతా కూడా మరి వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడే భూమిని మరి తీసుకోవటం చాలా మరి దురదృష్టం అధ్యక్ష. మరి ఈ రకమైనటువంటి దురాగతాలు చేస్తున్నప్పుడు వారి యొక్క స్వలాభ కొరకు లేదా వారి యొక్క ప్రయోజనాల కొరకు, వారి అనుయాయుల ప్రయోజనాల కొరకు ఈ రకమైనటువంటి నిర్ణయాలు చేస్తున్నప్పుడు ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటే మనం కూడా దోషులే అవుతాం అధ్యక్ష. అందుచేతే ముఖ్యమంత్రి గారు దాంట్లో మనం భాగస్వామ్యం కాకూడదనే ఈ మంచి నిర్ణయం తీసుకోవడం జరిగిందనే విషయం కూడా ఈ సందర్భంగా తన దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. తప్పదు అధ్యక్ష, ఒక్కొక్కసారి ఫర్ ఎవ్రీ కన్స్ట్రక్షన్ దేర్ మే బి సమ్ డిస్ట్రక్షన్. దాన్ని నేను కాదని అన్నా అధ్యక్ష. ఒక కన్స్ట్రక్షన్ ఒకసారి మనం చేయబోయేటప్పుడు కొంత డిస్ట్రక్షన్ ఉంటుంది, నేను కాదని అన్నాను. కానీ ఇక్కడ 70% డిస్ట్రక్షన్. ఇక్కడ 33,000 ఎకరాలని 35,000 ఎకరాలు పూర్తిగా 3 పంటలు పండే ప్రాంతాన్ని తీసుకుని ఇక్కడ రాజధాని నిర్మాణం చేస్తామంటాం. పూర్తిగా మరి అక్కడ అగ్రికల్చర్ అంతా డిస్ట్రక్ట్ చేయడమే, దాంట్లో సందేహమే లేదు. మరి ఇటువంటి జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని అరికట్టాలని, అక్కడ రైతుల యొక్క కన్నీరు నాపాలి అని. ఎవరు నష్టపోతున్నారు అధ్యక్ష? ఇక్కడ నష్టపోయేదానికి మరి ఎవరైతే అక్కడ రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో వారు నష్టపోతూ ఉన్నారు. వారికి నష్టం జరిగిన తప్పేంటి? దాంట్లో రాజధాని వారు ఇష్టం వచ్చినట్టు వారిని నియమించుకుంటే తప్పేంటి అధ్యక్ష? ఎన్నికబడిన ప్రాంతాలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా మీ జిల్లా అధ్యక్ష, అది విజయనగరం జిల్లా, మరి విపరీతమైనటువంటి వెనుకబడుతున్న జిల్లాలు కర్నూలు, కడప, అనంతపూర్ విపరీతంగా వెనుకబడిన ప్రాంతాలైన జిల్లాలు. వారందరూ కూడా మనస్తాపం కలిగించకూడదు. మనస్తాపం కలిగించకుండా మన యొక్క మేనిఫెస్టోని అమలు చేయడానికి మరి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దాన్ని పెద్దల సభ అడ్డుకోవటం అంటే దాన్ని ఖచ్చితంగా మనం వ్యతిరేకించి తీరవలసిందే. దాన్ని ఒకసారి రద్దు చేయవలసింది. ఒకసారి శాశ్వతంగా ఈ రాష్ట్రంలో ఉండవలసిన అవసరం లేదు అధ్యక్ష. ఇప్పుడే గౌరవ సభ్యులు చాలామంది చెప్పారు. ఇక్కడ కూడా ఈ సభలో కూడా వెల్ ఎడ్యుకేటెడ్, మరి బాగా ఈ రాష్ట్రం యొక్క పరిస్థితిని పూర్తిగా అవగాహన ఉన్నవారు, ఈ రాష్ట్రం యొక్క మీద అభివృద్ధి మీద పూర్తిగా అభిరుచులు ఉన్నవారు మరి ఇంతమంది ఉన్నప్పుడు ఇంకా సభ అనవసరం అధ్యక్ష. నేను కూడా దాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న చట్టానికి నా పరిపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. రాజమధుర. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు శాసనసభలో
ప్రవేశపెట్టిన శాసన మండలి రద్దు తీర్మానాన్ని మనసా వాచ కర్మని బలపరుస్తున్న అధ్యక్ష, ప్రజాస్వామ్య దేశంలో ఏ ప్రభుత్వమైనా కొత్తగా ఏర్పడినప్పుడు ఆ ప్రభుత్వానికి కొన్ని ఆశయాలు లక్ష్యాలు ఉంటాయి అధ్యక్ష. ఆ ఆశయాలు లక్ష్యాల సాధన కోసం తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు, చట్టాలు చేయవచ్చు. ఆ చట్టం కావాలంటే ముందు బిల్లు ఆమోదించాలి అధ్యక్ష. అటువంటి విధానంలోనే అధ్యక్ష మరి మనం ఇప్పుడు అందరం చర్చించుకుంటున్న అంశం శాసన మండలికి సంబంధించి బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలు, అణగారిన వర్గాలు, పేదలు, దళితులు హక్కుల పరిరక్షణ కోసం, వారి ప్రయోజనాల కోసం బిల్లు అనేది ఎస్సీ కమిషన్ బిల్లు అనేది శాసనసభలో ప్రవేశపెట్టి మరి మెజారిటీతో కూడా ఆమోదించిన తర్వాత కూడా మనం శాసన మండలికి వెళ్ళి అక్కడ వ్యతిరేకరించడం బాధాకరం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఆంగ్ల మాధ్యమం పేదలు, హరిజన, గిరిజన, మైనారిటీలు మరియు బడుగు బలహీన వర్గాలు ఎంతో మందికి అవసరం, ఉపయోగకరం. అటువంటి మంచి బిల్లును కూడా ఈ శాసనసభలో అందరం మెజార్టీతో పాస్ చేసిన తర్వాత కూడా శాసన మండలిలోకి వెళ్ళి వెనక్కి రావడం బాధాకరం అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, శాసన మండలి అంటేనే పెద్దల సభగా చెప్పుకుంటారు అధ్యక్ష. శాసన మండలి అంటేనే అనుభవం లేని సభగా చెప్పుకుంటారు అధ్యక్ష. శాసన మండలి అంటేనే మేధావుల సభగా చెప్పుకుంటారు అధ్యక్ష. కానీ ఈ మేధావులకి, ఈ పెద్దలకు, ఈ అనుభవం లేకు అనేక రంగాలకు సంబంధించిన వారికి, దళితులు తనకు బ్రతుకులు తెలియదు అధ్యక్ష. హరిజనులు, గిరిజనులు బలహీనతలు ఏమిటో, వాళ్ళ యొక్క బ్రతుకులు ఎలా ఉంటావో, వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారో, ప్రభుత్వాలన్నీ కూడా భారతదేశంలో ఏ చట్టసభ అయినా సరే, ఏ ప్రభుత్వమైనా ముందు హరిజనులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల కోసం, మైనారిటీల కోసం చూస్తున్న తరుణంలో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మరి ఈ వర్గాల కోసం పెట్టిన బిల్లులు అడ్డుకునేది మేధావులు ఈ విధంగా ఆలోచిస్తారు అధ్యక్ష. పెద్దలకు పెద్ద మనుషులు లేదు అధ్యక్ష. మేధావులకు న్యాయం అనేది ఆలోచించారు అధ్యక్ష. న్యాయం ఆలోచించారు, పెద్ద మనసు లేదు, మానవత్వం లేదు, మంచితనం లేదు. అంటే హరిజనులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు ఎప్పుడు కూడా అట్టడి వరకునే ఉండిపోయాడుగా, అడుగులేని ఉండిపోలేదు అధ్యక్ష. మాకు చట్టాలు ఎక్కర్లేదు, మా హక్కుల రక్షణ ఎక్కర్లేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇప్పుడే చెప్పారు కొత్త ప్రభుత్వానికి కొన్ని ఆశయాలు, లక్ష్యాలు ఉంటామని. ఆ విధంగానే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఇప్పుడున్న కేంద్రీకృతమైన పరిపాలనను వికేంద్రీకృతం చేయాలని, పరిపాలన వికేంద్రీకృతం చేయాలి, తర్వాత అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలనే ఉద్దేశంతో కొన్ని ప్రాంతాలకి, కొన్ని వర్గాలకి అది సొంతం కాకుండా అభివృద్ధి కానీ అక్కడున్న అనేక వనరులు లబ్ధి పొందే విధానం అని కాకుండా ఆంధ్రప్రదేశ్లో 3 ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి కోస్తాంధ్ర ప్రాంతం, రాయలసీమ ప్రాంతం, ఉత్తరాంధ్ర ప్రాంతం, ఈ ముగ్గురికి కూడా సమన్యాయం జరగాలి, సమానత్వం ఉండాలి, సమగ్ర అభివృద్ధి జరగాలి అనే మంచి ఆలోచనతో కూడా ఒక చట్టాన్ని తీసుకొచ్చి, పరిపాలన వికేంద్రీకరణ చట్టాన్ని తీసుకొస్తే దాన్ని కూడా ఆలోచించకుండా, మేధస్తో ఆలోచించకుండా, పెద్ద మనసుతో ఆలోచించకుండా, వయసుతో ఆలోచించకుండా ప్రతిదాన్ని అడ్డుకుంటే పరిపాలన ఎలా సాగుతుంది అధ్యక్ష? ఈ ప్రభుత్వం, కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఇచ్చిన హామీ ఎలా నెరవేర్చాలి అధ్యక్ష? వాళ్ళని ఆశయాలు ఎలా నెరవేరాలి అధ్యక్ష? వాళ్ళ లక్ష్యాలు ఎలా నెరవేర్చాలి అధ్యక్ష? నవరత్నాల హామీ కూడా ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అవి నెరవేర్చాలన్నీ కూడా, ఈ పాలన వికేంద్రీకరణ నెరవేర్చాలన్నా కూడా, ఇవన్నీ కూడా చివరి వారికి ఎంత అట్టడుగు వరకు ఉన్నవారు కాబట్టి చివరి వరకు పరిపాలన అనుగుణంగా ఉండాలంటే చెట్ట చివరి వరకు పరిపాలన అనేది ఉండాలి. నిన్నపించే గ్రామ పరిపాలన కూడా వారు ప్రవేశపెట్టేది రామరాజ్యం, గ్రామరాజ్యం, గాంధీ గారు కోరుకున్న రాజ్యం కూడా నిర్ణయంలోకి వచ్చేది. అవి కూడా సంపూర్ణంగా ఉండాలంటే ఈ చట్టం అవసరం అధ్యక్ష. 3 ప్రాంతాలు కూడా సమన్వయం అవసరం అధ్యక్ష. మరి 3 ప్రాంతాల సమన్వయం లేకపోతే ఇబ్బందులు అందరం పడతాం అధ్యక్ష. 3 ప్రాంతాల వారికి కూడా ఒకే ప్రాంతం కాకుండా మనం గతంలోనే చూసాం అనేక ఇబ్బందులు పడ్డాం. మద్రాసు నుంచి, మద్రాసు తర్వాత ఏమో మనం హైదరాబాద్ వచ్చామని చెప్తే 1953లోనే అధ్యక్ష కర్నూలులో రాజధాని ఉండేటప్పుడు విశాఖపట్నము 1956 ఏప్రిల్ 1వ తేదీన శాశ్వత రాజధాని ఉండాలని కోరేది అధ్యక్ష. దానికి చాలా మంది తీర్మానం కూడా చేశారు అధ్యక్ష. ఆ తర్వాత తెలంగాణ రావడం వల్ల హైదరాబాద్ ఇస్తే, రాజధాని ఇస్తే తప్ప మరి కుదరదని అనడం వల్ల విశాఖపట్నం వాళ్ళు ఉత్తరాంధ్ర వాళ్ళందరికీ శాశ్వతం అధ్యక్ష. సామ్యులు మంచివారం కాబట్టి మన రాష్ట్రం వెళ్ళిపోకూడదు,
మన రాష్ట్రం చెడిపోకూడదు, మన రాష్ట్రం పడిపోకూడదు, అందరం కలిసి ఉండాలి, మనమందరం వెళ్ళబెళ్ళ కూడా అన్నదమ్ములుగా ఉండాలి, అక్క చెల్లెలుగా ఉండాలి, అందరం కలిసి అభివృద్ధి సాధించుకోవాలని పెద్దలందరూ చెప్తే మేమందరం అంగీకరించేది అధ్యక్ష. మరి ఈ అంగీకారాన్ని ఇలా తీసుకొని మరి మా కోసం ఈ పరిపాలన వికాంతీకరణ కోసం కానీ హరిజన గిరిజనుల కోసం చేసే పిల్లలు కానీ ఆంధ్ర బిడ్డలు చేసే పిల్లలు కానీ అడ్డుకోవడం వల్ల మరి పెద్దల సభకున్న ఔన్నత్యాన్ని కోల్పోతున్నారు అధ్యక్ష. కాబట్టి అటువంటి సభ మరి కొనసాగించడం అవసరం లేదని ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ బయట ఉన్న మేధావులు కానీ అందరూ కూడా అదే భావనలో ఉండేది అధ్యక్ష. మనం చూసాం గతంలో రాజశేఖర రెడ్డి గారు 2004లో దీన్ని పునరుద్ధరణకు ప్రవేశపెట్టారంటే ఆ రోజుకి భారతదేశంలోనే ఉన్న 5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి పెద్ద రాష్ట్రాలు, అదేవిధంగా దక్షిణ భారతదేశంలో పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. ఆ కారణాల చేత అక్కడ తెలంగాణ వాళ్ళు కూడా కొంతవరకు ఈ సభలో వాళ్ళకి అవకాశం కల్పిస్తే వాళ్ళ అసంతృప్తిని పోయి వాళ్ళని కూడా ప్రజా పరిపాలన తీసుకొచ్చి ఈ రాష్ట్రం విడిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు దాని బిల్లు కోసం మంది శాసనసభ పునరుద్ధరణ కోసం ప్రవేశించారు. అంతేకాదు ఈ రోజు అవసరం లేదు చెప్తారు. ఇందాక మనం చూసాం ఫైట్ చేసామని చెప్తారు. చంద్రబాబు నాయుడు చెప్పారు దానికి అనుగుణంగా మాకు అవసరం లేదు, పరిపాలన లేదు ఎందుకు అని. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం 100% సమర్థించవలసింది అధ్యక్ష. సభలో ఉన్న వాళ్ళకి సభ బయట ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎవరో అనుకుంటే మనకు అనవసరం చేశారు. ఇక ఉత్తరాంధ్ర అధ్యక్ష 70 ఏళ్ళు అనుకుబాటు అధ్యక్ష. మన స్వతంత్రం వచ్చినప్పుడు తనకే ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడే మా గౌరవ మంత్రివర్యులు చెప్పారు మోపిదేవి గారు బతుకు తెరువు కోసం గుజరాత్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోయి దగ్గర 2 సంవత్సరాలు అక్కడ ఈ రాజకీయతలు అనిపించే చోటు కేవలం బతుకు తెరువు కోసం, కోడి కోసం, జీవనం కోసం, ఉపాధి కోసం అధ్యక్ష. అది అధ్యక్ష తమకు తెలుసు ఉత్తరాంధ్ర పరిస్థితి ఏ విధంగా ఉద్యోగం కావచ్చు, ఉపాధి కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, ఇవన్నీ కూడా అధ్యక్ష. ఈ పరిస్థితిలో గౌరవ ముఖ్యమంత్రి మంచి ఉద్దేశంతో తీసుకొచ్చే వికేంద్రీకరణ బిల్లు అధ్యక్ష. ఉత్తరాంధ్ర కూడా ఉసూరు అనకూడదు, రాయలసీమ రాళ్ళు పాలు కాకూడదు అని మంచి ఉద్దేశంతో వచ్చి తెచ్చారు. ఆ బిల్లును కూడా అడ్డుకుంటేనే అధ్యక్ష. అదేవిధంగా మనం చూస్తున్నాం వెళ్ళిన వాళ్ళు అంతమంది కూలికి వస్తున్నారు చాలా మంది. కొంతమంది కృష్ణా జిల్లాకు వస్తున్నారు మా ఉత్తరాంధ్ర నుంచి, అలాగే గుంటూరులో ఉంటున్నారు, చెన్నై వెళ్తున్నారు, బెంగళూరు వెళ్తున్నారు, అండమాన్లో ఉన్నారు అని చెప్పి గుజరాత్ వెళ్ళిన వారికి ఒక సవాలుగా తిరిగి వస్తున్నారు చాలా మంది అధ్యక్ష. చనిపోయి భవన కార్మికులు భవనాన్ని పడిపోయి కొంతమంది అనేక కొత్త ప్రాంతానికి డబ్బులు వచ్చి నీరు పడక చనిపోయి వస్తున్నాయి. అటువంటి ప్రాంతాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి ఉద్దేశంతో, మానవత్వంతో, ప్రేమతో, ఆదరణతో, అభిమానంతో అందరూ నావాలి అని చేస్తుండేటప్పుడు మరి చట్టంలో ఉన్న వాళ్ళు ఇంకా ఎంత గొప్ప మనసుతో ఆలోచించాలి అధ్యక్ష. ఆ ఆలోచన రాలేదు అధ్యక్ష. అంతకన్నా మనకు ముఖ్య అంశం చెప్తాం మనం చేస్తున్నాం. అత్యధికంగా ఉన్న గిరిజన ప్రాంతం ఉత్తరాంధ్ర అధ్యక్ష. అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న గిరిజనుల్లో అత్యధికంగా ఉత్తరాంధ్రలో ఉన్నారు. ఒక్క విశాఖపట్నం జిల్లా నుంచి 8 నుంచి 10 లక్షలు ఉన్నారు అధ్యక్ష. అలాగే శ్రీకాకుళం విజయనగరం వాళ్ళు ఇప్పుడు కలిసి దగ్గర 12-15 లక్షల వరకు ఉన్నారు అధ్యక్ష. అంత గిరిజన ప్రాంతం మన డోలీలు కట్టుకొని తీసుకున్నారు అధ్యక్ష. డోలీలు ఈ రోజు కూడా డోలీలు కలిసి గత ప్రభుత్వానికి 2018 జూలైలో మానవ హక్కుల సంఘం జాతీయ మానవ హక్కుల నోటీసు ఇచ్చింది అధ్యక్ష గత ప్రభుత్వానికి. మీకు మానవత్వం లేదా, మీకు మంచి మనుషులు లేదా, గిరిజన స్త్రీలు డోలీలు కట్టుకొని తీసుకొచ్చినారు. డోలీలు కట్టుకొని తీసుకొచ్చిన మధ్యలోనే ప్రశ్నించి సరిపోతున్నారని ఆ విధంగా అనారోగ్యం గిరిజన ప్రాంతం చూసేసారు. మా విజయసారు 46% సార్ అధ్యక్ష విజయనగరం జిల్లాలో. విశాఖపట్నం గిరిజన ప్రాంతం చూస్తే మరి మాట 42% అధ్యక్ష. శ్రీకాకుళం అదే పరిస్థితి అధ్యక్ష. ఇక తలసరి ఆదాయం చూసినా సరే మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు తలసరి ఆదాయం శ్రీకాకుళం ఏమో 12%, మాదేమో 13, విజయనగరం 13%. ఆయనే చెప్పారు. మరి ఆయన చెప్పి అన్ని తెలిసి కూడా వారి సభ్యులను సర్ది చెప్పక శాసన మండలిలో ఉన్న వాళ్ళు కానీ శాసనసభలో ఉన్న వాళ్ళు కానీ బయటలో ఉన్న వాళ్ళు కానీ చెప్పకుండా ఈ విధంగా ఉద్రేక పరిస్థితి ఊహతలు చేసి అందరినీ కూడా ఇక్కడ సభ్యుల మీద సరే ముఖ్యమంత్రి గారి మీద అందరూ దాడి చేయించడం రైతుల చేత. వారు రైతుల చేత అందరూ తెలుసు. రైతులందరూ మంచి మనసు ఉన్నవారు, మానవత్వం ఉన్నారు, 10 మందికి అన్నం పెట్టేవారు రైతులు చెప్తారు. ఏ రైతు కూడా ఎవరి మీద దాడి చేయాలనుకోలేదు. మా మాచర్ల ఎమ్మెల్యే మీద దాడి చేశారు కేవలం తెలుగుదేశం గుండాలు అధ్యక్ష వాళ్ళు. అలాగే కొంతమంది దోరాకులు చెప్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ నుంచి ఎక్కడి నుంచి వెళ్తే 1000 కిలోమీటర్లు 9,000 కిలోమీటర్లు నేను మనం చేసిందే చెప్తాను. తమ ద్వారా ఈ ఎవరైతే చెప్తున్నా వాళ్ళకి కానీ ప్రజలకు కానీ అందరికీ
మేము హైదరాబాద్ రాజధానికి ఉండేటప్పుడు ఎలా అధ్యక్ష, పలాస ఇచ్చాపురం ఎక్కడ ఉంది అధ్యక్ష, సాడూరు ఎక్కడ ఉంది అధ్యక్ష, మేము 9 కిలోమీటర్లు 8 సంవత్సరాలు హైదరాబాద్ వెళ్ళాము అధ్యక్ష. ఈ రోజు ఇంచుమించు అదే దూరం ఉంటుంది, అంతకంటే ఎక్కువ కాదు. ఇన్నాళ్ళు వాళ్ళు అనుభవించారు ఎంతో కొంత. మరి ఈ రోజు మాకు సభానాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వారు క్రితం నేత ఉత్తరానికి అవకాశం ఇస్తే దాన్ని కూడా ప్రథమ స్థానీకరించకపోతే ఎలాగే అధ్యక్ష. కాబట్టి ఇటువంటి ఇన్ని పరిస్థితులు కాబట్టి శాసనసభ నిర్ణయం రద్దు, శాసనమండలి రద్దు నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి తీసుకుని సమంజసం అధ్యక్ష, సబబుగా ఉంది అధ్యక్ష. అలాగే కాకుండా అధ్యక్ష ప్రతిపక్ష నేత ఇక్కడ లేరు అధ్యక్ష, ఇదే శాసనసభలో చెప్తారు అధ్యక్ష, భారతదేశానికి 2వ రాజధాని కావలసిన అన్ని వనరులు ఉన్న ప్రపంచంతో సాగిన అన్ని సౌకర్యాలు ఉన్న ఏకైక నగరం విశాఖపట్నం అని చెప్పారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఎలా కట్టుకుంటారు అధ్యక్ష, రోజుకొక మాట ఎంత అధ్యక్షింది, 2 కాల సిద్ధాంతం ఎలా చర్చించాయి, ఒకరినొకరు గొడవ పెట్టించడం, ఒకరు అభివృద్ధి కోసం చేస్తున్నారు తప్ప మంచి మనసుతో ఆలోచించడం ఆయన కూడా మంచి, కేవలం ఆయన వల్లే ఇన్ని వస్తున్నాయి అధ్యక్ష. ఆయన గారి కేమాటం దృష్టి పెట్టిన ఇన్ని వనరులున్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లా అనేక వనరులు అధ్యక్ష, ఏవైతే ప్రపంచంలో అన్ని వనరులున్న ఉత్తరాంధ్ర దాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేయొచ్చు. కానీ దాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. అంతకుముందు ఎమ్మెల్యే చేస్తున్నారంటే ఆపద్బాంధవుడు, రైతు బాంధవుడుగా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కొంతవరకు గిరిజన ప్రాంతానికి ఉత్తరాంధ్ర చేశారు. నేడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కార్యరూపం ధరిస్తున్నారు అధ్యక్ష. ఆయన ఇచ్చిన మాట కోసం స్వయంగా సూచన ఇచ్చారు. నక్సలైట్లు ఉంటారు గిరిజన ప్రాంతానికి మీరు వెళ్ళొద్దు అంటే, నా నియోజకవర్గం నుంచి పాదయాత్ర కేసులు చేయదు, సాధారణ మొట్టమొదటి గిరిజన నియోజకవర్గం నాకు బతిమారే పోలీసులంతా వచ్చి ఎస్పీ డిఐజీ కూడా వద్దు జగన్ గారు చెప్పండి రావద్దు నక్సలైట్ అని చెప్పిన ఏం పర్వాలేదు ఇది వస్తూనే వచ్చారు అధ్యక్ష. స్వయంగా చూశారు మా కష్టాలు, బాధలు, ఇబ్బందులు చూశారు కాబట్టి అటువంటి మంచి కార్యక్రమం కూడా పరిపాలన కేంద్ర తరలి చేపట్టారు అధ్యక్ష. అటువంటిది అడ్డుకోవడం వల్ల మరి ఆ సభ అటువంటి సభలు మనకు అవసరం అధ్యక్ష. కాబట్టి అటువంటి సభ అవసరం లేదనేది ఈ రోజు సభానాయకుడు ప్రవేశపెట్టిన మరి బిల్లును తీర్మానం సమర్థిస్తుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష పరిపాలన కేంద్ర కాదు అధ్యక్ష, ఇందాక చెప్పిన చంద్రబాబు 14 ఏళ్ళ ముఖ్యమంత్రి ఉన్నారు. ఈ 14 ఏళ్లలో కనీసం ఉన్న 4 ఏళ్లనే ఈ ఉత్తరాంధ్ర దృష్టి కానీ రాయలసీమ గారి దృష్టి కానీ సమగ్రంగా పెట్టుంటే ఎంతో కొంత అభివృద్ధి చెంది ఉండేది. మాకు కూడా ఇంత బాధ ఉండేది కాదు, ఇంత ఆందోళన ఉండేది కాదు. కాబట్టి ఇవన్నీ చూశారు అధ్యక్ష. కానీ మాటికి చంద్రబాబు చెప్తారు సైబరాబాద్, హైదరాబాద్ అని. అక్కడ ఏం జరిగిందో తెలుసు, ఇక్కడ జరిగింది అక్కడ జరిగింది మనందరికీ తెలుసు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే తీర్మానం చేశారో ఆ తీర్మానం అన్ని విధాలుగా సమర్థనీయం అధ్యక్ష. అందుకే తమ ద్వారా సభకు ముగించేస్తాను 1 నిమిషం అధ్యక్ష. అందుకే తమ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ మా గౌరవ సభ్యులకు కానీ ప్రజలకు కానీ మనవి అందరూ బాగుండాలంటే 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. మనం అందరం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మనం అందరూ బాగుండాలంటే అధికార వికేంద్రీకరణ జరగాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, అందరూ బాగుండాలి, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. అప్పుడే తారతమ్యాలు పోతాయి, అన్ని ప్రాంతాలు సమానంగా జరుగుతుంది, అందరం కలిసి ఉంటాం, కలకాలంలో సంతోషం జీవిస్తాం. లేదన్నప్పుడు అనేక ఇబ్బందులు వస్తాం అధ్యక్ష. అందుకే ఇందాక నేను చెప్పాను ఇంత రాయలసీమ రాజపాలు కావాలని చెప్పారు, రాయలసీమను రత్నాలసీమగా చేయబోతున్నారు. అలాగే ఉత్తరాంధ్రలో అభివృద్ధిలో ఉరకరించబోతున్నారు మా నాయకులు అధ్యక్ష. కాబట్టి ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోతాంధ్ర 3 కూడా అభివృద్ధిలో మరి ఉరకరిస్తామని పూర్తి నమ్మకం ఉంది అధ్యక్ష. అందువల్ల అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఉత్తరాంధ్ర బాగా అభిమానం అధ్యక్ష. సమానత్వం కోసం, సమగ్ర అభివృద్ధి సాధన కోసం, సమతుల్యం కోసం, సమభావం కోసం, సమన్యాయం కోసం అలాగే సమతత్వం సాధించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలుగా ప్రగతి సాధించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పరిపాలన కేంద్రం పిలుపుపెట్టారు. దాన్ని పూర్తిగా అడ్డుకున్నారు కాబట్టి వారు ప్రవేశపెట్టిన శాసనమండలి రద్దు తీర్మానాన్ని మరొకసారి నేను మనస్ఫూర్తిగా ఆమోదిస్తూ రద్దును ఆమోదిస్తూ మీద సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జగన్. Sir, just the permission of the House. బోస్ గారు ఇందాక మాట్లాడుతూ చాలా ఆవేదన వ్యక్తపరిచారు. ఇట్స్ ట్రూ, స్పీకర్స్ రోల్ ఇటీవల జరుగుతున్నటువంటి అనేక సిరీస్ ఆఫ్ ఇన్సిడెన్సెస్ ఇఫ్ వీ కెన్ విట్నెస్ యాంటీ డిఫెక్షన్ లా బిల్ని ఇంప్లిమెంట్ చేయటంలో కానీ దీని మీదను సిరీస్ ఆఫ్ స్పీకర్స్ కాన్ఫరెన్సెస్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్
దాంట్లో ప్రధానమైన ముందు ఈ యాంటీ డిఫెక్షన్ బిల్ మీద పెద్దగా సబ్జెక్ట్స్ కూడా పెద్దగా ఈ స్పీకర్స్ కాన్ఫరెన్స్ సబ్జెక్ట్స్లో ఉండేది కాదు. ఎప్పుడైతే మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో ఏదైతే యాంటీ డిఫెక్షన్ లా బిల్ మీదను ఉదాసీనంగా వ్యవహరించారో దీన్ని మనం సీరియస్ ఎజెండా కిందను మన దగ్గర నుంచి మనం పెట్టాము. దాని మీద చర్చ జరిగింది. చాలా స్పష్టంగా చెప్పాం, ఎవరైనా కానీ శాసనసభ సభ్యుడిగా ఇంకో పార్టీలోకి రావాలంటే మా నాయకుడు చాలా స్పష్టంగా డెసిషన్ తీసుకున్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, వన్ హ్యాస్ టు రిజైన్ హిజ్ ఎలక్టెడ్ జాబ్ అండ్ దెన్ ఎనీబడి కెన్ కమ్ టు అవర్ పార్టీ అన్నటువంటిది పెట్టారది. దాని మీద ఖచ్చితంగా ఇది చర్చ జరగాలని చెప్పేసి మేము ఇన్సిస్ట్ చేసేటప్పుడు కంపాలా, దట్ మీన్స్ ఉగాండా ఇంటర్నేషనల్ స్పీకర్స్ కాన్ఫరెన్స్లో కూడా ఇది మేజర్ సబ్జెక్ట్ అయింది. నేను మన దేశంలోనే ఉన్నాయనుకున్నాను, ఇవి అక్కడ ఇంకా పెద్దగానే జరుగుతున్నాయి ఇవి. తర్వాత ఢిల్లీ తర్వాత మనం నెక్స్ట్ డెహ్రాడూన్, మొన్న లక్నో, ఇవన్నీ జరుగుతున్నాయి. ఖచ్చితంగా మీ ఆలోచనలకు దగ్గరగా రీచ్ అవుతున్నారు. మరొక 2-3 సెషన్స్లో ఒక మంచి అవుట్కమ్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. తప్పనిసరిగా దీని మీద మీరు చెప్పినటువంటి స్పీకర్స్ చాలా క్రూషియల్ రోల్ వస్తున్నాయి. దాని మీద ఒక కాన్స్టిట్యూషన్ రివ్యూ జరగాల్సినటువంటి అవసరమైతే ఈనాడు స్పీకర్స్ కాన్ఫరెన్స్ ఖచ్చితంగా వెలువచ్చారు వాళ్ళ అభిప్రాయాలు. దీని మీద సీరియస్ ఉంటుంది. ఇప్పుడు నిన్న జరిగినటువంటి మన కౌన్సిల్లో జరిగినటువంటిది కానీ, మనకి చెన్నైలో కానీ మొన్న జరిగినటువంటిది, నిన్న కాక మొన్న ఫ్రెష్గా గోవాలో జరిగినటువంటిది కానీ, లేదా కర్ణాటక అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటనలు అన్నిటి మీద కూడా తీవ్రమైనటువంటి డిబేట్, డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఖచ్చితంగా మీరు ఆశించిన లక్ష్యం వైపే ఈ స్పీకర్స్ కాన్ఫరెన్స్ అవుట్కమ్ సెటిల్ విల్ కమ్అట్ అన్నటువంటిది నేను ఫీల్ అవుతున్నాను. మీ ఆవేదనలో దర్ ఈజ్ ఎవ్రీ మీనింగ్. ఖచ్చితంగా మీ ఆవేదనకు అర్థం ఉందని చెప్పి మేము మీతో పూర్తి స్థాయిలో సభ ఏకీభవిస్తుందని చెప్పి మేమందరం కూడా మనం చేసుకుంటూ ఇప్పుడు దీని మీద మన ముఖ్యమంత్రి గారు వారు రిప్లై ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, ముఖ్యమైన నిర్ణయం కోసం ఈరోజు శాసనసభ సమావేశమవుతున్న విషయం మనకు, మనందరితో పాటు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అధ్యక్ష, మనందరి ముందు ఈరోజు ఉన్న ప్రశ్న కేవలం శాసన మండలి భవిష్యత్తుకు సంబంధించింది కాదు, ప్రజాస్వామ్యాన్ని మనమంతా కూడా బతికించుకోవాలా వద్దా అన్న ప్రశ్న మన ముందుంది. అధ్యక్ష, ప్రజాప్రభుత్వాలు సజావుగా పని చేయాలా వద్దా అన్న ప్రశ్నకు కూడా సమాధానం వెతకాల్సిన అవసరం కూడా ఉంది. అధ్యక్ష, రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(2) రెండో సభను ఆప్షనల్గా అధ్యక్ష రాష్ట్ర శాసనసభ నిర్ణయానికే వదిలేసి ఆర్టికల్ 169 ప్రకారం మండలి రద్దు అధికారాలను కూడా రాష్ట్ర అసెంబ్లీకే ఇచ్చింది. అధ్యక్ష, దేశంలో చదువుకున్న వారి సంఖ్య అతి తక్కువగా ఉన్న రోజుల్లో మేధావులు, విజ్ఞులు శాసనసభకు ఎన్నికయ్యే అవకాశాలు తక్కువగా ఉన్న రోజుల్లో ఈ ప్రత్యేక మండలి ఏర్పాటు చేసుకునే
వీలు రాష్ట్రాలకు కల్పించారు అధ్యక్ష గతంలో. అధ్యక్ష, మరి నేటి శాసనసభలో అధ్యక్ష అలాంటి దుస్థితి లేదు అధ్యక్ష. ఇదే చట్టసభలో అధ్యక్ష 3 PhDలు ఉన్నారు, 38 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, 13 మంది మెడికల్ డాక్టర్స్ ఉన్నారు, 14 మంది ఇంజనీర్లు ఉన్నారు, 68 మంది గ్రాడ్యుయేట్లు కూడా ఇదే సభలో ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, వీరిలో 3 సివిల్ సర్వీసెస్ అధికారులు ఉన్నారు, 2 గ్రూప్ 1 అధికారులు ఉన్నారు, 1 ప్రొఫెసర్ ఉన్నాడు, 1 జర్నలిస్ట్ ఉన్నారు, 2 ఉపాధ్యాయులు ఉన్నారు, రైతులు కూడా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, వీరంతా ప్రజలు నేరుగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు అధ్యక్ష. మరి ఇలాంటి నేపథ్యంలో అధ్యక్ష దేశంలోనే అధ్యక్ష 28 రాష్ట్రాలుంటే కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఈ మండళ్ళు ఉన్నాయి అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్ అధ్యక్ష. ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని కూడా చెప్పాల్సిన పని లేదు అధ్యక్ష, ఎందుకంటే ఇది ఇంతకు ముందు ఒకటే ఉన్నది కాబట్టి కంబైన్డ్ స్టేట్లో, కాబట్టి 5 అని చెప్పొచ్చు వాస్తవం చెప్పాలంటే. బట్ అయినా ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయాయి కాబట్టి అలా వేసుకున్నా కూడా 28 రాష్ట్రాలలో కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే మండళ్ళు ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, గతంలో ఈ మండళ్ళు ఉన్న పరిస్థితి ఉన్న పనితీరును చూసి మాకు ఈ మండళ్ళు వద్దు అని ఉపసంహరించుకున్న రాష్ట్రాల అధ్యక్ష అస్సాం, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ అధ్యక్ష. ఈ రాష్ట్రాలన్నీ కూడా మాకు ఈ మండలి వ్యవస్థ వద్దు అని ఉపసంహరించుకున్నాయి గతంలో వాళ్ళ రాష్ట్రాలలో ఈ మండళ్ళు ఉంటే అధ్యక్ష, ఈ పనితీరును బరాయించలేక. అధ్యక్ష, మరి ఇటువంటి పరిస్థితుల్లో అధ్యక్ష, ఇటువంటి నేపథ్యంలో అధ్యక్ష రాష్ట్ర కేబినెట్ అధ్యక్ష శాసనసభకే తప్ప మండలికి జవాబుదారీ కాదు అన్న వాస్తవం ముందు అధ్యక్ష. ఇటువంటి వాస్తవం ముందు శాసనసభ చేసిన ఏ బిల్ అయినా కూడా శాసన మండలికి ఎందుకు వెళ్ళాలన్న ప్రశ్నకు సమాధానం లేదు అధ్యక్ష. ఇవాళ వారు చేస్తున్న రాజకీయాలు ఈ స్థాయిలో దిగజారిపోయిన తర్వాత చూస్తూ ఉన్నప్పుడు అధ్యక్ష, అధ్యక్ష శాసన మండలి చేసిన సవరణని కూడా అధ్యక్ష, శాసన మండలి చేసిన సవరణని కూడా పాటించాల్సిన అవసరమే శాసనసభకు లేనప్పుడు ఇట్ ఈస్ నాట్ ఈవెన్ రిక్వైర్డ్ అధ్యక్ష. వాళ్ళు సవరణలు చేసి పంపించినా ఆ సవరణను ఆమోదించాల్సిన అవసరమే లేదు అధ్యక్ష. మరి అటువంటి పరిస్థితుల్లో మరి ప్రజల చేత ఎన్నుకోబడ్డ శాసనసభ ఆమోదించిన బిల్లులను కేవలం రాజకీయ కోణంతో తాత్కాలికంగా అడ్డుకునేందుకు మాత్రమే మరి మండళ్ళు పనిచేస్తూ ఉంటే అధ్యక్ష, మరి ఇటువంటి మండలిని ఏమనాలని అడుగుతాం అధ్యక్ష. అధ్యక్ష, దీనివల్ల కాలయాపన, ప్రజా ప్రయోజనాలకు విఘాతం, ప్రజా ప్రయోజనాలకు ఆలస్యం కలగడం తప్ప ఎటువంటి మంచి కూడా జరిగే అవకాశం కూడా ఇవాళ ఎక్కడా కూడా కనిపించడం లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇది పబ్లిక్ యూటిలిటీ అంటే ప్రజా ప్రయోజనం లేని మండలి అధ్యక్ష. దీని మీద డబ్బు ఖర్చు చేయడం శుద్ధ దండగ అధ్యక్ష. ఇది ట్రెజరీ నుంచి దీనికి ఇటువంటి మండలికి ట్రెజరీ నుంచి ₹1 కూడా ఖర్చు పెట్టడానికి అర్హత కూడా ఈ మండలికి లేదు అధ్యక్ష. ఇటువంటి మండలికి సంవత్సరానికి దాదాపుగా ₹60 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉంది అధ్యక్ష. ఇంతింత సొమ్ము ఇటువంటి దండగ పనికి ఖర్చు చేయడం ధర్మమేనా అని చెప్పి కూడా అందరం కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. అధ్యక్ష,
ప్రజలకు ఎంతో ఉపయోగపడే స్కూల్ అధ్యక్ష. ఇటువంటి స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడం కానీ, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, గవర్నమెంట్ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో, పేదవాళ్ళు రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన పని లేకుండా వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదువులు అబ్బుతాయి అని అంటే అటువంటి దానికి అడ్డుకుంటారు. ఎస్సీ ఎస్టీలకు వేరువేరుగా కమిషన్లు ఏర్పాటు చేసి వాళ్ళ సమగ్రాభివృద్ధి కోసం మంచి జరగాలి, ఇంకా ఫోకస్డ్గా వాళ్ళకు మంచి జరిగించే కార్యక్రమం చేయడం కోసం ఎస్సీ ఎస్టీలకు సెపరేట్ కమిషన్లుగా బిల్లులు పెడితే దానికి అడ్డు తగులుతారు. చివరికి అధ్యక్ష, రాష్ట్రం అన్ని రకాలుగా ప్రతి ప్రాంతం కూడా బాగుపడాలి అని చెప్పి వికేంద్రీకరణ బిల్లును పెడితే ఆ బిల్లును కూడా అడ్డుకుంటారు అధ్యక్ష ఈ శాసన మండలి. మనకి ఇటువంటి అన్ని రకాలుగా ప్రజలకు మంచి చేయాల్సింది పోయి ప్రజలకు రాజకీయ కోణంతోనే ఆలోచన చేసి ప్రజలకు ఎలా హాని చేయాలి, బిల్లులు ఎలా సమయానికి రాకుండా పోవాలి, బిల్లులు ఎలా కత్తిరించాలి, అడ్డగించాలి అనే దిక్కుమాలిన ఆలోచన చేసే ఇటువంటి సభలు మనకు అవసరమా అన్నది మనం సీరియస్గా కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. అధ్యక్ష, గతంలో అధ్యక్ష 1983లో అధ్యక్ష అప్పట్లో ఎన్టీ రామారావు గారు మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నప్పుడు అధ్యక్ష, అప్పట్లో అధ్యక్ష ఆ పార్టీ పాంఫ్లెట్ పేపర్ అధ్యక్ష, ఈనాడు అధ్యక్ష, ఏం రాస్తుందో వాళ్ళ ఎడిటోరియల్స్ ఒక్కసారి గమనిద్దాం అధ్యక్ష. వాళ్ళ ఎడిటోరియల్స్ అప్పట్లో 1983లో అధ్యక్ష, సరే వేస్తే కూడా బాగుంటుందమ్మా అధ్యక్ష, మీ అనుమతితో అధ్యక్ష. అధ్యక్ష, 1983లో అప్పట్లో ఎన్టీ రామారావు గారు అంటే అధ్యక్ష వాళ్ళ పార్టీ రద్దు చేస్తే, మండలి రద్దు చేసినప్పుడు, టీడీపీ రద్దు చేసినప్పుడు అధ్యక్ష అప్పట్లో ఈనాడు రాసిన ఎడిటోరియల్ అధ్యక్ష మండలి రద్దు విషయం అధ్యక్ష, అనుభవంలో వాటి నిష్ప్రయోజకత్వాన్ని గుర్తించి కొన్ని రాష్ట్రాలు తర్వాత ఆ బురదను కడుక్కున్నాయంట. అందుకు పార్లమెంట్ కూడా ఆమోద ముద్ర వేసింది. అందుచేత ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం లెజిస్లేటివ్ కౌన్సిల్ను రద్దు చేయాలని నిర్ణయిస్తే దానికి రాజకీయ దురుద్దేశాలు ఆపాదించి రభస చేయని అవసరం లేదు. ఇంకా ఏం రాశారు అధ్యక్ష, నిరర్ధకమే కాక గుదిబండలాగా కూడా తయారైన కౌన్సిల్ రద్దు గురించి అంతగా ఆందోళన చెందవలసిన అవసరం కూడా లేదు. లెజిస్లేటివ్ కౌన్సిల్ రద్దు వల్ల ఏదో జరగరాని ప్రమాదం జరిగినట్టుగా గుండెలు బాదుకోవాల్సిన అవసరము లేదు. ఇంకా ఫర్దర్గా ఏం రాశారంటే అధ్యక్ష, ఈనాటప్పట్లో ప్రజలు అఖండమైన మెజారిటీతో అధ్యక్ష గెలిపించిన ప్రజాప్రతినిధులు చేసిన నిర్ణయాన్ని అంగీకరించకుండా అడ్డుకొట్టాలనుకోవటం ప్రజాస్వామ్యానికి పంగనామం పెట్టడమే అవుతుంది. రాజకీయంగా సంభవించిన పరాజయాన్ని మరో మార్గాల్లో విజయంగా మార్చుకోవటానికి పన్నే వ్యూహాలు ఏ పార్టీకైనా మంచి పేరు తీసుకురాలేవు. ఈ వాస్తవాన్ని ప్రతిపక్షం గుర్తించి సవ్యమైన పద్ధతిలో కృషి చేసినప్పుడే మళ్ళీ పుంజుకునే అవకాశం లభించవచ్చు. అంత ఓర్పు లేక అడ్డదారులు తొక్కితే పరిస్థితి మరింత దుస్థితిగా పరిణమిస్తుంది. ఎంత చక్కగా రాశారు అధ్యక్ష అప్పట్లో. అధ్యక్ష ఇది సాక్షి కాదు అధ్యక్ష, ఈనాడు అధ్యక్ష. అధ్యక్ష అప్పట్లో అధ్యక్ష ఆనాడు 1983లో అధ్యక్ష ఆనాడు మండలిని ఒక మనిషి కోసం ఆ రోజుల్లో రద్దు చేశారు అధ్యక్ష. ఆ మనిషి సాక్షాత్తు ఆ ఈనాడు అధినేతనే రామోజీరావు గారు అధ్యక్ష. ఆనాటి రాజకీయాల గురించి అవగాహన కాస్తో కూస్తో ఉన్న వ్యక్తులకు అందరికీ కూడా ఆ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి అధ్యక్ష.
అధ్యక్ష, మరి ఆ రోజు ఒక మనిషి కోసం ఏకంగా కౌన్సిల్ను మండలిని రద్దు చేసిన పరిస్థితి అధ్యక్ష. అటువంటి ఒక మనిషి కోసం రద్దు చేస్తేనే ఇటువంటి గొప్ప గొప్ప ఎడిటోరియల్స్ రాశారు అధ్యక్ష. మరి ఈ రోజు అధ్యక్ష కోట్ల మంది ప్రజా ప్రయోజనాల కోసం చేస్తున్న చట్టాలకు అధ్యక్ష రాజకీయ కోణంతో అడ్డు తగులుతున్న రీత్యా అధ్యక్ష అనవసర ఆర్థిక భారం దృష్ట్యా మండలిని రద్దు చేస్తుంటే ఈ రద్దు చేస్తున్నాము అని చెప్పడానికి గర్వపడుతున్నాం అధ్యక్ష మేము ఇవాళ. అధ్యక్ష, దీన్నే అధ్యక్ష ఇదే మండలిని అధ్యక్ష ఇలాగే కొనసాగిస్తే వచ్చే ఏడాదిలోనే మా పార్టీకి మెజారిటీ వస్తుందని అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. మాకు కావలసిన వారిని ఈ సభలో పెట్టుకునేందుకు దండిగా అవకాశాలు ఉన్నాయని అందరికీ తెలుసు అధ్యక్ష. కానీ అధ్యక్ష, పార్టీగా మాకున్న అవకాశాల కన్నా అధ్యక్ష ప్రజలకున్న అవసరాలు, ప్రభుత్వానికి ఉన్న బాధ్యతలు ముఖ్యం కాబట్టి అధ్యక్ష మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేస్తా ఉన్నాం అధ్యక్ష ఈరోజు. అధ్యక్ష, అన్ని అంశాలను ఆలోచించి ప్రజా ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఆపరేషన్ ఆకర్ష్ అంటూ చంద్రబాబు గారి పత్రికలు సిగ్గుమాలిన రాతలు రాశాయి అధ్యక్ష. ఈ మధ్యకాలంలోనే నిన్ననే ఈరోజు పేపర్ కూడా చదువుతా ఉంటా అధ్యక్ష. ఒక్కో ఎమ్మెల్సీని కోట్లు పెట్టి కొంటున్నామట అధ్యక్ష. ఇంత దిగజారు రాతలు పేపర్లలో చూస్తా ఉన్నాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి పేపర్లలో చూస్తా ఉన్నాం అధ్యక్ష. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష. ఇటువంటి రాతలు అధ్యక్ష రాసే వీళ్ళు, ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేసే వీళ్ళు అధ్యక్ష చంద్రబాబు గారి హయాంలో ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కూలీ చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా వీళ్ళు కనీసం నోరైనా విప్పారా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. మీ సమక్షంలో, ఈ సభ సమక్షంలో అడుగుతా ఉన్నా అధ్యక్ష. తెలంగాణలో అధ్యక్ష పట్టపగలే అధ్యక్ష ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు ఇస్తూ ఇదే చంద్రబాబు ఆడియో వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయినా కూడా వీళ్ళు కనీసం నోరైనా ఎత్తారని అడుగుతా ఉన్నా. ఇదే ఈనాడు, ఇదే చంద్రజ్యోతి, ఇదే TV5, ఇదే ఎల్లో మీడియా అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మా పార్టీ వారిని అధ్యక్ష అక్షరాల 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అప్పట్లో అధ్యక్ష మా పార్టీ వారిని 23 మందిని అధ్యక్ష సంతలో పశువుల మాదిరిగా కొనుగోలు చేసి కండువాలు కప్పి వారిలో 4గురిని మంత్రి పదవులు ఇచ్చి రాజ్యాంగానికి తూట్లు పొడుచుతూ ఉన్నప్పుడు అధ్యక్ష ఇవే పత్రికలు, ఇవే ఎల్లో మీడియా కనీసం నోరైనా విప్పాయని అడుగుతా ఉన్న అధ్యక్ష. విప్పకపోగా గొప్ప రాజనీతి చాణక్యుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన గారి గొప్ప పరిపాలన చూసి ముగ్ధులై ఎమ్మెల్యేలందరూ అటువైపు పోతున్నారు అని చెప్పి దిక్కుమాలిన స్టోరీలు అధ్యక్ష, దిక్కుమాలిన రాతలు అధ్యక్ష అప్పట్లో రాసింది. ఆ రోజుల్లో అధ్యక్ష స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధ్యక్ష టీడీపీకి, తెలుగుదేశం పార్టీకి బలం లేకపోయినా కడప, కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడప, కర్నూలులో ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మాకు బలం ఉన్నా కూడా అధ్యక్ష కడప, కర్నూలు, నెల్లూరులో అధ్యక్ష ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీళ్ళు ఎంత దిక్కుమాలిన రీతిలో వీళ్ళు కొనుగోలు చేసి గెలిచారో కూడా అందరికీ తెలుసు. అయినా ఈ ఎల్లో మీడియా కానీ, ఈనాడు కానీ, ఈ చంద్రజ్యోతి కానీ, ఈ TV5 కానీ, ఈ ఎల్లో మీడియా కానీ ఏ రోజైనా ఒక్క రోజైనా మాట్లాడారు అధ్యక్ష. అధ్యక్ష, అలాంటి రాజకీయాలు ఎప్పుడు మేము చేయాలనుకోవడం లేదు అధ్యక్ష. మొట్టమొదటి రోజు నేను ఈ చట్టసభలో అడుగు పెట్టినప్పుడే నేను చెప్పాను అధ్యక్ష, 23 మంది వాళ్ళ సభ్యులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే నా ఆలోచనలు కూడా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా రాదు అని చెప్పి కూడా చెప్పాను అధ్యక్ష. ఇటువంటి దిక్కుమాలిన రాజకీయాలు చేయడం కోసం మేము అడుగు పెట్టలేదు అధ్యక్ష ఈ చట్టసభలకి. రాజకీయాలను మార్చడానికి అధికారంలోకి వచ్చామని కూడా గర్వంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష.
అధ్యక్ష, గురువారం నాడు అధ్యక్ష మండలి రద్దుకు ప్రతిపాదించాం అధ్యక్ష. గురువారం నాడు మండలి రద్దుకు ప్రతిపాదించాం. సోమవారం కల్లా అంటే ఈ రోజు కల్లా అధ్యక్ష సభ పెట్టాం అధ్యక్ష. అధ్యక్ష, మండలి రద్దు కోసమే సభ పెడుతున్నామని స్పష్టంగా కూడా ఆ రోజే గురువారం రోజే చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. అయినా మేమేదో మాట మార్చబోతున్నామని 5 కోట్ల ఆఫర్ చేస్తున్నామంట ఒక్కొక్క ఎమ్మెల్సీలకని ఆ పేపర్లో ఆ రాతలు చూస్తూ ఉంటే, ఆ టీవీ ఛానల్లో వాళ్ళు చెప్తా ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష. వాళ్ళ రాతలు చూస్తూ ఉన్నప్పుడు అధ్యక్ష వీళ్ళు అంటారు అధ్యక్ష 5 కోట్ల ఆఫర్ చేస్తున్నామని అంటారు అధ్యక్ష. కేవలం అధ్యక్ష శుక్రవారం, శనివారం, ఆదివారం అధ్యక్ష టైం ఇచ్చింది. ఈ 3 రోజుల సమయం కూడా, ఈ మాత్రం సమయం కూడా మేము ఇవ్వకపోయి ఉంటే అధ్యక్ష, ఇవే ఎల్లో మీడియా, ఇదే ఈనాడు, ఇదే చంద్రజ్యోతి, ఇదే TV5 ఏమనింది అధ్యక్ష, యూనిలాటరల్ గా జగన్ నిర్ణయం తీసుకున్నాడు, ఎవరితోనూ సంప్రదించలేదు, ఎవరు సలహాలు తీసుకోలేదు, యూనిలాటరల్ గా జగన్ నిర్ణయం తీసుకున్నాడు అని అంటారు. కానీ అలాంటి పేరు ఎందుకు, అలాంటి పరిస్థితి రాకూడదు అని కనీసం అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా దీని గురించి ఆలోచన చేయాలి, శాసనసభ్యులు కూడా దీని గురించి ఆలోచన చేయాలి, ఇది నానాలి అని చెప్పి 3 రోజులు సమయం ఇస్తే అధ్యక్ష, కేవలం శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు సమయం ఇచ్చి 4వ రోజు సోమవారం మళ్ళీ ఇదే సభలో ఇదే అంశం మీద మండలి రద్దు మీద కూర్చుంటే, దానికి వెంటనే ఈ 3 రోజుల్లో వీళ్ళు రాసే రాతలు ఏంటి అధ్యక్ష, ఎమ్మెల్సీలకు ఒక్కొక్కరికి 5 కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తా ఉన్నామని చెప్పి దిక్కుమాలిన రీతిలో రాతలు అధ్యక్ష. అధ్యక్ష, ఇటువంటి అన్యాయమైన పరిస్థితుల్లో ఎటు వాటం పడితే అటు మాట్లాడే ఇటువంటి నాయకులు, ఇటువంటి పార్టీలు, వీళ్ళకి తానా తండానా అంటా ఉన్న ఆ ఎల్లో మీడియా, వీళ్ళని చూస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష. నిజంగా వీళ్ళు ఎలా మాటలు మారుస్తారు, మాట మార్చే అలవాటు ఎవరికి ఉంది, విలువలు విశ్వసనీయత లేని వారు ఎవరో అని ఒక్కసారి గమనించాలి అధ్యక్ష. ఒకసారి మీరు అనుమతిస్తే, ఎవరికి విలువలు, ఎవరికి విశ్వసనీయత లేదు, ఎవరు ఎలా మాటలు మారుస్తారో ఒక్కసారి చూపిస్తాం అధ్యక్ష. రకరకాల అంశాల మీద అధ్యక్ష, ఎవరెవరు ఏ ఏ సందర్భాలలో ఎలా మాటలు మారుస్తారన్నది కూడా తెలుస్తుంది అధ్యక్ష. స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి, 5 సంవత్సరాలు ఇచ్చారు. నేను నరేంద్ర మోడీ గారిని కోరుతున్నా, 15 సంవత్సరాలు ఇవ్వండి. 5 సంవత్సరాల్లో ఇండస్ట్రీ రావాలంటే 2-3 ఏళ్ళు అవుతుంది. అది ప్రారంభమయ్యే లోపల ఆ స్టేటస్ పోతే మళ్ళీ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకని కనీసం 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇమ్మని చెప్పి వారిని కోరుతున్నా. అదే మరి కొంతమంది కావాలని కన్ఫ్యూజ్ చేసి స్పెషల్ స్టేటస్ ఇస్తే ఇది ఒక సంజీవని కింద అన్నీ అయిపోతాయండి. ఏమొస్తాయండి? 2 వస్తాయి. ఆ 2లో ఏంటి? 1 ఈఏపీ, 2 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ తగ్గించేశారు, 62 నుంచి 52% వచ్చింది. ఈఏపీ వచ్చేందుకు ఎంత వచ్చింది? ఎన్ని ప్రాజెక్ట్స్ ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది మళ్ళీ వాళ్ళు క్యాబినెట్ తీసి వాళ్ళు పాస్ చేయాలి. ఎన్నిసే వస్తాయి. నేను అడిగింది ఫస్ట్ నా డిమాండ్ స్పెషల్ స్టేటసే. వారు కాదు ఇంకేరే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు నీకు, ఇది నీకు బాగా నేను ఎక్కువ డబ్బులు ఇస్తే నేను కాదన్నా కదా, కాదు చూడలేదు మొదలు ఉంటాయంటే అర్థం అంటున్నా. ఈ యొక్క స్పెషల్ స్టేటస్ తోనే మొత్తం అయిపోతుంది, స్వర్గం అయిపోతుందని చెప్తున్నాను అంటున్నారు. 10 ఏళ్ళు స్పెషల్ స్టేటస్ వచ్చిన రాష్ట్రాలు స్వర్గాలు అయిపోలేదు. వాటి రీజన్ ఏదైతే ఈ రోజు ఇచ్చిన దాన్ని అభినందిస్తూనే వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకోవడం, మనం ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. ప్రత్యేక హోదా తప్ప వేరే మార్గం లేదు. ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా. అధ్యక్ష, అది ప్రత్యేక హోదా విషయంలో ఏ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ఏ మాదిరిగా మాటలు మారుస్తూ పోయారో క్లిప్పింగ్ అధ్యక్ష. తర్వాత పోనీ మోడీ గారి విషయంలో ఈయన ఏ రకంగా మాట్లాడారు అది కూడా ఒకసారి చూద్దాం అధ్యక్ష. నరేంద్ర మోడీ ఒక సమర్థుడు ప్రధానమంత్రి కాబోతున్నారు, ఎవరు అడ్డుకోలేరు. నాది నరేంద్ర మోడీది win-win combination. I want to join with Narendra Modi, development person. Under our leadership, I am confident we will put India on the world map. స్వాతంత్రం వచ్చిన తర్వాత
చాలా ప్రధానమంత్రులు వచ్చారు, కానీ భారతదేశం యొక్క ప్రతిష్ట ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ గారు. We are having very strong Prime Minister. And also under his leadership, we don't have any doubt, India will be the superpower in the near future. That is the confidence people are having on Narendra Modi ji. PM is doing extremely well. So country has to encash all these things. We have to work together. అనుభవం వ్యక్తి క్షేత్రస్థాయిలో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాంటి వ్యక్తి ప్రధానమంత్రి అయ్యారు. గురువుకు నామాలు పెట్టింది మీరు. తల్లిని చూడలేడు, తల్లికి భిక్షం పెట్టేవాడు దేశాన్ని ఉద్ధరిస్తానంట. నాకు మెచ్యూరిటీ లేదా ప్రధానమంత్రి గారు, మీకు లేదా, మీరు ఆలోచించుకోవాలని. ఆల్ లీడర్స్ ఆర్ బెటర్ దెన్ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. ఆ రోజు నేను అడిగాం, నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు. ఎక్కడికి పోతున్నారు మీరు? ప్రధానమంత్రి ఉందాతనం ఏమైంది? పోలవరం ఈయనిచ్చారంటే, ఈయనిచ్చేదేంటి పోలవరం? మన రాజధాని ఫౌండేషన్ కూడా ఆయన్నే పిలిచా. మట్టి నీళ్లు మన ముఖాన్ని కొట్టాడు. మన రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. నేనేదో యూ టర్న్ తీసుకున్నానని, నాది యూ టర్న్ కాదు, నాది రైట్ టర్న్. యూ టర్న్ మీది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అధ్యక్ష పోలేదు అధ్యక్ష. ఆ తర్వాత పోనీ కాంగ్రెస్ విషయంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎలా మార్చారు అదన్నా చూద్దాం అధ్యక్ష. ఈ కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీ అయింది, చెత్త పార్టీ నా లెక్క ప్రకారం. ఏమి సోనియా గాంధీ సామ్రాజ్యం కాదు, లేకుంటే ఆవిడ ఎంపైర్ కాదు, ఇది ఇటలీ కాదు, ఇండియా. ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తే వాళ్ళని ఏమనాలి? కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా బైకాట్ చేయాలి. అప్పటికి కూడా మన కసి తీరదు. సోనియా గాంధీ ఉన్నాయి, రాహుల్ గాంధీ ఉన్నాడు. ఇంతవరకు ఎప్పుడైనా ఒక్క మాట విడుదల గురించి మాట్లాడారో? మీకు నోరు లేరో? మీకు చేతగానో? మీరు నాయకులు ఏడుకుంటున్నారు? అడుగుతున్నాం. సోనియా గాంధీ ఆ మహాత్ముడికి ఎక్కడని డబ్బు అప్పించా. డబ్బులు లేకపోతే ఎవరికి నిద్ర పట్టదు. ఈ రోజు సోనియా గాంధీ ఎక్కడి నుంచి వచ్చిన తమ్ముళ్ళు, ఎక్కడి నుంచి వచ్చింది? అవునా కాదా? ఈయన కష్టాలు తెలిసిన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీని ఎండగడతాం. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ దోషిగా నిలబడతాను. కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ మీద గెలిపోయింది. ఇప్పుడు ఎప్పుడూ చనిపోవాలంటే వెంటిలేటర్ ఇస్తూ గడిపోతుందంటే దుర్మార్గమైన ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. నీచమైన రాజకీయాలు చేస్తున్నారు దేశంలో, రాష్ట్రంలో. ఆ మహాతల్లి ఈ దేశానికి వచ్చి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఈ రోజు అభద్రతాభావంతో బతికే పరిస్థితి తీసుకొచ్చిందంటే చాలా దుర్మార్గం. తెలుగుదేశం పార్టీ నిలబెట్టి కాంగ్రెస్ పార్టీతో రాజీ పడలేదు. కాంగ్రెస్ పార్టీతో పోరాడడం, కాంగ్రెస్ పార్టీతో లాలూచి పడే పరిస్థితి ఎప్పటికీ తెలుగుదేశం పార్టీకి ఉండదు, అది ఉండబోదు. వీఆర్ వర్కింగ్ టుగెదర్. I requested Rahul ji also to discuss in their party. There is no problem at all. We are having our responsibility to discharge. That's why we are joining together. ప్రాజెక్టుగా చేసింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ. విభజన చట్టంలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. 90% డబ్బులు ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. 2013కి Now Narendra Modi is facing the losing battle. I am assuring you, no Prime Minister is going to come. It is going to happen. The opposition party, we are all there. We will sit together, we will chart out a program, how organization everything will chart out. I am discussing all political parties. I request Rahul ji, you discuss your party also. We will meet in a common platform. We will chart out a program and organization also for future. కాంగ్రెస్ విషయం అంతే అధ్యక్ష. కొన్ని మన మండలి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు కూడా ఒకసారి గమనిద్దాం అధ్యక్ష. పొలిటికల్ రీజన్స్ వల్ల 87 ఈ అవసరం రద్దు చేశారు. ఆ రోజు పొలిటికల్ రీజన్స్ తో ఈ అవసరం రద్దు చేయలేదు. ఈ రోజు మీరు రాజకీయంగా పునరావాసం కోసం, మీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చుకోవడం కోసం, ఉపాధి కల్పించడం కోసం ఈ అవసరం తీసుకొచ్చారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు అందరికీ తీసుకొచ్చేసిన తర్వాత చెక్ చేసిన తర్వాత ఈ హౌస్ అనవసరం, ఈ హౌస్ వల్ల ఒరిగింది ఏమీ లేదు, ఆ విధంగా ఆ రోజు అన్ని ఆలోచించి ఈ హౌస్ రద్దు చేయాలని
మొత్తం ప్రజలంతా అప్రిషియేట్ చేశారు, అభినందించారు, మంచి నిర్ణయం అని చెప్పి కొనియాడారు. ఆ పరిస్థితులు ఆ రోజు జరిగితే ఈ రోజు మీ మనుషులందరికీ ఉద్యోగాలు ఇచ్చుకోవడం కోసం ఎలక్షన్లు పెట్టి ఇప్పుడు అన్నింటికంటే ప్రియారిటీ తీసుకొచ్చుకున్నారు. మా ఎమ్మెల్సీ అందరికీ చెప్తున్నా, మళ్ళా రద్దు చేస్తే మళ్ళా మనం వస్తాను కౌన్సిల్ పెడతాం. ఇప్పుడు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు తగ్గితే దీనికంటే 5 రెట్లు ఎక్కువ ఇస్తాం. ఎవరు ఆధారపడాల్సిన పని లేదు. మీరు ఆయన గివింగ్ దట్ గ్యారంటీ అంటే అందుకే మా వాళ్ళని కూడా అప్పీల్ చేస్తున్నా, ఎవరు ఆధారపడాల్సిన పని లేదు. మళ్ళీ దీన్ని కౌన్సిల్ పెడతాం. అధ్యక్ష, ఏ విషయంలో కూడా అధ్యక్ష స్థిరత్వం లేదు. అవసరానికి ఏ మాటైనా మాట్లాడేస్తాడు. అవసరం తీరిపోయిన తర్వాత ఎవరినైనా కూడా ఇంక్లూడింగ్ కూతుర్నిచ్చిన మానైనా సరే చదవడానికి ఏమాత్రం కూడా వెనకడు కూడా వేయదు అధ్యక్ష. అధ్యక్ష, ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు స్టాండర్డ్ గానే మాట్లాడేంటి అధ్యక్ష, అన్యాయం జరిగిపోతా ఉంది, అన్యాయం జరిగిపోతా ఉంది, అందుకనే నేను మాట్లాడుతున్నాను అనేది ఒక స్టాండర్డ్ డైలాగ్ అధ్యక్ష ఆయన మాట్లాడేది. రాష్ట్ర ప్రజలందరి తరఫున ఇదే చంద్రబాబు గారిని నేను కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, అన్యాయం జరిగిపోతా ఉంది, అన్యాయం జరిగిపోతా ఉందని చెప్పి ఈ మనిషి నోరు తెరిస్తే సార్ ఆయన చేసే తప్పుడు పనులకు కప్పుపుచ్చుకునే కార్యక్రమాలు అన్యాయం జరిగిపోతా ఉందని చెప్పి అండంతో మొదలు పెడతాడు అధ్యక్ష. అధ్యక్ష, నేను చంద్రబాబు నాయుడు గారిని మీ తరఫున అడుగుతా ఉన్నా, ఇదే మండలికి సంబంధించి అధ్యక్ష ఎస్సీలకు ఎస్టీలకు గతంలో ఒకటే కమిషన్ ఉండేది అధ్యక్ష. కానీ వారి క్షేమాన్ని వారి అభివృద్ధిని కాంక్షించే అధ్యక్ష మేము మరింత ఫోకస్డ్గా ఉండాలనే ఉద్దేశంతో ఎస్సీలకు ఎస్టీలకు ఇద్దరికి చెరొక కమిషన్ ఏర్పాటు చేస్తూ చట్టాన్ని తీసుకురావటం జరిగింది అధ్యక్ష. ఈ చట్టాన్ని తీసుకొచ్చే కార్యక్రమం న్యాయం చేయటమా అధ్యక్ష, లేక చంద్రబాబు నాయుడు గారు దీన్ని కూడా అడ్డుకునే కార్యక్రమం ఏదైతే చేశారో ఇది అన్యాయం చేయటమా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని మీ తరపున ప్రశ్నిస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, పేద పిల్లల కొరకు అధ్యక్ష, పేద పిల్లలకు అధ్యక్ష రూపాయి కూడా డబ్బు ఖర్చు కాకుండా ఇంగ్లీష్ మీడియం చదువులు తీసుకురావటం న్యాయం చేయటమా అధ్యక్ష మా తరపు నుంచి, లేకపోతే ఇది న్యాయం చేయడం అవుతుందా అధ్యక్ష, ఇది అన్యాయం చేయడం అవుతుందా అధ్యక్ష, లేక ఇది మరింతగా న్యాయం చేసినట్టు అవుతుందా ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, 29 గ్రామాల అధ్యక్ష భూమి లేని వ్యవసాయ కూలీలకు అధ్యక్ష ఇస్తున్న జీవన భృతి అధ్యక్ష, జీవన భృతి పెన్షన్ను తెలుగుదేశం పార్టీ హయాంలో 2500 ఇస్తే అధ్యక్ష మేము దాన్ని 5000 ఇవ్వబోతున్నాం అధ్యక్ష. ఇది అన్యాయం చేయడం అవుతుందా అధ్యక్ష, లేక మరింత న్యాయం చేయడం అవుతుందా అధ్యక్ష? అధ్యక్ష, బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు పేదల అధ్యక్ష ల్యాండ్ పూలింగ్ లో భూమినిచ్చిన అసైన్డ్ రైతులకు అధ్యక్ష ఇటువంటి అసైన్డ్ రైతులకు కూడా పట్టా రైతుల మాదిరిగానే సమాన విస్తీర్ణంలో రిటైనబుల్ ప్లాట్స్ ఇవ్వబోతున్నాం అధ్యక్ష. ఇంతకుముందు తక్కువ ఇచ్చే వాళ్ళు తక్కువ ఇచ్చిన దాన్ని సరిచేస్తూ సమాన విస్తీర్ణంలో రిటైనబుల్ ప్లాట్స్ ఇవ్వబోతున్నాం అధ్యక్ష. ఇది అన్యాయం చేయడం అవుతుందా అధ్యక్ష, లేక గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పుదాన్ని మేము రిపేర్ చేస్తున్నాం, ఇది తప్పవుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. నేను అధ్యక్ష, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అధ్యక్ష అభివృద్ధి ఫలాలు అందించాలని వికేంద్రీకరణ బిల్లును తీసుకువస్తే అధ్యక్ష అమరావతిని
లెజిస్లేటివ్ రాజధానిగా ఇక్కడే కొనసాగిస్తూనే అధ్యక్ష, తీసేస్తూ కాదు అధ్యక్ష, ఇక్కడే లెజిస్లేటివ్ రాజధానిగా కొనసాగిస్తూనే రాష్ట్రంలో నెంబర్ 1 నగరంగా ఉన్న విశాఖను కార్యనిర్వాహక రాజధాని అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గాను 1937 నాటి అధ్యక్ష, స్వాతంత్రానికన్నా ముందు అధ్యక్ష, నాటి శ్రీబాగ్ ఒప్పందాన్ని ఇప్పటికైనా అమలు చేయాలి అన్న ఉద్దేశంతో అధ్యక్ష కర్నూలును జ్యుడిషియల్ క్యాపిటల్ గా ప్రకటిస్తే అది ఎవరికి అన్యాయం చేసినట్టు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారిని అధ్యక్ష. అధ్యక్ష, బాబు మాదిరిగా సింగపూర్ను, జపాన్ను, బాహుబలి వంటి మోసపు సినిమాలు చూపకుండా మన ఆర్థిక పరిస్థితి, మన అవసరాలు, మనం ఏది చేయగలం, ఏ మేరకు అది చేయగలం, ఏది చేస్తే రాష్ట్రంలో మన పిల్లలకు ఉద్యోగాలు ఇక్కడే మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి మెరుగవుతుంది అని చెప్పి ఎవరికీ అన్యాయం చేయకుండా అందరికీ న్యాయం చేసేదానికి ఆరాటపడితే అది తప్ప అని అడుగుతా ఉన్నా అధ్యక్ష నేను. అధ్యక్ష, రాష్ట్ర ప్రజలంతా కూడా ఆలోచించారు. సభలు, మండళ్ళు ప్రజలకు మంచి చేసేవిగా ఉండాలి. మంచి చేసే నిర్ణయాలు ఆలస్యం కాకూడదు. మంచి చేసే నిర్ణయాలు కుట్రల వల్ల రాజకీయ కోణంతో ఆలస్యమై ప్రజలకు జరగాల్సిన మేలు జరగకుండా పోయే పరిస్థితి రాకూడదు. అందుకే ఇటువంటి రద్దు చేసే తీర్మానం ఇవాళ చేస్తా ఉన్నాం అధ్యక్ష. దీనికి ప్రజల ఆశీస్సులు, దేవుడి దయ, మీ అందరి దీవెనలు కూడా దీనికి ఉండాలని ఈ తీర్మానాన్ని బలపరచాలని చివరిగా మార్టిన్ లూథర్ కింగ్ అధ్యక్ష, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సివిల్ రైట్స్ యాక్టివిస్ట్ అధ్యక్ష, ఆయన చెప్పిన ఒక కోట్తో చివరిలో ముగిస్తాను అధ్యక్ష. ఆయన అన్నాడు అధ్యక్ష, మార్టిన్ లూథర్ కింగ్, ద టైమ్ ఈస్ ఆల్వేస్ రైట్ టు డూ వాట్ ఈస్ రైట్ అధ్యక్ష. మందరి గారి ఈ తీర్మానానికి మీ అందరి ఆశీస్సులు కోరుతూ సెలవు తీసుకుంటాం. Now, the voting on the statutory resolution, the members are requested to be in their respective seats. Long division bell be given immediately after division bell stops. All the doors of the chambers will be closed. No member will be allowed to enter the house after the bell. No member will be allowed to leave their seats after the bell. Till the process of voting is completed, all the members should present in their respective seats. Shri O.P. Devi Venkataramana Garu and Shri P. Subhash Chandra Bose are requested to sit separately since they are not members of this house. Please close the doors.
Anybody is in outside, please ask them to come inside. Please. రెడీనా? First, I request the members to stand at their respective seats who are in favor of the resolution. Please. వెంకటరమణ రాజు అంటే చాలదా?
నేను సెక్రటరీ. Members of please sit. Those who are against the resolution, please stand at their seats. Neutrals are requested to stand at their seats. బాలకృష్ణ గారు న్యూట్రల్. I am to announce to the House that the statutory resolution moved by Sri Y.S. Jaganmohan Reddy Garu, Leader of the House and Chief Minister of the Andhra Pradesh, was put before the House for division. The result of the division is as follows: yes 121, no's are no, neutrals are no. Since 121 members are in favor of the resolution, I am declaring that the resolution is adopted. Article 169 of 1. Article 169 1 says. Okay, no problem. నువ్వు కూర్చో నువ్వు కూర్చోమ్మా. ఏం పేరు మనం కూర్చో 1 2 3 4
నా అకౌంట్కి అయితే 133 వచ్చాయి. ఎవరు
చూడండి. సెక్రటరీ గారు బయట రిజిస్టర్ ఉంటే పట్టుకోండి. ఉన్నారా ఇక్కడ బాలకృష్ణ వచ్చారు బయట రిజిస్టర్ ఇక్కడ వీళ్ళెవరు లేరు. కానీ రానటువంటి వాళ్ళు ఎవరిని పట్టండి. ఏది శ్రీకాంత్ గారు ప్లీజ్ మెంబర్స్ కూర్చోండి కొద్దిగా వారి స్థానాల్లో. ప్లీజ్ రామచంద్రారెడ్డి గారు
ప్లీజ్ కూర్చోండి. Ready. I am to announce to the House that the statutory resolution moved by Sri Y.S. Jagannath Reddy Garu, Leader of the House and Chief Minister of the Andhra Pradesh, was put before the House for division. The result of the division as follows: Yes 133, noes are no, neutrals are no. Since 133 members are in favor of the resolution, I am declaring that the resolution is adopted. Article 169(1) says that Legislative Assembly of the state shall pass a resolution for abolition of the Legislative Council by a majority of the total membership of the Assembly and by a majority of not less than 2/3 of the members of the Assembly present and voting. Since the voting on this statutory resolution satisfies both the conditions as the resolution was adopted by a majority of the total membership of the Assembly and by a majority of not less than two-thirds of the members present and voting. With the consent of the House, okay. With the consent of the House, I adjourn the House sine die.